బిగ్ స్టార్ ఒక ఇమేజ్ అనేది ఉంటుంది, దాన్ని నీ సినిమాలో నిజంగా తీసుకురాగలవా? నేను అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టోరీ చెప్తున్నాను బాబు. పవన్ కళ్యాణ్ గారు నేను కథ చెప్పాలంటే నువ్వు రెండే అంటాడా? పవన్ కళ్యాణ్కి ఏదో సినిమా నచ్చి నందిని బాగా తీసింది పిలువ అంటే అప్పుడు వెళ్ళాలి. ఏమైనా గుర్తున్నాయా సమ్ కైండ్ ఆఫ్ గుడ్ మెమరీస్ విత్? అందరూ వచ్చి బాబు ఇవ్వంటే నువ్వేంటే వచ్చి మహేష్ అని అన్నాం. అయితే ఏంటి మరి వచ్చి బాబు బేబీ బుజ్జి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రభాసా? ఫస్ట్ ప్రభాస్. అంటే see I can't have a crush on Mahesh because he is my friend. Okay తారక్ అక్క అనేసాడు. Then బన్నీ ఎప్పటి నుంచి I have బన్నీ is buddy. ప్రభాస్ కళ్ళు ఓపెన్ చేస్తే అసలు ఇది సినిమాటిక్. అసలు షారుఖ్ ఖాన్ ఎలా ఉన్నాడు? షారుఖ్ ఖాన్ ఎలా ఉండి బ్యాండేజ్ పట్టుకున్నాడు నాకు. పుట్ట బ్యాండేజ్ ఐ వాస్ బ్లీడింగ్. సో నాకు బ్లడ్ పెయిన్ బ్యాండేజ్ తొక్క షారుఖ్ ఖాన్ ఇక్కడ షారుఖ్ ఓకే అంటే ఏం ఖర్చులు ఉంటాయమ్మా? సిగరెట్లు తాగవు, డ్రింక్? సిగరెట్లో మందు తప్పితే ఏం లేదా ఏంటి? నేను అడుగుతాను. నువ్వేం ఖర్చు, నువ్వు సిగరెట్లు తాగుగా మందు పెట్టుగా మరి ఏంటి ఏదైనా ఖర్చు పెడుతున్నావు? కానీ అలా మొదలైంది మొత్తం ప్రాసెస్ అంతా ఎలా ఉండేది నందిని? వేసిన ప్రతి అడుగు తప్పు, నువ్వు చెప్పిన ప్రతి మాట తప్పు, నువ్వు తీసిన ప్రతి షార్ట్ స్క్రాప్, నువ్వు ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ స్క్రాప్, ఎవ్రీథింగ్ వాస్ ట్రాష్ బై ఎవ్రీబడి. నాని ఏమనేవాడు? అప్పటికి ఇంకో పెద్ద డైరెక్టర్కి నాని చూపించడం జరిగింది టు రిలీజ్ ఇన్ ద US and all. He said it's crap. Okay. In fact, at one stage, Damogar thought he's going to stall the film. అవునా? అంటే పోయింది అనుకున్నట్టు. సో లిటరలీ దామగారు అప్పటి వరకు పెద్దగా సెట్స్కి వచ్చి డైలీ కూర్చునేవాడు కాదు. థర్డ్ షెడ్యూల్ హీ కేమ్ అండ్ హీ వాస్ సిట్టింగ్ నియర్ ద మానిటర్ లైక్ విచ్ ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఓకే చదువుకొని పిల్లలు కూర్చొని రాపిస్తారు చూడు, అలాగా అయిపోయింది. బట్ జనరల్ గా కూడా నందిని, హౌ ఓపెన్ ఆర్ యూ అబౌట్ యువర్ స్టేటస్? వెదర్ నీ మ్యారేజ్ అవ్వచ్చు, అందరికీ అన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు దాయాల్సిన అవసరం. నీ అంతా నువ్వు చెప్పడం కదా, ఎవరైనా అడిగారు అంటే అన్కంఫర్టబుల్? నాకు దాచుకోవడానికి ఏముంది, నా దగ్గర ఏం లేవు. నాకు పెళ్లి కాలేదు, అవును ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే నీకు ఆర్ యూ అగేన్స్ట్ మ్యారేజ్? నో, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్. నందినికి కళ్ళు నెత్తికెక్కాయి. నెత్తికెక్కిండొచ్చు ఆ టైంకి, భయం వేసిండొచ్చు, నెత్తికెక్కిండొచ్చు. అలా మొదలైన తర్వాత జబర్దస్త్ రావటం బిగ్ 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 లర్నింగ్ లెసన్. అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నాకు బాగా గుర్తు. ఐ థింక్ ముత్యాల లాంటి సీన్లు ఉన్నాయి, వాటిని అల్లుకునే ఒక దారం మర్చిపోయావు ఏంటి అన్నట్టు. అంటే యు ఆర్ అ ఫ్లూక్ అంటే జీవితంలో మనం ఏం అవ్వాలి, ఏం కావాలి అన్న క్లారిటీ కొంతమందికి ఉంటుంది. అయితే జీవితంలో ఏం కాకూడదు, ఏం అవ్వకూడదు అన్న క్లారిటీ కూడా ఇంకొంతమందికి ఉంటుంది. కానీ అసలు ఏ క్లారిటీ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయినా కూడా ఒక్కోసారి వాళ్ళు జీవితంలో చాలా సక్సెస్ఫుల్ అవుతారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆ వ్యక్తి ఎవరంటే, జీవితం అంటే జయాపజయాలు మాత్రమే కాదు, మనం మనసుతో దేన్నైతే నమ్ముతామో దాన్ని అదే గట్స్తో చేసి నిరూపించి చూపించాలి అని అనుకునే ఆ వ్యక్తి. షీ ఈజ్ నందిని రెడ్డి. 3 సినిమాలు చేసింది. ఆ 3 సినిమాలతో మాత్రం భయంకరమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. జనాలందరూ ఎవరు 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 హూ ఇస్ దిస్ నందిని రెడ్డి అని అనుకునేలాగా చేసింది. సో టుడే షీ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఇన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ iDream. హాయ్ నందిని. హాయ్ ప్రేమ. ఇంత అద్భుతమైన ఇంట్రడక్షన్ నాకు ఎవరు ఇవ్వలేదు. ఏ మాత్రం క్లారిటీ లేకుండా టోటల్ కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ ఫర్ నోయింగ్ మీ ట్రూలీ. ఐ నో యూ సిన్స్ ఐ థింక్ 7-8 years నుంచి నాకు నువ్వు తెలుసు. అలా మొదలైందుకు ముందు నుంచే నాకు నువ్వు తెలుసు. సో దట్స్ వై అది కరెక్ట్గా నేను చాలా కరెక్ట్గా చెప్పాను. అందుకే మొన్న స్కూల్ ఫంక్షన్కి పిలిచాను నన్ను. మై స్పీచ్ దేర్ వాజ్ ఎనీబడి హూ వాస్ కన్ఫ్యూజ్డ్
దట్స్ గుడ్. దట్స్ గుడ్. కన్ఫ్యూజన్ ఇస్ గుడ్. కరెక్ట్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ ఓన్లీ యూ విల్ స్టార్ట్ సర్చింగ్ కదా. ఎందుకు భయపడతారు కన్ఫ్యూజన్ తోటి? కన్ఫ్యూజ్ అవ్వండి. పేరెంట్స్ ముందు వాళ్ళని కన్ఫ్యూజ్ అవ్వనివ్వండి. మీరు ఏ కంగారు పడకండి, వెతుక్కుంటారు దారి అని చెప్పండి. స్కూల్లో కూడా ఇలాగే ఉండదన్న, స్కూల్లో కాలేజ్లో అది ఏంటి అసలు ఎవరైనా అడిగితే నువ్వు ఏమవుతావమ్మా పెద్ద అయ్యాక అని అంటే ఏముంటుంది ఆన్సర్? నేను ఆ టైంలో అయితే చాలా క్లారిటీగా చెప్తాను, పోతే నెక్స్ట్ వీక్ అడిగితే ఇంకేదో ఉంటుంది. సో చాలా వెరైటీలు ఉండేవన్నమాట. ఫ్రమ్ ప్రాన్ ఫార్మింగ్ టు సివిల్ సర్వీస్. సడన్ గా చదివాను మ్యాగజైన్ లో, పొలాల మధ్య అన్ని ప్రాన్ ఫార్మ్స్ పెట్టేస్తున్నారంటే ఓ ఇది ఏదో బాగానే ఉందని. సో దాని గురించి 2 weeks రీసెర్చ్ చేసేసి సర్లే కానీ ఇక్కడ ఏదో మనం వెళ్ళి పల్లెటూరులో ఉండి అన్ని కావు కానీ అని చెప్పి మళ్ళీ ఇంకోటి. సో అలా జరుగుతుండే. అంటే కొన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెయ్యలేవు అన్నవి కూడా చేస్తాను అనుకునే కాన్ఫిడెన్స్ కూడా ఉండేదా? లైక్ సంథింగ్ లైక్ ఏదన్నా I used to hate no air hostess and all too difficult because I would have eaten all the food. So serving అక్కడ కష్టం, ప్లస్ వాళ్ళ ఆ చిన్న బుడ్డి స్కర్ట్లు వేసేసుకుని హలో అంటే నా వల్ల కాదు. ఓకే, ఎవరో ఏదైనా మాట్లాడితే దులిపేస్తాను. సో ఎయిర్ హోస్టెస్ లాంటివి మేబీ నాట్. I would have considered becoming a pilot, but you have to be good at maths, and I used to hate maths. Maths ki naaku something with me and numbers. Numbers kuda మర్చిపోతా ఉంటాయి. ఇప్పుడు మీరు వెతికే దారిలో కూడా 504 చెప్తాను 508 ఇలాంటి అన్ని. I keep getting confused. So when first career I thought of was medicine, because otherwise apatlo there should be engineering or medicine, or you become a teacher. So I didn't want to be a teacher. సో మ్యాథ్స్ అయితే ఇంజనీరింగ్ చేయాలి, మ్యాథ్స్ రూల్డ్ అవుట్. సో ఇంజనీరింగ్, సో ఇంకి పింకి పాంకి అనమాట. సో ఇలాగా. అని ఎక్కువ నీ లైఫ్లో నువ్వు ఎలిమినేషన్ ప్రాసెస్ని బాగా ఫాలో అయ్యావని విన్నాను, కరెక్టేనా అది? అంటే ఏదైతే నాకు వద్దు నేను చేయలేను ఫస్ట్ వాటిని పక్కన పడేసి. అంతే అంతే. బికాస్ సి మెడిసిన్ అనేసరికి ఓ రోజు ఏదో డిస్కషన్ వచ్చి 5 years చదువుకుంటే యూ జస్ట్ ఎంబీబీఎస్, మళ్ళీ 2 years స్పెషలైజేషన్ చేసి మళ్ళీ డాక్టర్స్ అయిన వాళ్ళు ఆర్ ఇన్ అమెరికా అండ్ ఆల్ దట్ ఎవ్రీ 5 years మళ్ళీ ఎగ్జామ్ ఇవ్వాలంటే ఇదేంటి బాబోయ్ జీవితాంతం చదువు నా వల్ల కాదని చెప్పేసి మెడిసిన్ పక్కన పెడేసాను. సో ఈవెన్ దో ఐ టుక్ బీపీసీ ఇన్ ఇంటర్మీడియట్, ఐ డిడ్ంట్ ఈవెన్ గివ్ మై మెడికల్ ఎంట్రన్స్. ఎందుకంటే ఎందుకు మనం ఇంకా చేయమనుకున్నప్పుడు ఇంక రాయడం అని పక్కన పడేసాను. దెన్ ఐ వెంట్ టు విమెన్స్ కాలేజ్ బికాస్ దే హ్యాడ్ అ బిగ్ క్రికెట్ గ్రౌండ్ అండ్ ఐ టు లవ్ ప్లేయింగ్ క్రికెట్. అప్పుడు నేను క్రికెట్ ఆడేదాన్ని. సో ఫర్ కాలేజ్ అండ్ ఆల్ దట్. సో క్రికెట్ గ్రౌండ్ బాగుంది, క్యాంటీన్ బాగుంది. వెరీ ఇంపార్టెంట్ రీజన్స్. సబ్జెక్ట్స్ ఎలా అనుకున్నాను, ఈపీపీ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సబ్జెక్టే చదువుకోలేదు బికాస్ ఐ వాజ్ మూవింగ్ ఫ్రమ్ సైన్స్ టు ఆర్ట్స్. Political science I was always in, I liked it because school I like studying history and all that. ఓకే పొలిటికల్ సైన్స్ ఓకే, ఎకనామిక్స్ అంత మ్యాథ్స్ ఉండదు పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకోలేదు కదా, పద చదివేసుకున్న తర్వాత దెన్ ద నెక్స్ట్ స్టెప్ వాజ్ ఏం చేయాలని పోస్ట్ గ్రాడ్యుయేషన్. అప్పుడు హైదరాబాద్ నుంచి కొంచెం బయటికి వెళ్ళి చదువుకుంటే ఎలా ఉంటుందని థాట్. అగైన్ సంబడీ స్పోక్ అబౌట్ జేఎన్యూ అండ్ న్యూ ఢిల్లీ. ఓహ్ ఢిల్లీలో చదువుకుంటే ఎలా ఉంటుంది ఇదే. సో యూ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్. సో ఐ వెంట్ టు ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ, wrote an exam. ఇప్పటికీ మై థియరీ ఇస్ దట్ there were 2 sets of papers, approved and rejected. ఇవి ఎక్కడో మారిపోయినాయి నా ప్రగాఢ నమ్మకం. బికాస్ నా క్లాస్మేట్స్ మొత్తం చూస్తే all like a mental bunch. And we got into School of International Studies, which is the most prestigious school in JNU. So అసలు పరమ బేవస్ బ్యాచ్ అంతా వచ్చేసారు. అండ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ నౌ అట్ ఆక్స్ఫర్డ్, వాళ్ళకి పాపం అడ్మిషన్ రాలేదు. వాళ్ళు తర్వాత 1 month తర్వాత కాలేజ్లో నేను పరిచయం అయ్యాక, సో ఈ ఆన్సర్కి ఏం రాసావు నువ్వు, ఎందుకంటే మీరంతా చాలా ఇంటెలిజెంట్ అయ్యిండొచ్చు మీకు వచ్చింది అని చెప్తే నా చచ్చా అన్నాను. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ సమ్ తారుమారు హ్యాపెండ్ దేర్ అండ్ వన్ రాంగ్ బ్యాచ్ గాట్ ఇంటూ School of International Studies. But yeah, and JNUకి వెళ్ళిన తర్వాత దెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ సివిల్స్. యాక్చువల్లీ నేను విమెన్స్ కాలేజ్లో ఉండగానే కిరణ్ బేది గారు ఒకసారి వచ్చారు కాలేజ్కి. సో ఐ వాస్ వెరీ ఇన్స్పైర్డ్ బై కిరణ్ బేది గారు. సో అది కొన్ని నెలలు ఉండింది. అన్నారా నిన్ను నువ్వు కూడా కిరణ్ బేది లాగా ఉంటావు? ఓ ఎవ్రీబడి షుడ్ టెల్ మీ యూ విల్ మేక్ అ ఫెంటాస్టిక్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ దిస్ అండ్ దట్. దెన్ వెన్ ఐ వెంట్ టు JNU ఐ యాక్చువల్లీ కొంచెం అవగాహన వచ్చింది వాట్ ఈస్ ఇట్ టు బీ అ బ్యూరోక్రాట్ ఇన్ ది ఇండియన్ bureaucratic system vis-a-vis the political system, and what are compromises, what is nature, what is diplomacy, ivanni ardhamai. After first year I was preparing actually to give the civils, books techukunnanu, chadavadalu start chesanu ivanni.
దెన్ ఐ రియలైజ్ నా నేచర్ ఏంటంటే బేసిక్గా నాకు ఏదైనా నచ్చకపోతే టప్మని చెప్పేస్తాను. అంత ఫ్రాంక్. ఐ థింక్ లూజ్ మోషన్ ఆఫ్ ద మౌత్. ఫ్రాంక్ ధైర్యం ఏమని పక్కన పెడితే దెర్ ఇస్ లూజ్ కనెక్షన్ బిట్వీన్ హియర్ అండ్ హియర్. టప్మని వచ్చేస్తుంది. అండ్ అబద్ధం చెప్తే మాత్రం గ్యారంటీగా దొరికిపోతాను. మా ఫ్రెండ్స్ అందరు చెప్తాను, నేను అబద్ధం చెప్తే ముక్కు అలా వాచిపోతాను. అంటే ఐ మేక్ సమ్ వియర్డ్ జెస్చర్స్ విత్ మై ఫేస్, అలా అలా ఏదో అంటాను, నేను దొరికిపోతాను అబద్ధం చెప్తాను. సో అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఆర్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ దట్ ఓకే యూ విల్ గెట్ ట్రాన్స్ఫర్డ్ సమ్ 2000 times. వై ఆల్ దట్ ఫ్రస్ట్రేషన్? అండ్ స్లోలీ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఐ కాంట్ డూ అ జాబ్, అ డెస్క్ జాబ్. సో నేను జేఎన్యూలో అది కూడా వదిలేశాను. దెన్ ఆఫ్టర్ జేఎన్యూ ఐ వాస్ థింకింగ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్దామా, బికాస్ దట్ వాజ్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ దేర్. ఐ కుడ్ హ్యావ్ గాటెన్, బట్ అకాడమిక్స్ ఫాలో అవ్వాలా లేదా అనేది ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. Then I wrote my MA final semester exam and I thought this is the last exam I'm going to write in my life. ఎందుకు అలా జీవితంలో ఎగ్జామ్స్ అసలు రాయను అని చెప్పేసి అసలు మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్లు అనేది ఉండదని. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్కి వచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇంకా 6 నెలల తర్వాత మా అమ్మ ఇంట్లోంచి గెట్టేస్తూ ఉన్నాను. 6 నెలలు అయింది, దున్నపోతులా పడున్నావు ఇంట్లో, ఏం చేయబోతున్నావు, గెట్ అవుట్ అండ్ ఫైండ్ అ జాబ్ అంది. సో అలా పేపర్ ఓపెన్ చేసి వెతికాను. సో అప్పట్లో ఏదో మారుతి కార్లది ఏదో హెచ్ఎస్బిసి బ్యాంక్ లోన్ స్కీమ్ ఏదో ఉంది. సో పర్ డే దే వర్ పేయింగ్ 3000. ఐ వెంట్ అండ్ అప్లైడ్. ద ఓన్లీ క్వాలిఫికేషన్ వాజ్ యూ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. సో దట్ ఐ కుడ్ డూ. సో వెళ్ళి జాబ్ దొరికింది. జాబ్ దొరికేసి దే వర్ సో ఇంప్రెస్డ్ బై మీ, దే ఆఫర్డ్ మీ అ పర్మనెంట్ జాబ్ ఇన్ బ్యాంక్. సో నేను 1 day వెళ్ళాను. అంటే మొత్తం చుడిదార్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని వెళ్ళి డెస్క్ వెనకాల కూర్చున్న ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇదేదో కరెక్ట్గా లేదనిపించింది. కూర్చొని పని చేయడం ఏంటి, ఇది విచిత్రంగా ఉంది. సంథింగ్ వాజ్ ఆడ్. ఐ ఫెల్ట్ ట్రాప్డ్ అంతే. అంటే నాకు పాల్పిటేషన్స్ వచ్చేసినాయి. ఇదే రోజు వచ్చి ఇక్కడ కూర్చొని డెస్క్ ఇలా కంప్యూటర్ ఇలా చూసి ఇలా పని చేయాలంటే నాకు అసలు ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. వెంటనే వెళ్ళి ఐ సెడ్ ఐ కాంట్ డూ దిస్ అండి అని చెప్పేసాను. చెప్పేస్తే ఆర్ యూ ష్యూర్ అన్నారు. అంటే ఐఎమ్ వెరీ ష్యూర్. అంటే ఓకే ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ దిస్ జాబ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని. అంటే సరే ఓకే అని చెప్పేసి వచ్చేసాను. మళ్ళీ భయం ఉంటుందని. అప్పటికి నేను ఏం చేయగలను ఐ స్టార్టెడ్ థింకింగ్ సీరియస్లీ. ఐ యూస్ టు రైట్ అ లాట్, ఎస్సేస్ ఇవన్నీ థింగ్స్ ఇన్ స్కూల్. సో క్రియేటివ్ రైటింగ్ కొంచెం టాలెంట్ ఉందని తెలుసు. సో నేను ఏమనుకున్నా అంటే అడ్వర్టైజింగ్లోకి వెళ్తే బెటర్, ఐ కెన్ స్టార్ట్ రైటింగ్ కాపీ. అప్పుడు కొంచెం దే వర్ నాట్ కంప్యూటర్స్ అండ్ ఆల్ ఫర్ అస్ టు గూగుల్ అట్ దట్ టైమ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఆప్షన్స్. సో మనం వాళ్ళని అడగటమే. సో ఐ వెంట్ టు ముద్ర. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆయన్ని క్రియేటివ్ హెడ్ని కలిసి సార్ ఐ వాంట్ అ జాబ్ అంటే ఆయన అడిగారు ఏంటి నువ్వు ఇది అంటే కూర్చోబెట్టారు. చూడు పాప ఇలా వెళ్ళిపోయి జాబ్ అంటే ఎవరెవరు, దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, నేను ఇలా చదువుకోవాలని చెప్పి హీ రెఫర్డ్ సమ్ 2-3 books టు మీ అండ్ హీ సెడ్ జస్ట్ రైట్ సంథింగ్ అండ్ కమ్ అన్నారు. అంటే ఏం రాయాలి సార్ అంటే ఎనీథింగ్, క్యాటర్పిల్లర్స్ జర్నీ టు చార్మినార్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి అని చెప్తే నేను ఏదో రాసుకొచ్చాను. సో హీ వాజ్ ఇంప్రెస్డ్ బట్ హీ సెడ్ యూ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ అండ్ హీ టోల్డ్ మీ వాట్ టు రీడ్. ఆ లోపు సమ్ డిస్కషన్ కేమ్ అప్ అబౌట్ టెలివిజన్ అండ్ దెన్ నెమ్మదిగా వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ he told me that there is his friend who's making a children's film. So he said, will you work for that? I said, yeah. I said, కానీ ఏం చేయాలి అక్కడ అన్న అంటే అసిస్టెంట్ డైరెక్టర్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తారు అన్న లిటిల్గా ఏం తెలియదు. బికాస్ సి మై ఫ్యామిలీ ఆర్ ఆల్ డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్, అకాడమిషియన్స్. సో ఐ సెడ్ ఓకే ఫైన్ వెళ్ళాం. ఇది లిటరల్గా రామ్ గోపాల్ వర్మ సినిమాలోని షార్ట్. ఒక పెద్ద ఇల్లు పెద్దమ్మ గుడి దగ్గర, ఏం ఫర్నిచర్ లేదు, ఒక బుక్ షెల్ఫ్ ఉంది, పెద్ద బుక్ షెల్ఫ్, సింగిల్ చైర్ ఉంది, దాంట్లో ఒక ఆయన కూర్చొని ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే యా కమెన్ అని గంభీరమైన వాయిస్, దట్ ఈస్ గుండం గంగరాజ్. నేను వెళ్ళి దేవుడా ఇది ఎక్కడికి వచ్చామని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఐ రిమెంబర్ గంగరాజ్ గారు హీ స్పోక్ టు మీ ఫర్ 2 hours. ఏదో అడిగారు నన్ను ఈ సినిమా గురించి ఏంటి నీ ఫీలింగ్, ఆ సినిమా గురించి. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, చూసేదాన్ని బాగా. మా ఇంట్లో మా వాళ్ళు సంవత్సరానికి ఒక ఇంగ్లీష్ సినిమా, ఒక హిందీ సినిమాకి తీసుకెళ్ళేవాడు. అంటే 2 films in a year యూఆర్ అలౌడ్.
మరి నువ్వు ఎక్కడ చూసేదానివి? నేను మా అమ్మని బతిమలాడి పని పిల్లను పక్కింటో ఉన్న ఎవరినో సైకిల్ రిక్షాలో ఎక్కేసి వెళ్ళిపోయి చూసేదాన్ని. సో వాజ్ ఆల్ అమితాబ్ బచ్చన్ ఫిల్మ్స్, ఎన్టీఆర్, వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఆర్ రిలీజ్, అజంతా థియేటర్, ప్రశాంత్ థియేటర్లో ఏం రిలీజ్ అయితే 4-4.5 రూపాయలు పెట్టుకొని అలా చూసి వచ్చేదాన్ని. నోబడీ ఇన్ మై ఫ్యామిలీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. అయితే వెన్ ఐ కేమ్ అండ్ ఐ మెట్ గంగరాజ్ గారు, he spoke to me for 2 hours. Then he said, నేనేం నేర్పిస్తానో నాకు తెలీదు, నువ్వేం నేర్చుకుంటావో నాకు తెలీదు, this is my first film, so let's learn together అన్నారు. I still remember that line he said, and I said okay. నీకు అది నచ్చింది? అది నచ్చింది, ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర పని చేయలేవు, ఒక చోట కూర్చోలేవు, నీతో పాటు ఇంకోళ్ళు చేయాలంటే అది. అండ్ దెన్ ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. సో నాకు ఓహో ఇదేమో అనుకున్నాను, తీసుకున్నాను, చదివేసి నేను అన్ని డౌట్లన్నీ నోట్ చేసుకున్నాను పేపర్ మీద. ఇది ఎందుకు? ఆయన పాపం చాలా ఓపిక్గా కూర్చొని నాకు డౌట్లని చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా నన్ను కొత్త ఫ్రెష్ అసిస్టెంట్ వచ్చామని అడిగితే డిప్ప మీద వీక్తాను నేను, అలా చూస్తాను. సో రాజు గారు వాజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ మీ స్టేయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను ఇక్కడ ఉండడానికి మొట్టమొదటి కారణం గున్నం గంగరాజు గారు అండ్ ఊర్మిళ గంగరాజు. ఇఫ్ దే వర్ నాట్ దేర్ ఐ డోంట్ నో, బికాస్ నేను అప్పుడు ఏంటిది అని వెళ్ళాను. బట్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నీకు యాక్చువల్గా క్లారిటీ లేదు, అంటే ఇదే నా లైఫ్, ఇదే వెళ్తుంది. వెన్ ఐ వెంట్ థర్డ్ ఫోర్త్ డేకి నాకు క్లారిటీ వచ్చేసింది. బికాస్ ఐ వాజ్ అండర్స్టాండింగ్ థింగ్స్ వెరీ ఇన్స్టింక్టివ్లీ. లైక్ నాకు ఎవడు ఎప్పుడు కూర్చొని షార్ట్ మేకింగ్ అని ఏం చూపించలేదు, బట్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఇట్ ఇన్ మై మైండ్. ఎందుకంటే నౌ ఇఫ్ ఐ థింక్ బ్యాక్, అమర్ చిత్ర కథాస్ కామిక్స్ పిచ్చిగా చదివేసేదాన్ని. అండ్ నాకు ఎప్పుడు నా బర్త్డేకి వాట్ ఎవర్ మై మదర్ విల్ టాక్ మీ ఏం కావాలంటే అమర్ చిత్ర కథ. సో నాకు ఒక బౌండ్ వాల్యూమ్ వచ్చేది అమర్ చిత్ర కథ. సో నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క అమర్ చిత్ర కథ నాకు ఇప్పటికీ ఉన్నాయి, అప్పుడు కొన్నవి ₹2.50 కొన్నవి ఇప్పుడు ఇంకా ఉన్నాయి. ఐ సు రీడ్ ఈచ్ కామిక్ అబౌట్ మేబీ 400-500 టైమ్స్. అండ్ నాకు అంత పిచ్చి. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ అమర్ చిత్ర కథ, ఇట్స్ నథింగ్ బట్ షార్ట్ డివిజన్. there's a close up, there's a wide, mid shot. It's just that maybe అక్కడ ఏదన్నా బీజం పడుందేమో నా మైండ్లో. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ ఐ ఇన్స్టింక్టివ్లీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ థింగ్స్. చాలామంది అప్పుడు నేను వచ్చినప్పుడు ద కో-డైరెక్టర్ అండ్ ఆల్ థాట్ ఏదో వస్తుందిలే, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వచ్చి ఒక షెడ్యూల్ చేసి వెళ్ళిపోతానని అనుకున్నారు. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ థింకింగ్. కానీ అప్పటికి నాకు గొప్పవరం ఏంటంటే అసలు అమ్మాయిలు ఈ ఫీల్డ్లో లేరనేది నాకు తెలీదు. అది కూడా నీకు తెలియదు? నాకు తెలియదు, నాకేం తెలీదు. ఎనీథింగ్, నథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ వెంట్ ఇన్. నేను వర్క్ చేస్తున్న కొద్దీ నాకు విచిత్రంగా ఉండేది. ప్రతి ఒక్కళ్ళు మీరు హెయిర్ డ్రెస్సరా అంటే లేదండి, మీరు డాన్స్ మాస్టరా ఇలాంటివి అడిగి ఎందుకు అడుగుతున్నారు. సో రాను నాకు అర్థమైంది టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ లిటిల్ సోల్జర్స్ that there are no girls in the film industry. No girl directors. And నాకు చిన్నప్పటి నుంచి అంటే it's a unit of 100 men. Okay, because Urmilaka was there, I was not feeling so odd. Adi baga help chesin. It was more like a family atmosphere. Chandrasekhar Eleti was production executive, he was handling production work. We were all the same age, you know. So Chandu, Urmilaka, Raj garu, it was all like a family setup. Ippudu nenu oka typical film setup ku polchukunte different ga untundi. Rasool was so friendly, he was a cameraman. So it was more like a family team. And when I got in, నాకు ఇది సినిమా అనేది లేదు. మేము అందరం ఏదో చేస్తున్నాం అనేది మన స్కూల్ ప్లేస్ గిన్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి ఒక అట్మాస్ఫియర్. అండ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అబ్బాయి అమ్మాయి అలాంటి తేడాలు ఏం లేవు. బికాస్ ఆల్ మై ఫ్రెండ్స్ దే వర్ మోర్ బాయ్స్ దెన్ గర్ల్స్ ఆల్వేస్. అబ్బాయిలు ఉండేవారు నా గ్రూప్లో. అండ్ మా కాలనీలో అంతా అందరూ అబ్బాయిలు క్రికెట్ ఆడుకునేవాళ్ళు, అమ్మాయిలు అలా గోడ పక్కన నుంచి చూసేవారు. నాకు ఆడాలని ఉంది. సో ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ ది గైస్. అయితే ఒకరోజు ఎవరికో దెబ్బ తగిలితే నన్ను ఆడనిచ్చారు. నెక్స్ట్ వేర్ లాంగ్ స్కర్ట్స్. సో స్కర్ట్ వేసుకుంటే ఏంటంటే బాల్ కొడితే స్కర్ట్ అడ్డు పెట్టుకొని ఆపేయచ్చు. సో అది సడన్ గా నాకు అడ్వాంటేజ్ అయిపోయింది. సో అబ్బా అదెందుకు అన్న దగ్గర నుంచి నందిని కావాలి. So that's how I started. I used to be the only girl playing cricket in my colony. ఎలాంటి ప్లేయర్ నువ్వు? బాగా ఆడేదాన్ని? And I used to love cricket. I played for my college and all. I really played a lot of cricket. After that's how I enjoyed playing cricket. So otherwise it used అమ్మాయిలు పెద్దగా ఆడేవాళ్ళు కాదు. So I was used to boys. So నాకు అది ఇబ్బంది అనిపించలేదు. వాళ్ళకి ఇబ్బంది అనిపించిందో లేదో నాకు తెలియదు. వాళ్ళకి ఇబ్బంది అనిపించి ఉంటుంది, లేకపోతే అలాంటి గ్లేర్స్ అలాంటి లుక్స్ ఇవ్వరు కదా జనరల్ గా. ఏమిటి అని ఒక క్వశ్చన్ మార్క్, హూ ఇస్ షీ అని. కానీ నాది కొంచెం ఏదో ఒక
ఆలోచించండి. నేను నా ప్రపంచంలో ఉంటాను ప్రేమ. యూజువల్గా వాళ్ళు ఏమన్నారు ఈయనేమనుకున్నారు నాకు సగం టైం గుర్తే ఉండదు. నేను అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటాను. I won't even realize. Sometimes, I really feel that became my advantage. Yeah, I know. ఎక్కడైనా నేను కొంచెం సెన్సిటివ్గా ఈయన ఏమంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ బిన్ మోర్ హెజిటెంట్. కానీ నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ. నేను నా ప్రపంచంలో ఉంటాను నేను. సో దట్ హెల్ప్ మీ సమ్వేర్. గున్నం గంగరాజు గారిని కలిసి ఆయనతో వర్క్ చేస్తున్న టైంలో ఎలాంటి చచ్చు క్వశ్చన్లు అడిగావు నువ్వు? అన్నావు కదా చాలా డౌట్లు ఉండేవి, క్లారిఫై కొన్ని ఏమైనా గుర్తున్నాయా? ఒకటి రెండు? టూ లాంగ్ కానీ ఏదో చిన్న చిన్నవి. ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగింది అలాంటిది అంటే టిపికల్ క్యారెక్టర్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ వై షీ బిహేవింగ్ లైక్ దిస్, వై షీ నాట్ సేయింగ్ థింగ్స్ లైక్ దట్. డస్ దిస్ మేక్ సెన్స్? సో ఐ యూస్ టు జస్ట్ ఆస్క్ వాట్ ఎవర్ కేమ్ న్యాచురల్. ఇట్ వాస్ వెరీ చైల్డ్ లైక్ అనమాట. పెద్ద ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్ అని కాదు. చిన్నపిల్లలు కథలు చెప్తుంటే అలా ఎందుకు అన్నాడు అంటారు కదా సడన్ గా. ఇట్స్ లైక్ దట్. ఇట్ కేమ్ ఫ్రమ్ అ వెరీ చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్, క్యూరియాసిటీ మోర్ దెన్. అయితే జనరల్ గా వాళ్ళు ఒక ఆలోచనలు తీవ్రంగా ఒక ఆలోచనలో ఉన్నప్పుడు, ఒక సీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు, చక్కగా ఒకటి రాస్తున్నప్పుడు నువ్వు ఇలా వెళ్ళి ఒక వెరీ ఇన్నోసెంట్ చైల్డ్ లైక్ క్వశ్చన్ అడిగితే ఇరిటేషన్ వస్తుంది. నేను అంటే ఐ వాజ్ సెన్సిటివ్ టు దట్. అంటే మరీ చిన్నపిల్లని ఏం కదా, 21 సంథింగ్ బై దెన్. సో రాజుగారు ఫ్రీగా ఉన్నప్పుడే అడిగేదాన్ని. సో రాజుగారు ఆలోచిస్తున్నప్పుడు యూస్ టు బి షూటింగ్ అండ్ రాజుగారు అలా చెట్టు కిందకి వెళ్ళి అలా ఆలోచిస్తారు నెక్స్ట్ షాట్. So he used to take time between one shot and another. He used to really think how to make it different. Urmilakka was the producer. Urmilakka, hello, ready and cheppu, late avutundani cheppu. So I was the constant go between anamata. Nenu sir ready cheppna sir. చెప్తాను. మళ్ళీ ఊర్మిళక్క దగ్గర రావాలి. ఇంకెంతసేపు 15 నిమిషాలు. So she was producer, he was director. I was the driving everything. I was the go-between, messenger boy. And I did everything for that film. I did set work. Kavyani, the little papa, Bannini, దాన్ని భుజం దాన్ని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. సో టు క్యారీ హర్ ఆన్ మై షోల్డర్స్ అండ్ గో టు ద స్పాట్. దానికి రోజు ఒక పాట పాడాలి, పింక్ ప్యాంథర్ పాట. ఆ పింక్ ప్యాంథర్ పాట పాడి నేను చిన్న డాన్స్ వేస్తే అది చెప్తుంది డైలాగ్. ఇలాంటి it was a beautiful experience. It's my most precious experience in my life, Little Soldiers. I'll always treasure it. కానీ ఎప్పుడైనా నందిని అక్కడి నుంచి తర్వాత కృష్ణవంశీ దగ్గరికి వచ్చే ముందు ఆ మధ్యలో వాట్ ఆల్ హ్యాపెండ్? హౌ డిడ్ యూ గో దేర్? అసలు అక్కడ ఎట్లా ల్యాండ్ అయ్యావు కృష్ణవంశీ? వంశీ గారు మేము ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు హీ వాజ్ షూటింగ్ గులాబీ. ఓకే, సో రసూల్ వాజ్ అ కామన్ కెమెరామెన్ అనమాట ఇద్దరికి. సో వంశీ వస్తూ ఉండేవాడు మా సెట్కి. వస్తూ ఉంటే ఈయన కృష్ణవంశీ అంటే నేను అలా చూసేదాన్ని. ఓకే, ఎవరో తెలియదు అప్పటికి, గులాబీ చూడలేదు. బట్ వెన్ ఐ సా గులాబీ ఐ వాజ్ స్టన్డ్. ఇంటర్వెల్ బ్లాక్ బ్రహ్మాజీ క్యారెక్టర్ వేసిన ట్విస్ట్ మామూలుగా లేదు నాకు. అంటే ఇంకా అక్కడి నుంచి నాకు వంశీల దేవుడిలాగా అనిపించాడు. బాబా ఇలా కూడా చేయొచ్చా కదా అని. అండ్ యూ రిమెంబర్ గులాబీ, ఇట్ వాస్ సో రియల్. ద సీన్స్ కానీ ద రొమాన్స్ కానీ అప్పుడున్న మీటర్కి ఇట్ వాస్ సో డిఫరెంట్ అండ్ వైబ్రెంట్. అండ్ అసలు ఒక పాట అంతా ఒక బైక్ మీద షూట్ చేయడం అనేది ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఇట్ ఇన్స్టెంట్ కనెక్ట్ టు ద యూత్ అనమాట. సో అట్ దట్ టైమ్ ఫర్ మీ వంశీ వాజ్ లైక్ దిస్ రిబెల్ అనమాట. వావ్ అన్నాను. ఇంకా అక్కడి నుంచి నేను రసూల్ని మొదలుపెట్టాను. రసూల్ అంటే అప్పటికి లిటిల్ సోల్జర్స్ రిలీజ్ అయింది, డిడ్ డూ సో వెల్. టుడే ఇట్స్ అ కల్ట్ ఫిల్మ్, కానీ అప్పట్లో ఇట్ డిడ్ డూ వెల్. రాజు గారు వాజ్ నాట్ స్టార్టింగ్ అనదర్ ఫిల్మ్. నాకు ఇంకొకళ్ళని వెళ్ళి ఆ వర్క్ కావాలని అడగటం కూడా ఎలా అడగటం నాకు తెలీదు. ఆఫీస్కి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాలా, వెళ్తే ఏమని చెప్పాలి, ఇవన్నీ నాకు తెలియవు. సో ఐ థాట్ ఓకే వంశీ తెలుసు కదా, నేను రసూల్ని అడుగుతానని చెప్పి ఐ ఆస్ట్ రసూల్. ఐ సెడ్ అడుగుతావా అంటే హీ ఆస్ట్ వంశీ. And once he said, hey, అమ్మాయి ఏం చేస్తుంది ఇది, because they were not used to girls working. So he clearly said no. ఇంకేం చేయాలో తెలియదు. నా టీంలో అమ్మాయిలు ఉండొద్దు అనుకున్నారా? లేకపోతే వంశీ సెడ్ చేయలేదు అన్నాడు. సో ఈ సెడ్ మన టైమింగ్స్ అవి వర్కౌట్ కావరా, అమ్మాయి ఎక్కడ చేస్తుందని అన్నాడు వంశీ. సో దెన్ ఐ హ్యాడ్ మెట్ సందీప్ చౌటా ఇన్ బిట్వీన్ అండ్ దెన్ వీ బికెమ్ ఫ్రెండ్స్. సో సందీప్ రికమెండెడ్ మీ ఫర్ నిధి అని శ్రీకాంత్ చేసిన ఒక సినిమా. అన్నపూర్ణ ప్రసాద్ గారు వాజ్ ద డైరెక్టర్. So I went for that film. Then that shooting was going on ఫారెస్ట్లో. అయితే ఒక రోజు చేస్తున్నారు షూటింగ్, ఎడిటర్ శంకర్ గారు ఉన్నారు. అయితే నైట్ ఒక ఆర్కియాలజిస్ట్ ఉంటాడు. ఆర్కియాలజిస్ట్ ఎస్కేప్ అవుతాడు విలన్ డెన్ నుంచి. ఎస్కేప్ అయిపోతే ఆ నైట్ అంతా అది షూట్ చేసాం. మళ్ళీ పొద్దున విలన్ అసిస్టెంట్ వచ్చి విలన్ చెప్తాడు, సార్ అతను పారిపోయాడు అంటే టబాక్ మనడు కొట్టి పదండ్రా అని గుర్రాలు తీయండి అంటే చేసి ఉంటుంది. నేను అదంతా చూస్తున్నాను, నాకు నోటి దోల కదా. శంకర్ గారు పక్కన ఉన్నారు.
సార్ ఇప్పుడు రాత్రంతా చూపించాం కదా, మళ్ళీ ఈడు వచ్చి మొత్తం అది చెప్పడం అవసరమా, చెంపదెబ్బతో ఓపెన్ చేయొచ్చు కదా సార్ అన్న. అవును కరెక్టే కదా అని చెప్పేసి చెప్పాను. నేనేదో నోటి దోల కన్నది దే ఆర్ డూయింగ్ సో am I going to learn something here అనేది was my question. And I was in Talakona forest sharing a room with 4 guys, very difficult situations to shoot. Parallelly Vamshi's shoot was going on Sinduram. అయితే ఇంకా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి నేను జంప్ అయిపోయాను. I just quit the film and I came back. దెన్ అప్పటికి ఏం చేయాలో తెలీదు. దెన్ మణిరత్నం గారి అసిస్టెంట్ ఒక అతను, he was making a film called Shanti 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 in Kannada. Again Sandeep got me the contact, so he said yeah come. So I was going to go. By that time slowly I had met Ramya. ఓకే, ఇప్పుడే రమ్యకృష్ణ ఎప్పుడు కలిసారు? రమ్యకృష్ణ, Hira was doing a film called Ahwanam. I went to meet Hira on the set. Ramya was there. So మాటల్లో in that one day we became very friendly. So I started meeting Ramya often. And Ramya is very vibrant and fun and she's honest and the star feelings ఏం ఉండే కదా. I was like what, such a big star being so normal was my thing. So మేము ఫ్రెండ్స్ అయిపోయాం. సో అప్పుడు నేను ఇలా వెళ్తున్నానని మాటల్లో రమ్యకి చెప్పాను. చెప్తే నీకు కన్నడ వచ్చా అంది. రాదు. నువ్వు కన్నడ సినిమాలు తీద్దాం అనుకుంటున్నావా? లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు అంటే వేరే ఏదో ఒకటి చేద్దాం అని అంటే, వంశీ దగ్గర ఎందుకు చేయట్లేదు అంటే, లేదు ఇట్లా పెట్టుకొని అన్నాడు. వాట్ ఈస్ దట్ స్టూపిడ్ రీజన్? నేను మాట్లాడతాను చెప్పి దే హెడ్ జస్ట్ స్టార్టెడ్ డేటింగ్. ఓకే అంతే. సో గర్ల్ ఫ్రెండ్ పవర్ ఇంపాక్ట్ పనిచేసి ఫోన్ చేసి ఆయన చేసి ర్యాపిడ్ డిష్ కిస్కేసరికి నెక్స్ట్ డే వంశీ సరే రా ఆఫీస్ కన్నా. ఇప్పటికీ నాకు వంశీ ఎక్స్ప్రెషన్ బాగా గుర్తుంది. నెక్స్ట్ డేకి వెళ్తే అలా బొంగ మూత పెట్టుకొని కూర్చున్నాడు. ఓకే జాయిన్ అన్నాడు. ఏదో నా కర్మ కొద్దీ అన్నట్టు పెట్టుకున్నాడు నన్ను. పెట్టుకున్న తర్వాత నేను ఆ రోజు ఐ ప్రామిస్ మై సెల్ఫ్ వన్ డే దిస్ గై విల్ బెగ్ మీ నాట్ టు లీవ్ అని. నువ్వు వెళ్ళదు నందు అంటాడు. సో ఇంకా అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ వంశీ. కానీ నందిని, వంశీ స్టార్టింగ్ డే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తర్వాత ఎన్ని రోజులకు అది మారిపోయింది అంటే అఫినిటీ ఎప్పుడు వచ్చింది? ఒక సినిమాకి మారిపోయింది. అవునా? we became, see, Vamsi is a fantastic guy to work with. మాకు బౌండరీస్ ఇచ్చేవాడు కాదు. నాకు నోటి దూల నా చెప్పి సార్ ఇది ఎందుకని అడుగుతుంది. ఏదైనా నేను చాలా సీరియస్గా వెళ్ళి సార్ ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది, ఈ సినిమాలో పెట్టుకోండి. So this is how I used to be, but he never used to stop us. అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అని ఎప్పుడు అనేవాడు కదా. So it was exciting to be around Vamsi. It was like a fun campus anamata. So from Chandralekha నాకు left and right చివాట్లు పడే వంశీ దగ్గర నుంచి. Chandralekha, that whole hospital set, literally everything in that hospital set I went and bought personally. Okay. పేకేటి రంగారావు గారు ఉండేవారు. సో ఫ్రమ్ నర్సెస్ కాస్ట్యూమ్స్ ఏ కలర్ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, లేడీ డయానా ఫోటో, గ్లాస్ బ్రిక్స్, ఇలాంటి అన్ని ఎవ్రీ సింగిల్ థింగ్ ఐ యూస్ టు గో టు నాంపల్లి. ఆ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా నేనే కొన్నాను వెళ్ళి నాంపల్లిలో. సో ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ చంద్రలేఖ. ఒకరోజు సమ్మర్లో ఈషా రమ్య మీద సాంగ్ షూట్ చేస్తున్నాం శిల్పారామంలో. దేనికో వంశీ చివాట్లు పెట్టాడు నాకు పొద్దున్నే. పెట్టు అని ఏడ్చేసాను నేను. ఐ డోంట్ నో వై. ఎవరైనా తిట్టినా ఐ నాట్ రియాక్ట్ దట్ మచ్, బట్ వంశీ తిడితే పడపడపడ వచ్చేసాయి నీళ్ళు కళ్ళెమ్మట. ఐ డోంట్ నో, మేబీ ఆ టైంలో నాకు వంశీ వాజ్ లైక్ అ ఫాదర్ ఫిగర్ ఆర్ సంథింగ్, బట్ ఐ కుడెంట్ హ్యాండిల్ ఇట్ వంశీ తిడితే. అంతకు ముందు ఎప్పుడు స్కూల్లో టీచర్లు లేకపోతే అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరు తిట్టినా అంతగా లేదు. అంటే నాకు బేస్గా దులిపేసుకుని మా అమ్మ ఒక రోజు కొడుతుంటే నాకు బాగా గుర్తు, పటాపటా కొడుతుంది. నేను అప్పటికి 5'7", 5'8" ఉన్నాను. సరే కొట్టు అని కాబట్టి నుంచి కొట్టడం మానేసి. అంటే ఇంకెంత కొడతా అంటే మా అమ్మ తెగ కొట్టేసింది అని. దెబ్బల కంటే కూడా తిడితే ఎక్కువ ఏడుపు వస్తుంది. సో నాకు తిట్లు కంటే దెబ్బలు ఎక్కువ పడ్డాయి. సో మేబీ అండ్ వంశీ తిడితే చాలా సర్కాస్టిక్గా మాట్లాడతాడు. యూనో నువ్వు ఇక్కడ పనికిరావు, వెళ్ళేదన్నా ఆఫీస్ జాబ్ చూసుకో, ఏసీ ఫ్యాన్ పెట్టుకో. షీ యూజ్డ్ టు టాక్ లైక్ దట్. I used to just like, and I was working, I used to think నేను ఇంత కష్టపడుతున్నాను ఎలా తిట్టేసాడంటే it should hurt me. సో ఏడ్చేసాను, తెగ ఏడ్చేస్తుంటే మా అమ్మ చూసి ఏమైందంటే వంశీ తిట్టేశాడు. మళ్ళీ నువ్వు అసలు వాళ్ళిద్దరి మధ్య అంటే కావాలని పెట్టలేదు, వంశీ తిట్టాడు అన్న. ఎందుకు తిట్టాడు
వెళ్ళిపోయి డావాడే ఇచ్చేసి కట్ చేస్తే వంశీ కూర్చొని కాదు నందు చూడు నువ్వు బాగా పని చేస్తావు, యూ వర్క్ వెరీ హార్డ్, నువ్వు బాగా చేయకపోతే నేను పట్టించుకోను కదా, ఏదో చేసేస్తుంది ఈ సినిమా తర్వాత వెళ్ళిపోద్ది అనుకుంటాను, నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు కాబట్టి నేను తిడుతున్నాను. బాగా కవరింగ్ ఇచ్చాడు. 1 hour దువ్వాడు అతను. ఓకే ఓకే వెళ్తే దెన్ రమ్య సెడ్ సి మళ్ళీ పని చేస్తున్నాడు, వీడు పని చేస్తున్నాడు, వాడు పని చేస్తాడు, చూసి నేర్చుకో, నువ్వేం ఇంప్రూవ్ అవ్వాలి చేసుకో, ఇట్స్ ఫర్ యువర్ బెనిఫిట్, యూ షుడ్ బీ స్ట్రాంగ్ అని రమ్య ఇస్ టు ఎంకరేజ్ మీ అలాట్. దాని తర్వాత వన్ మోర్ క్రైయింగ్ ఇన్సిడెంట్, ఫేమస్ క్రైయింగ్ ఇన్సిడెంట్ వాజ్ వెన్ వీ వర్ షూటింగ్ సముద్రం అప్పుడు వైజాగ్లో అక్కడ బీచ్ దగ్గర ఎక్కడో షూట్ చేస్తాం, భీమ్లీ ఐ థింక్. అండ్ వంశీ కెమెరా పెడితే వెన్ హీ సీయింగ్ ద ఫ్రేమ్ హీ డజంట్ వాంట్ ఎనీ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ మూవింగ్ ద ఫ్రేమ్. కానీ నాకేంటంటే నేను పని చేస్తున్నప్పుడు నాకు మిగతా ప్రపంచం కనిపిస్తుంది వంశీతో సహా, నేను ఏదో చేసేస్తూ ఉంటాను. చచ్చినట్లు నా కర్మ ఏంటంటే వంశీ కెమెరా ఇలా పెట్టినప్పుడల్లా నేను ఉంటాను ఫ్రేమ్లో, కాలేరు పడతాను. అయితే అక్కడ తిట్టినప్పుడు మళ్ళీ ఏడుపు, నువ్వు రావద్దు సెట్లో 2 రోజులు అయితే వెళ్ళిపోమా, 2 రోజులు కనిపిస్తే కాలేరు పడతాను, ఏడుస్తాను మళ్ళీ. అండ్ అప్పుడు డైరెక్టర్ శోభన్ వాజ్ దేర్. హీ వాజ్ లేదా సముద్రం రమ్య లేదు, శోభన్ గారు ఉండేవాడు. అందరు ఎవ్రీబడి టు కాల్ హిమ్ అంకుల్. శోభన్ గారు వెరీ నైస్ మ్యాన్. వంశీ కాంట్రాస్ట్, వంశీ ఎలా అని ఉండేవాడు, ఆయన అంత స్మైలింగ్ ఫేస్ అనమాట. సో శోభన్ చేయి పట్టుకొని, ఐ స్టిల్ రిమెంబర్, తీసుకెళ్ళి బీచ్ ఒడ్డున ఫుల్ మూన్ కూర్చొని నీకు ఒకటి చెప్పాలని చెప్పి తీసుకెళ్ళి ఆయన లవ్ స్టోరీ అంతా చెప్పారు నాకు. హౌ హీ మెట్ హిస్ వైఫ్, హౌ హీ ఫెల్. నేను సడన్ గా డిస్టర్బ్, లిటరల్ గా చిన్నపిల్లలకి ముద్దలు పెట్టేటప్పుడు ఎలా చెప్పి మార్చేస్తాం, హీ టోల్డ్ మీ. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మొత్తం ఏడుపంతా అయిపోయింది. సరే పద వెళ్ళిపోదాం లొకేషన్, వద్దు నేను రాను, వంశీ రాను. ఆయన అలాగే అంటాడు, రా మనం వెళ్ళాలి, మనం చేయాలి అంతే, తీసుకెళ్ళి. దెన్ ద థర్డ్ మేజర్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ వంశీ వాజ్ వెన్ వీ వర్ షూటింగ్ మురారి, రామచంద్రపురంలో షూటింగ్. సో ఎండాకాలం అప్పుడు, అండ్ వీ వర్ ఆల్ స్టేయింగ్ ఇన్ రామచంద్రపురం. అండ్ అక్కడ బికాస్ షార్టేజ్ ఆఫ్ రూమ్స్ అనమాట, అక్కడ హోటల్స్ ఏమి ఉండవు కదా, రూమ్స్ ఉంటాయి. అండ్ దేర్ వర్ సమ్ రూమ్స్ వితౌట్ అ ఫ్యాన్, వితౌట్ ఏసీ, నథింగ్. పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడే అసిస్టెంట్ డైరెక్టర్స్ యూ వాంట్ టు స్లీప్ అట్లీస్ట్ ఫర్ 4-5 hours పీస్ఫుల్లీ. సో అక్కడ ఏదో ప్రొడక్షన్ మిస్మేనేజ్మెంట్ వల్ల రూమ్స్ లేవు. నాకు ఒక రూమ్ ఇచ్చారు విచ్ వాస్ ఫైన్, ఐ వాజ్ షేరింగ్ విత్ సమ్ యాక్టర్స్. బట్ అబ్బాయిలందరికీ రూమ్లు లేవు. అండ్ దే వర్ వెరీ అప్సెట్. సో వాళ్ళు ఆ రూమ్ నచ్చలేదని చెప్పి రోడ్ మీద తిరిగారు రాత్రంతా. అండ్ నెక్స్ట్ డే మై కో డైరెక్టర్ ప్రభాకర్ గారు మళ్ళీ వీళ్ళందరూ వచ్చి వీఆర్ వాకింగ్ అవుట్, వీఆర్ అండర్ ప్రొటెస్ట్, మాకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వకపోతే మేము చెయ్యము. మహేష్ అదే రోజు ఎంట్రీ ఇస్తున్నాడు. నాకు రూమ్ ఉంది, నేను రానని నేను చెప్పలేనుగా, వీఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్. కరెక్ట్. సో ఆ రోజు వంశీ ఇలా లోపలికి వచ్చాడు, గుడ్ మార్నింగ్ సార్ అన్నాను, నేను అలా బయటికి వెళ్ళాను. ఆఫ్టర్ దట్ ఆల్ ఆఫ్ అస్ వెంట్ ఆఫ్. ఓకే. మహేష్ ఎంట్రీ ఆ రోజు. ఆ తర్వాత మేమందరం పొలాల మధ్యలో కూర్చొని టైం చూసుకుంటా, ఒకడు అక్కడి నుంచి దూత అనమాట, ఏం జరుగుతుంది, మహేష్ బాబు వచ్చారు, వంశీ గారు క్లాప్ ఇస్తున్నారు, క్లాప్ అసిస్టెంట్, లైట్ అసిస్టెంట్ క్లాప్ చేస్తున్నాడు, షూటింగ్ జరుగుతుందా, జరుగుతుంది. ప్రభాకర్ గారు ఇంకేం జరుగుతుందంటే ఏం పర్వాలేదు మనం కరెక్ట్గా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆలోచిస్తే అంత సిల్లిగా అనిపిస్తుంది. నాకేమో పడిపోతుంది, వంశీ ఫేస్ కనబడుతుంది. రాత్రి వంశీ రూమ్కి పిలిపించాం. అప్పటికి వంశీ ప్రొడక్షన్ వాళ్ళని పిలిపించి వాళ్ళని తిట్టి అరేంజ్ చేసి అందరికీ దొబ్బులు పడినాయి. అంటే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలి, నా చెప్పా పెట్టకుండా మీరు ఎలా వెళ్ళిపోతారు అని. అది కూడా మహేష్ వస్తున్న రోజు మీరు ఇలా చేస్తే ఏంటనేది చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ సీనియర్ నుంచి అందరు పడిపోయి, అందరూ ఎత్తు అయితే నువ్వు ఎత్తు, నీకు బుద్ధి ఉందా అంటే స్పెషల్ తిట్లు అనమాట అని చెప్పి ఎదురుగా వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి వెళ్ళిపోయావు, నీకేమైందే, నీకుంది కదా రూమ్ అని. అప్పటికి వంశీ సైడ్ నీకు రూమ్ ఏమైనా ఇబ్బంది అయితే యూ కమ్ టు మై రూమ్ అని కూడా అన్నాడు. సో దెన్ ఐ సెడ్ నో, నాకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్పు తీసుకొని పడతాను, సారీ సార్. అప్పుడు ఏడలేదు, అప్పుడు కొంచెం అలవాటు వచ్చేసిందా అంటే అప్పటికి వంశీ తిట్లు అలవాటు అయిపోయినాయి. అంటే ఎంతవరకు అలవాటు అయిందంటే నేను మురారి సినిమాకి ఐ టు గో బై కాస్ట్యూమ్స్. అయితే వెళ్ళి
నేను ఒక 50 టీ-షర్ట్లు తీసుకొస్తే వంశీ అందులోంచి 5 ఏరుతాడు. సో నేను ఊరంతా తిరిగి ఓ 50 టీ-షర్ట్లు తెచ్చాను మహేష్కి. చూస్తే వంశీ ఇలా చూసాడు టేబుల్ మీద, చూసి ఇలా తోసాడు, మొత్తం అన్ని కింద పడిపోయినాయి. నెక్స్ట్ అన్నాడు. అయితే నేను నెక్స్ట్ ఇంకేం లేవు అని చెప్తే వెళ్ళి ఎత్తుకు మళ్ళీ అన్ని ఏరినాయని తీసి మళ్ళీ పెట్టి ఇంకా లేవు, ఇవే ఉన్నాయి, ఇందులోంచి ఏరుకోండి, లేకపోతే మీరు ఎలాంటి షాపింగ్కి, నా వల్ల కాదు. అయితే వంశీ కూర్చొని అయితే ఇది ఓకే, అదొకే, అప్పటికి నాకు కొంచెం వంశీని ఎలా హ్యాండిల్ చేయాలో కాదు. ఓకే. అండ్ దెన్ అంతపురం షూటింగ్ రోజు ఆయనకి అక్కడ స్పాట్లో ఐడియా ఏంటంటే డాలర్స్ చేతిలో ఉండాలి జగపతికి, ఏదో చూపించాలని అప్పటికప్పుడు అనిపించింది. బట్ యూజువలీ మాకు చెప్పాలి ముందే ఇవి కావాలి, మేము ఎక్కడో శంషాబాద్లో షూట్ చేస్తున్నాం, సడన్గా డాలర్లు అంటే ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ వంశీ గేమ్ పిలిచి, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అంటే ఫుల్గా ప్రిపేర్డ్ ఉండాలి సార్, మీరు ఏది చెప్పినా చేయగలరు, నిజంగా చేయగలరా మీరు అంటే ఎస్ సార్ అను. అంటే ఇప్పుడు నేను ఏది అడిగినా మీరు తెచ్చేస్తాను. ఎస్ సార్, విల్ డూ అవర్ బెస్ట్. అబ్బా అంతుందా మీకు అంటే నాకు ఇప్పుడు డాలర్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, తెస్తారా? తెస్తాం సార్. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రవీణ్ అని ఉన్నాడు, ఏదో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఆడే వాలెట్లో ఎప్పుడు డాలర్స్ ఉంటాయని నాకు తెలుసు. అవునా? ఎందుకంటే he used to just keep, I knew it about him, he always had some $2 bills there. నాకు గుర్తుంది, పరిగెత్తుకుని ప్రవీణ్ ఆ డాలర్స్ వంశీ గారు చిన్న గేమ్ లాగా అనమాట. వంశీ అండ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్వేస్ యూస్ టు బి ఎ ఛాలెంజ్, లైక్ మీరేం చేయగలరు నేనేం చెప్పగలను. సో ఇట్ వాస్ గ్రేట్. మురారి వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మురారి కానీ అంతపురం కానీ ఇట్ వాజ్, ఐ మీన్ అది వేరే రకమైన జాయ్ దట్ వాజ్. ఎన్నేళ్ళ అసోసియేషన్ నందిని విత్ వంశీ? 10, 11, 12 years, I don't know. గుర్తు కూడా లేదు. ఇట్స్ లైక్ ఫీల్స్ లైక్ హాఫ్ మై లైఫ్. ఓకే. బట్ అమేజింగ్. ఐ మీన్ ప్రకాష్ రాజ్ గారిని నేను ఫస్ట్ వంశీ ఆఫీస్లో చూడటం గుర్తు. ఆయన వచ్చి రకరకాల 2-3 హెయిర్ కలర్ షేడ్స్ చేసుకొని చూపించడం, నేను అసలు చూసి ఒక యాక్టర్ ఇలా కూడా ఉంటారా అని. అండ్ ప్రకాష్ లిటిల్గా అక్కడ అన్ని డబ్బాలు ఉండేవి, సెట్ ప్రాపర్టీ. సడన్గా మేము అలా తిరుగుతుంటే టప్మన డబ్బాల నుంచి లేస్తాడు మనిషి, అక్కడెక్కడో పడుకున్నాడు మధ్యలో. ఆ క్యారెక్టర్ లాగా ఉండేవాడు. ఎక్కడ మళ్ళీ క్యారవాన్లు ఇవన్నీ కాదు, ఎక్కడో ఒక మూలకి వెళ్ళి పడుకునేవాడు, ఇది నా ఇల్లు మీరంతా ఎవరు అన్నట్టుగా ఉండేవాడు. ఐ యూస్ టు బీ జస్ట్ సో బ్లోన్ అవే. అండ్ ప్రకాష్ కాస్ట్యూమ్స్ని ఎలా ఏజ్ చేయాలి, వి పుట్ ఇట్ ఇన్ టీ వాటర్, ఆల్ దీస్ థింగ్స్ వీ యూస్ టు డూ, యూనో. అంటే దట్ ప్యాషన్ వాజ్ దేర్ టు ఏదో ఒకటి చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయొచ్చు అనేది ఒక ఎనర్జీ ఉండేది. దట్ ఈస్ అమేజింగ్. ఐ మిస్ దట్ సీయింగ్ దట్ ఇన్ మై అసిస్టెంట్స్. అండ్ ఐ థింక్ ఖడ్గం, శక్తి టైంలో ఇన్ఫ్యాక్ట్ వంశీ యాక్చువల్లీ ఆస్క్డ్ మీ, ఇప్పుడే నువ్వు డైరెక్షన్ చేయవా, ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అవుతావు అంటే అప్పుడు వెలిగింది నాకు. అంటే ఇదేదో మంచి ఒక కాలేజ్ అట్మాస్ఫియర్లో ఉంది. ఐ డెంట్ రియలీ థింక్ వెన్ షుడ్ ఐ డైరెక్ట్, ఐ డెంట్ ప్రిపేర్ ఎనీ స్టోరీస్, నథింగ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ థాట్ అనమాట, ఓ అవును కదా నేను కూడా డైరెక్టర్ అవ్వాలని. సో టిల్ దట్ టైమ్ ఐ వాస్ ఇన్ వన్, ఇదేదో బాగుందని. ఓ, సో అంటే ఈ 10-12 ఏళ్ళు జస్ట్ కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేయటం, అక్కడ ఉండటం, ఆయన చెప్పింది చేయటం, ఇది తప్ప మైండ్లో ఎప్పుడు అంటే థాట్ రాలేదు? లేదు, బికాస్ ఫర్ మీ వాట్ ఎవర్ ఐ వాస్ గెటింగ్ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్, ఐ వాస్ డూయింగ్ స్టఫ్. వంశీ యూస్ టు టెల్ మీ, ఓకే ఇది సోనాలి రూమ్, ఇందులో ఏమేమి ఉండొచ్చు, నువ్వు మేక్ అ లిస్ట్ అండ్ థింక్. సో ఐ యూస్ టు థింక్, ఓకే షీ కనెక్ట్స్ గణేషస్ ఇలాంటివన్నీ, దెన్ డస్ షీ డ్రా ఆర్ స్కెచ్, then she makes things with clay, ilanti and I used to create things about the character and I used to go and give it to Vamsi. Vamsi okay some, and so there was a creative process going on all the time. Talking about, I was dealing with people like Manish Malhotra, ఆయన వచ్చేవాడు కాస్ట్యూమ్స్ కి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ వంశీ ఐ యూస్ టు సిట్ విత్ మనీష్. ఒక ఫస్ట్ మీటింగ్ వంశీ అయిపోయాక ఐ యూస్ టు బి ఫాలోయింగ్ అప్, కలర్స్ అంటే ఇది, వాట్ అబౌట్ దిస్, దీస్ ఆర్ ద కలర్స్ ది అదర్ యాక్టర్స్ ఆర్ వేరింగ్, ఐ వాంట్ సోనాలి టు స్టాండ్ అవుట్, సో షుడ్ వి గో ఫర్ మోర్ ఇంగ్లీష్ కలర్స్, ఇలాంటి. సో దెర్ వాజ్ all these things today help me so much as a director. Correct. సో ఒక క్రియేటివ్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉండేది వంశీ సినిమాలో. ఆల్ ఆఫ్ us were at it. సో ఐ థింక్ అందుకే ఆలోచించలేదేమో బహుశా. ఆ టైంలో ఎప్పుడైనా అంటే కేవలం క్రియేటివ్ స్టఫ్ మేనేజ్ చేయటమే కాకుండా ఎప్పుడైనా రాయటం, అంటే కొన్ని డైలాగ్స్ని సజెస్ట్ చేయటం, లేకపోతే ఈ స్పాట్లో ఇది ఉంటే బాగుంటుంది, ఈ పదం వాడితే బాగుంది, అలాంటివి ఏమన్నా చెప్పావా? అలాంటివి కూడా చేసేదాన్ని నేను. వంశీ టక్మని అడిగేవాడు, నువ్వు ఇది రాయో సీన్ రాయి అంటాడు. సో ఇట్స్ రైట్, వాడితే అందులో ఒక పార్ట్ వాడేవాడు, లేకపోతే లేదు, లేదా ఇట్ యూ సంథింగ్ ఎల్స్ యూస్ టు స్ట్రైక్, బట్ హీ నోస్ దట్ యు రైట్.
యా ఐ మీన్ హీ యూస్ టు అంటే హీ యూస్ టు అనుకుంటాడు ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది ఆ మాట అనేది యూస్ టు ఆస్క్ ఎలా ఉంటుందని. సో అలా జరిగేది. కానీ జనరల్గా ఇండస్ట్రీలో నువ్వు ఎంటర్ అయినప్పటి నుంచి గున్నం గంగరాజు దగ్గర నుంచి కృష్ణవంశీ ఈ 13-14 ఏళ్ల పీరియడ్ అంటే బిఫోర్ యూ బికమ్ ఎ డైరెక్టర్, ఆ 14 ఏళ్ల పీరియడ్లో ఎవరైనా నీ గురించి నీ బ్యాక్ మాట్లాడటం అంటే నువ్వు పట్టించుకో బట్ అట్లీస్ట్ వింటావు కదా, ఎవరిమా ఏదో తేడాగా ఉంది, అబ్బాయిలాగా ఉంది, మొగరాయిలా ఉంది, యూ మస్ట్ హ్యావ్ హర్డ్ సచ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ బికాస్ నువ్వే చాలా సందర్భాల్లో చెప్పావు ఇలా మాట్లాడేవారని. అప్పుడు వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇనీషియల్ డేస్లో? తర్వాత ఇనీషియల్గా కన్ఫ్యూజన్ ఉండేది, ఎందుకు ఇలా అడుగుతున్నారు ఏంటి ప్రాబ్లమ్ అని. రాను నాకు అర్థమైంది అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ గో అగేన్స్ట్ మీ. ఒకటి నేను అమ్మాయిని, సో నేను ఇక్కడ అమ్మాయిలు లేని ఫీల్డ్లోకి వస్తున్నాను. సో ఇట్స్ ఆల్వేస్ డౌట్. ఇప్పుడు నీ ట్యాంక్లో చేపలు ఉన్నాయి, అందులో ఒక వేరే ప్రాణి వెళ్ళింది అనుకో, ఈ చేపల బాబా ఇదేంటి అంటే లేదా. సో ఐ వాజ్ లైక్ దట్, ఐ వాజ్ లైక్ ది ఆడ్ మ్యాన్ అవుట్. అండ్ దాని తర్వాత ఐ స్టడీడ్ ఇన్ అ కాన్వెంట్ స్కూల్, ఇంగ్లీష్ స్పీకింగ్ బ్యాక్గ్రౌండ్, దట్ వెంట్ అగేన్స్ట్ మీ. సో నేను తెలుగు మాట్లాడగలను రాయగలను అంటే అదొక షాక్. సో ఐఎమ్ నాట్ ఇన్ ది కన్వెన్షనల్ స్పేస్. నేను చూడడానికి కన్వెన్షనల్గా లేను, మాట్లాడడానికి కన్వెన్షనల్గా లేను. నేను మా వాసు మళ్ళీ వీళ్ళందరూ ఉంటే నేను ఒరే అని మాట్లాడేదాన్ని, భుజం మీద చేసుకుని నుంచునేదాన్ని. వాళ్ళకి అలవాట్లేదు అమ్మాయిని అలా చూడటం. నాకేమో నేను జీవితాంతం అలాగే ఉన్నాను. ఐ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ మెట్రోపాలిటన్ అప్బ్రింగింగ్ నాది, నేను ఢిల్లీలో చదువుకున్నాను. సో ఐ వాజ్ లైక్ దట్, ఫర్ మీ దట్ వాజ్ నార్మల్. సో ఇనిషియల్గా వాళ్ళకి ఇండస్ట్రీలో ఒక రకంగా ఉంటుంది అనేది నాకు రిజిస్టర్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. Because I had no friends in the industry so much. So somebody like Ramya or Vamsi or something like that. పెద్ద ఇండస్ట్రీలో తిరగడాలు లేవు. I used to go back to my normal life. సో నాకు అది ఆ ఇన్ఫర్మేషన్ ముందు నాకు ఎక్కడానికి చాలా టైం పట్టింది. ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతాను, ఇంకా సరే వాళ్ళకి అనుమా అనుకున్నాను అంతే. నాకు పిచ్చ మతి మరుపు ప్రేమ, నాకు గుర్తుండవు అసలు. బట్ ఎప్పుడైనా అంటే కన్ఫ్రంట్ చేసిన ఎవరి దగ్గరైనా సమ్వన్ లైక్ రమ్య ఆర్ కృష్ణవంశీ ఫర్ క్లోజ్ టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అసలు వీళ్ళు ఇలా మాట్లాడటం సమ్వేర్ యూనో ఐ డిడ్ంట్ లైక్ ఇట్ ఆర్ యూనో ఐ డోంట్ థింక్ ఐ వాజ్ వెరీ బాదర్డ్ బై ఇట్. ఐ జస్ట్ టుక్ ఇట్ యాజ్ తులిపేసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటే ఇప్పుడు నువ్వు హైట్ కూడా 5'8", 5'9" ఉంటావు అండ్ నువ్వు ఎప్పుడు ట్రౌజర్స్ టీ షర్ట్స్ అని ఉంటావు, యూ హ్యావ్ షార్ట్ హెయిర్ కట్. ఎవరైనా నేను డిడ్ దే మిస్టేక్ యూ యాజ్ అ మ్యాన్? ఆల్వేస్. నువ్వు అసలు నేను ఇప్పటికి కూడా నేను మల్టీప్లెక్స్ సినిమా థియేటర్కి వెళ్తాను కదా, టాయిలెట్కి వెళ్తే గ్యారంటీగా ఒక 10 సార్లు 5 సార్లు సార్ అది లేడీస్ టాయిలెట్ అంటారు. అప్పుడు నేను తిరుగుతాను బాబు అంటాను, సారీ అంటాడు. ఎందుకంటే యూజువలీ ఐఎమ్ వేరింగ్ అ జాకెట్ ఆర్ సంథింగ్. అండ్ చూసి ఎయిర్పోర్ట్లో కానీ ఇది చాలా మామూలు. సో ఇంకా నేను అది పట్టించుకోవడం కూడా మాట్లేదు. సో వెన్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ఫర్ అ చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్స్ ముందు అబ్బాయిలు చెక్ చేస్తారు కదా, ఆ అమ్మాయిని చూస్తే దే లెట్ యు గో. సో వాడు ఇట్లా వచ్చేస్తుంటాడు నా వైపు, హలో అంటాడు. సో ఇది మామూలే. సి ఇఫ్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఇట్ దెన్ ఐ షుడ్ డూ సంథింగ్ టు చేంజ్ మై అపియరెన్స్ టు డీల్ విత్ ఇట్. లేదా ఇఫ్ ఐఎమ్ ఓకే నా హెయిర్ ఇలాగే ఉండాలి, జుట్టు ఇలాగా ఉండాలి, మరి అది డీల్ చేయాలి. నువ్వు చేసే ప్రతి దానికి కాన్సిక్వెన్స్ ఉంటుంది. సో అది డీల్ చేయాలి. లేదు అంటే ఇంకా నేను చీరలు సల్వార్ కమీజ్లు కొంచెం జుట్టు పొడుగ్గా పెట్టుకుంటే చేయరు. సో ఐ డోంట్ ఇబ్బంది పడిన పెద్దగా అలవాటైపోయింది. అంటే ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే ఇలా ఉండేదాన్ని లేకపోతే వచ్చాక ఇలా ఉంటున్నావా? No, I was always like this because I was a sports person. I used to play cricket, I used to play badminton, I used to play squash. So sports persons usually you're in tracks and t-shirts and stuff like that. I used to wear skirts for a very long time. I used to wear skirt ఎందుకంటే నేను ఒక సంవత్సరం 5-6 ఇంచులు పెరిగిపోయాను. సో ఇంకా ఫ్రాక్స్ అనేవి నాకు పట్టేవి కాదు. సో మా అమ్మ కోపం వచ్చేసి పొడుగు స్కర్ట్లు కుట్టించేసింది. ఇంకా నువ్వు ఎలాగైనా పెరుగు ఇంకా ఉంటుంది కాసేపు అని చెప్పేసి స్కర్ట్స్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. ఇంకా ఇన్ఫాక్ట్ నా చిన్నప్పటి ఫోటోలన్నీ చూస్తే లంగావునీలు ఇవన్నీ ఉంటాయి నాకు. సో దట్ వాజ్ నాట్ అన్ ఇష్యూ. షార్ట్ హెయిర్ బికాస్ నా జుట్టు కర్లీగా ఉంటుంది. అయితే అది జుట్టు దువ్వేటప్పుడు నాకు చిన్నప్పుడు చిక్కులు ఉంటాయి కదా, నొప్పి వచ్చేది. సో వెన్ ఎవర్ మై హెయిర్ వాజ్ షార్ట్ ఆ చిక్కులు ఉండేవి కాదు. సో ఇట్ వాజ్ ఈజీ. సో ఇట్ వాస్ కంఫర్ట్. See, those were the things that determined my thing. సో నాకు స్ట్రైట్ సాఫ్ట్ హెయిర్ ఉంటే బేబీ పెంచుకునేదాన్ని ఏమో, కానీ నాకు ఆ చిక్కుల వల్ల ఇబ్బంది వచ్చి మా అమ్మ క్లిప్పులు పెట్టేది, తెగ చిరాకు వచ్చేసేది. నాకు ఏం ఉండకూడదు నాకు ఇలాగా. సో ఐ జస్ట్ వాంటెడ్ మై హెయిర్ లైక్ దిస్ ఈజీ. నేను రోజు ఒక 2-3 సార్లు దువ్వుకునే ఓపిక లేదు నాకు. సో మై హెయిర్ ఇస్ కర్లీ. నేను ఒకసారి దువ్వినా దువ్వకపోయినా ఇలాగే ఉంటుంది నా జుట్టు.
సో ఐ స్టార్టెడ్ కటింగ్ మై హెయిర్. మా అమ్మ తెగ తిట్టేది అసలు నన్ను బిగినింగ్లో. కొన్నిసార్లు మా అమ్మకి చెప్పకుండా వెళ్ళి హెయిర్ కట్ చేసుకునేదాన్ని, కొట్టేది కూడా. ఇంకా తర్వాత వదిలేసింది. సో బేసికల్గా నీ కంఫర్ట్ ఏంటో చూసుకుంటాం, అంటే యూ డోంట్ రియలీ బాదర్. యా, వన్ స్టేజ్ ఐ హ్యాడ్ ఐ థింక్ 2 పిలకలు, దిస్ మచ్ 2 పిలకలు దే పుట్. బట్ ఎవ్రీడే ఆ పిలకలు వేయించుకోవడం అనేది నాకు చిరాకు. కూర్చొని ఆ పార్టిషన్ తీసి ఇలా 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 అనుకుని రబ్బన్ కట్టి మళ్ళీ అది చేసి మళ్ళీ జుట్టు కొంచెం ఊడగానే మళ్ళీ దూమంటారు. ఇట్ యూస్ టు బి టార్చర్ ఫర్ మీ అండ్ ఐ యూస్ టు హేట్ క్లిప్స్. సో అసలు నో గర్లీ గర్లీ థింగ్స్ అట్ ఆల్, అంటే జ్యువెలరీ పెట్టుకోవడం, లేకపోతే డ్రెస్అప్ అవ్వడం, మేకప్ వేసుకోవడం. ఇట్స్ మినిమల్ ఫర్ మీ. అంటే ఐ డోంట్ లైక్ టు లుక్ షాబీ, కానీ నేను మరీ పైజామా టీషర్ట్లు వేసుకొని బయటకు వెళ్ళిపోను. బట్ ఐ లుక్ ప్రెజెంటబుల్. ఐ లైక్ టు వేర్ అ స్మార్ట్ షర్ట్ అండ్ స్టఫ్. అండ్ ఐ థింక్ మా నాన్న నుంచి వచ్చిందేమో. మా నాన్న తన పెళ్ళికి తన పాత షూస్ రీసోల్ చేయించుకున్నాడంట. మా అమ్మకి ఇప్పటికీ అంత కోపం దాని గురించి. ఎందుకంటే మై డాడ్స్ లాజిక్ వాజ్ సింపుల్. ఆ పాత కొత్త షూ వేసుకుంటే డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ రిసెప్షన్ రోజు ఎన్నో గంటలు నిలబడాలి, ఎంతో మందిని కలవాలి. వై షుడ్ ఐ బి వరీడ్ అబౌట్ దట్? అయినా నా షూస్ ఎవరు చూస్తాడు ఆ రోజు? నన్ను కదా కలవడానికి వచ్చి. I used to understand my logic. Yeah, it's comfort. Correct. So I used to get what my dad is saying. My mother and my brother are very different అనమాట. వాళ్ళిద్దరూ చాలా ట్రిమ్ అండ్ ప్రాపర్గా రెడీ అవుతారు, వెరీ గ్రూమ్డ్ అనమాట. మా అమ్మ చక్కటి చీర కట్టుకుంటుంది, కమ్మలు, బొట్టు, గిట్టు అంతా. మై బ్రదర్ ఇస్ ఆల్సో లైక్ దట్. సో చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనేవారు దట్ ఐ షుడ్ హెవ్ బిన్ అ బాయ్ అండ్ మై బ్రదర్ షుడ్ హెవ్ బిన్ అ గర్ల్, బికాస్ మై మదర్ వుడ్ హెవ్ బీన్ వెరీ హ్యాపీ. So I am in that sense very disappointing to my mother because she likes to look very చాలా పర్టికులర్. మా అమ్మ బట్టల గురించి, ద వే షీ లుక్స్ గురించి. తనకి నేను పుట్టడం అంటే బాబోయ్. కనీసం ఫ్యామిలీ ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి కూడా చీరలు కట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం అయ్యాను కాబట్టి కట్టుకోవట్లేదు. బట్ ఐ థింక్ టిల్ మై mid-20s I was wearing sarees. I wore in JNU, I wore, and when I came back from JNU also a few days I wore sarees. But it was too much effort. చింగులు వేసుకోవడం. అండ్ మోస్ట్ ఇబ్బంది ఏంటంటే చీర కట్టేసుకుంటాను. ఇప్పుడు కూడా కట్టడం వచ్చు నాకు. కట్టేసిన తర్వాత నా అడుగులు ఏంటంటే ముందు బికాస్ ఆఫ్ మై హైట్ అండ్ బికాస్ ఐ ప్లే స్పోర్ట్స్ నా స్ట్రైడ్ పెద్దది, అడుగు పెద్దగా వేస్తాను నేను. ఆ చీరలో అడుగు చిన్నగా వేయాల్సి వస్తుంది. సో చీర కట్టుకున్నప్పుడు సడన్లీ మై హోల్ వాకింగ్ పోస్చర్ యూస్ టు చేంజ్. సో ఐ బికేమ్ వెరీ కాన్షియస్. నాకు అది నచ్చదు. ఓకే అండ్ దెన్ ఈ పళ్ళు పడిపోతూ ఉంటుంది, ఇక్కడ పిన్ను పెట్టాలి. బాబోయ్ ఇంత అవసరమా? చక్కగా జుబ్బా ప్యాంట్ వేసుకుంటే చాలు కదా. సో ఐ స్టార్ట్ వేయింగ్ కుర్తాస్ ఆర్ ఇట్ వాస్ జస్ట్ మోర్. ఇంకా జేఎన్యూలో ఇంకా క్యాజువల్గా ఉంటుంది కదా అక్కడ. అసలు అమ్మాయిలు అబ్బాయిలు దే లైక్ వెరీ కూల్. సో ఇట్ వాస్ దాట్ అండ్ ఇట్ వాస్ అ మ్యాటర్. అంటే కొందరికి కొన్ని ఇంపార్టెంట్ ప్రేమ. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ సమ్ పీపుల్ టు లుక్ గుడ్, టు లుక్ అట్రాక్టివ్. At that age, when I was in my 20s, it was still little more important to me. But అప్పట్లో నేను కంఫర్ట్ని దీన్ని రెండు మిక్స్ చేసుకునేదాన్ని. But now, it's that phase is also gone. I just like to look neat, presentable, look smart. That's it. కానీ ఒక విషయం ఆనెస్ట్గా చెప్పు, ఎప్పుడైనా అంటే నీ ఈ కైండ్ ఆఫ్ అంటే డ్రెస్సింగ్ అప్ కావచ్చు, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్, అంటే బీయింగ్ మోర్ లైక్ అ మ్యాన్, అంటే అమంగ్ మెన్, మగవాళ్ళ మధ్యలో ఉండటం, వాళ్ళ మీద భుజాలు వేసి మాట్లాడటం, వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వటం, దిస్ కైండ్ చాలా హెల్ప్ చేసిందంటావా నీకు ఇండస్ట్రీలో నావిగేట్ అవ్వడం? బికాస్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ దట్ గర్లీ టైప్స్, ఎక్కడో చోట ఏదో ఒక ప్రాబ్లం వచ్చుండేది అని. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్రాబ్లమ్స్ ప్రేమ. ఇప్పుడు ఇలాంటి ఒక బిహేవియర్, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా బీయింగ్ లైక్ అ మ్యాన్, అంటే నేను నేను ఇప్పుడు ఒక శారీ వేసేసుకొని మగవాడి మీద వేసుకుంటే ఇట్ వోంట్ బీ లైక్ అ మ్యాన్, బట్ దిల్ కాల్ మీ సంథింగ్ ఎల్స్. నేను అదే చెప్తున్నాను. నా పర్సనాలిటీ ఏంటంటే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఇప్పుడు నేను అందరి మీద భుజాలు వేసుకొని తిరగాను. కానీ నాకు అక్కడ వీళ్ళిద్దరు నాకు వాసు మళ్ళీ వర్ వెరీ క్లోజ్ టు మీ. సో నేను డెఫినెట్గా వాసు మీద చేస్తాను, శ్రీవాస్ మీద, మళ్ళీ మీద అలాగే నుంచుంటాను. వంశీ వచ్చిన భుజం మీద చేసి నుంచునేవాడు. దట్ వాస్ కామన్. దీస్ ఆర్ ద 3-4 పీపుల్. నేను అదే ఇఫ్ ఐ వాస్ వేరింగ్ అ సల్వార్ కమీజ్ అండ్ స్టాండింగ్ లైక్ దట్, దే వుడ్ హావ్ సెడ్ సంథింగ్. If I'm like this and doing, they still say something else. So నేను ఏమంటున్నా అంటే నువ్వు ఎలాగున్నా నీ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు ఇలా ఉంటే ఎవరు మాట్లాడనేది రీజన్ దిస్ నథింగ్ లైక్ దట్. ప్రపంచంలో ఏదీ లేదు. మదర్ టెరీసా గురించే కామెంట్ వచ్చినప్పుడు ఇంక మరో ఏంటి అసలు? సో దే విల్ ఆల్వేస్ బీ సంబడి సేయింగ్ సంథింగ్ అబౌట్ యూ. నీకు నిజంగా అది ప్రాబ్లం అవుతే ఇంక నీకు జీవితాంతం ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. అంటే నేను అనేది అది కాదు. పాయింట్ ఏంటంటే నీకు సెటిలింగ్ దేర్, నావిగేట్ అవ్వడం, అక్కడ ఉండటం, అక్కడ పని చేయటం అన్నది
ఈజీ అయిందా లేదా అని అంటున్నా. మేబీ బికాస్ ఐ థింక్ అందరికి నేను అమ్మాయిని అన్న ఒక విషయం అంత కాన్షియస్ గా లేదేమో. అండ్ ఐ థింక్ నేను ఏం వేసుకున్న దానికంటే కూడా ఇట్స్ మై యాటిట్యూడ్. ఎందుకంటే నేను సపోజ్ నేను ప్యాంట్ షర్టే వేసుకున్నాను, నేను ఏదైనా చేయాలంటే క్రౌడ్ ఉన్నారనుకో, నేను ఎలా వెళ్ళి తరుముతాను, నేను చేయలేనని నేను పక్కన ఉంచున్నాను అనుకో, ద అదర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ విల్ బి డూయింగ్ ఇట్. I used to go. I used to take one stick and go dab 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 and beat crowd up in Vizag. Tap 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 tap. Kinda kottesi chesesedani. Because for me it's work. So I think more than the dress. Your attitude ade. So attitude. I think yeah, definitely my attitude helped. అయితే సినిమా యాక్టర్స్ నుంచి అలాగే టెక్నీషియన్స్ నుంచి ఎప్పుడైనా ఒక నీ మీద సటైర్లు వేయటం, జోక్స్ వేయటం, నిన్ను ఏడిపించటం ఇలాంటివి చోటు చేసుకున్నా, ఏందమ్మా కొంచెం అమ్మాయిలాగా ఉండొచ్చు కదా అని అంటాం, ఇలాంటివి ఫస్ట్ సినిమాకి కోట శ్రీనివాసరావు గారు ఇది బంగారం ఆయన రియలీ లవ్. ఆయన ఫస్ట్ డే షూటింగ్ నేను అటు తిరిగి ఏదో మాట్లాడు చూస్తున్నాను, ఏదో ఈయన వచ్చి పొద్దున్న నుంచి ఇలా చేసారు. పాపం నేను అమ్మాయి నన్ను చూడలేదు, ఎవరో అబ్బాయి క్లాప్ పట్టుకొని ఉన్నాడు అనుకుని వచ్చి భుజం చేసి చూసాడు, అమ్మాయి నువ్వు చెప్పేసి రేపటి నుంచి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని పోనీ టైల్ అని నేర్చుకోవాలి ఏంటిది. దట్ వాజ్ ఫస్ట్ ఇన్సిడెంట్. అండ్ దెన్ సెకండ్ నేను ర్యాగింగ్ చేసిన ఇన్సిడెంట్ ఉంది. అంతఃపురం అప్పుడు మారిషస్లో షూటింగ్ చేస్తున్నాం. అయితే సౌందర్య అలా బీచ్ మీద నడుచుకొని వెళ్తుంటే వంశీ సిగరెట్ చేతిలో ఉంది. సో హీ వాంటెడ్ టు గో అండ్ టెల్ సౌందర్య షార్ట్. సో వంశీ ఎప్పుడు అమ్మాయిల దగ్గరికి సిగరెట్ తీసుకొని వెళ్ళడు. సో నాకు ఇచ్చాడు సిగరెట్, నేను క్లాప్ బోర్డ్ పట్టుకుని ఒక చేతిలో ఇలా సిగరెట్ పట్టుకున్నాను. వంశీ అటు వెళ్ళిపోయాడు, షార్ట్ చేస్తున్నాడు. అటు నుంచి బాబుమోహన్ గారు వస్తున్నారు. బాబుమోహన్ గారు రావటం చూసి ఇలా ఉన్న సిగరెట్ని నేను ఇలా పట్టుకున్నాను, ఇలా పట్టుకుని వాసు ఉన్నాడు నా పక్కన, శ్రీవాసు. ఏంట్రా అసలు అది బాబుమోహన్ గారు వచ్చి చూసి తర్వాత వెళ్ళి చెప్పామానికి, బంగారు పాప నువ్వు కూడా సిగరెట్ కావుతున్నావు అంటే నన్ను తట్టుకోలేకపోయా. ఓకే. సో ఆ 12 ఏళ్ల తర్వాత నీ హనీమూన్ పీరియడ్ తర్వాత సడన్ గా నీకు సినిమా చేయాల్సిన అగత్యం అవసరం వచ్చింది, దాపురించింది. అది ఎట్లా ఎట్లా నెట్టివేయబడ్డావు అటు సైడ్? వంశీ గదిమాడు బాగా, అంటే ఏంటి అసలు చేయవా సినిమా అంటే అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫర్ కేమ్ టు మీ ఫ్రమ్ బోని కపూర్ గారు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ టు ఆఫర్ మీ అ మూవీ. శక్తి సినిమా చేస్తున్నప్పుడు కరిష్మా కపూర్ అంటే అంతపురంలో రిమెంబర్ పోలీస్ స్టేషన్ అయిన తర్వాత సౌందర్య పారిపోయే సీక్వెన్స్ ఉంది. సో కరిష్మాది అదే సీక్వెన్స్ మేము పొద్దున పోలీస్ స్టేషన్ చేసి నైట్ అదే కంటిన్యూ చేద్దాం అన్నాడు వంశీ. సో దట్ అల్సట్ ఉంటుంది బాడీలో. కరిష్మా పిట్టలాగా ఉంటుంది మనిషి, అలా వాలిపోయింది చైర్ మీద. నేను వెళ్ళి లైటింగ్ టైం పట్టింది, వెళ్ళి చెప్పి 10 అయింది రాత్రి, వెళ్ళి షార్ట్ రెడీ అని చెప్తే ఐఎమ్ టూ టైర్డ్, యూ హ్యావ్ టు క్యారీ మీ అంది. సరే అని చెప్పి ఎత్తుకెళ్ళాను. I carried her. See, I'm this size. Karishma was what, some 50 kilos or something. I picked her up and I walked. Boni గారు దూరం నుంచి వస్తుంది. కట్ చేస్తే ఆ షెడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ డే వంశీ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి బోని ఫోన్ చేశాడు, పెళ్ళి అనే సినిమా రీమేక్ చేస్తున్నారు హిందీలో. అప్పటికి ఎంతో 70% అయిపోయింది సినిమా. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఆఫ్తాబ్ శివదసాని, ఈషా డియోల్, జయా బచ్చన్ గారు అందరు ఉన్నారు సినిమాలో. సో హీ వాంట్స్ యూ టు షూట్ దట్ ఫిల్మ్ అన్న. హిందీ సినిమాను నేనా? షాక్డ్. అయితే ఏం చేయమంటారు సార్ అని. యూజువల్ వంశీ ఫస్ట్ ఎవ్రీ క్వశ్చన్ ఐల్ గో ఆస్క్ వంశీ ఏం చేయమంటారు సార్ అంటే, నేనేం చెప్పను నీకు, నువ్వు ముందు డిసిషన్ తీసుకున్న తర్వాత ఐ గివ్ యూ మై ఒపీనియన్. ఏం చేయాలో తెలియదు. ఫర్ సమ్ రీజన్ ఐ కుడెంట్ రీచ్ రమ్య అట్ దట్ టైమ్. సో నాకు తెలిసిన మరో వ్యక్తి సౌందర్య. సో బికేమ్ వెరీ ఫ్రెండ్లీ డ్యూరింగ్ అంతపురం. సో షీ వాజ్ అట్ ప్రశాంత్ కుటీర్. ఐ రిమెంబర్ కాలింగ్ హర్ అప్ అండ్ ఐ సెడ్ ఇది ఏం చేయమంటావు అంటే, టఫ్ డెసిషన్ నందు, కానీ నన్ను అడిగితే మాత్రం నీ ఫస్ట్ సినిమా కథ నీలోంచి పుట్టుకొని రావాలి, దట్స్ మై అడ్వైస్, బట్ యూ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పింది. అండ్ ఇట్ మేడ్ సెన్స్ వాట్ షీ సెడ్. సో ఐ కాల్డ్ అప్ వంశీ అండ్ దెన్ ఐ సెడ్ నో సార్ ఐ వోంట్ డూ ఇట్. సరే అని పెట్టేశారు. నెక్స్ట్ డే వెళ్ళి సార్ వాట్ వాజ్ యువర్ అడ్వైస్ అంటే సేమ్ అడ్వైస్ అన్న. ఓకే అన్నాను. బట్ ఫ్రమ్ దేర్ ఇట్ టుక్ మీ లిటరలీ 6 years టు మేక్ మై నెక్స్ట్ ఫిల్మ్. అండ్ డ్యూరింగ్ దోస్ 6 years ఎన్నిసార్లు అనుకున్నాను, బాబోయ్ అసలు నేను తప్పు చేశాను అప్పుడు నో అని. చేయాల్సింది అప్పుడు బోని కపూర్ పిలిచినప్పుడు అనుకున్నావు. బికాస్ డౌట్లు వస్తాయి ప్రేమ. సి ఐ వాజ్ ఇన్ మై mid-30s బై టైమ్ ఐ డిడ్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ అప్పటికి నా ఫ్రెండ్స్ అందరూ వర్క్ చేస్తున్నారు, దే ఆర్ ఆల్ ఎర్నింగ్. ఐఎమ్ స్టిల్ డిపెండెంట్ ఆన్ మై మామ్. నో ఎర్నింగ్ కెపాసిటీ. ఏముంటుంది అసిస్టెంట్ డైరెక్టర్? అండ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ బై దెన్. అప్పటికి వంశీ దగ్గర మానేశాను.
I was doing trials. Naku, my friend Geeta Punyana, I became a radio jockey. So that was supplementing my income, 20,000-25,000 you're making. ఏం వస్తుంది దాంతో? అండ్ ఇఫ్ యూ గో అవుట్ ఫర్ లంచెస్ డిన్నర్స్ నువ్వేం కట్టుకోలేవు డబ్బులు. యువర్ ఫ్రెండ్స్ ఆర్ పేయింగ్ ఫర్ యూ. సో యునో ఆఫ్టర్ అ స్టేజ్ యూ స్టార్ట్ వండరింగ్, నేను ఇంకేదైనా చేసింటే బాగుండేదా, బై నౌ ఐ వుడ్ హావ్ బీన్ ఎర్నింగ్ అట్లీస్ట్ యునో ₹1,00,000 a month. ఏం చేస్తున్నాను నేను అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వచ్చేది. బట్ మళ్ళీ ఎక్కడో నేను కథ చెప్తాను, అది బాగుంది చేద్దామంటే మళ్ళీ ఒక హోప్. సో 6 years పాస్ లైక్ దాట్. అండ్ దెన్ అలా మొదలైంది టైంలో ఐ వాజ్ లిటరల్గా ఇంకా ఇది అవ్వదని చెప్పేసి నేను దుప్పటి కప్పేసుకొని పడుకున్నాను ఇంట్లో. కానీ అప్పటి వరకు నువ్వు ఎంతమందికి చెప్పావు కథలు చెప్పడం? ఎంతమందికి, ఎన్ని కథలు ఎంతమందికి చెప్పాను, ఎన్ని కథలు ఎంతమందికి చెప్పావు? చాలా మంది చెప్పావు, పెద్దోళ్ళకి కూడా. పెద్దోళ్ళకి చెప్పాను, నన్ను వాటేసుకొని మనం చేసేస్తున్నాం ఈ సినిమా, చాలా అంటే లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అప్పటికి ఐ had got signed by Suresh Productions once, then Tarun was supposed to do that movie, then that didn't take off. Then అదే కథని I ended up telling, they were forming a team of producers, KL Narayan garu, Raghavendra Rao garu, Suresh Babu garu, Ashwini Dutt garu, all of them were forming a team and planning to do something. That some reason that didn't take off. Raghavendra Rao garu was very supportive. Suresh Babu garu was very supportive. He kept listening to, నేను ఎప్పుడు కథ పెట్టుకుని వెళ్ళినా Suresh Babu used to come listen. Arvind garu, అంటే I had direct access with all these people. అంటే ఎక్కడో ఏదో విషయం ఉంది అని I used to get that vibe from all of them, and they used to, Raghavendra Rao garu తెగ ఎంకరేజ్ చేసేవారు నన్ను. సో సంథింగ్ వాజ్ కీపింగ్ మీ గోయింగ్ అనమాట. యూఆర్ నాట్ అ రైట్ ఆఫ్ అనేది ఉండేది, కానీ ఎందుకు అవ్వట్లేదు అని ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండేది. దెన్ ఐ రిమెంబర్ ఆ రోజు నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాను ఇంట్లో. అసలు కానీ నందిని ఒక విషయం, వాళ్ళందరికీ నువ్వు కథలు చెప్తున్నప్పుడు వాళ్ళు మెచ్చుకున్నారు, బాగుంది, బాగా మంచిగా ఉంది స్టోరీ, కాన్సెప్ట్ బాగుంది అని చెప్పారు. ఎందుకంటే అవకాశం ఇవ్వడానికి ఎందుకు జంకేవారు? అంటే అందరు కమర్షియల్ బ్రాకెట్ ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్సా, నీ సినిమా కమర్షియల్ కాకపోవచ్చు అన్న అపనమ్మకమా? అసలు ఏంటది? మేబీ అంటే లేదు, రాఘవేంద్ర గారు నచ్చిందంటే కమర్షియల్ బ్రాకెట్. బట్ ఐ థింక్ ఒక సినిమా అవ్వడానికి ఒక 100 కలిసి రావాలి ప్రేమ. ఇట్స్ టైమింగ్, ఇట్స్ బికాస్ a lot of producers would back me, but heroes would hesitate. Then once Bunny also liked a story very much. It was around the time of Happy, and it was between mine and Karnakaran's film, and then Happy had some more action elements, so ala elton jarigindi. But there were always people who really encouraged me. Rana, Bunny, these guys were very supportive. And you know, konni avledante Tarun ki nenu appudu katha cheppanu. He wanted to do something with action at that time. This was a family ki oka hum aapke kon genre lo unna kada. సో ఇలాంటి కొన్ని జరిగినాయి. ఐ థింక్ ద రైట్ టైమ్ హ్యాస్ టు కమ్. అండ్ నౌ ఇఫ్ ఐ థింక్ బ్యాక్, మేబీ ఐ వాజ్ నాట్ రెడీ. ఓకే, నేను అంతే అనుకుంటాను. బికాస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ నేను అప్పుడు రాసిన కథకి అలా మొదలైందుకు చాలా ఇవాల్వ్ అయ్యాను నేను. రైటింగ్ స్కిల్స్ కానీ, స్టోరీ టెలింగ్ మెథడ్ కానీ చాలా ఇవాల్వ్ అయ్యాను. సో మేబీ దిస్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ మీ టు కమ్. ఎందుకంటే నేను అప్పుడు వస్తే ఐ వుడ్ హావ్ బీన్ వన్ అమాంగ్ దోస్ డైరెక్టర్స్, బికాస్ ఐ రోట్ అలా మొదలైంది అండ్ ఇట్ కేమ్ అట్ దట్ టైమ్. ఇట్ made me one little space. So I think everything happens for the. కానీ అంటే పరిస్థితులు కుదరక, లేకపోతే కరెక్ట్ టైమింగ్ కాక, రకరకాల రీజన్స్ వల్ల సినిమా అవ్వకపోవటం పక్కన పెట్టు. బట్ ఎవరైనా హేళన చేయటం, అంటే యూ నీడ్ నాట్ నేమ్ ద ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్స్ నేమ్, బట్ అట్లీస్ట్ వాళ్ళు ఫలానా మాటని, ఏంటి ఆ సినిమా అసలు, ఏంటా ఐడియా, ఏంటా స్టోరీ. నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఎప్పుడు అలాంటి రెస్పాన్స్ రాలేదు, నా అట్లీస్ట్ టు మై ఫేస్ రాలా. విచ్ ఇస్ వాట్ ఎంకరేజ్ చేసింది నన్ను. ఎందుకంటే అరవింద్ గారు నాకు తెగ నచ్చేవారు ఆయన కథలు. బన్నీ యూస్ టు రియల్లీ లైక్ మై స్టోరీస్, సురేష్ బాబు యూస్ టు లైక్ ఇట్, రాఘవేంద్ర రావు గారు, దీస్ వర్ ద బిగ్ గైజ్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళకి దే యూస్ టు రియల్లీ గెట్ ఇంప్రెస్. ఇన్ఫాక్ట్ సురేష్ బాబు నాకు ఫస్ట్ చెప్పేవారు, నందిని నీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నోబడీ కెన్ థింక్ యూ నరేట్ సో వెల్. నువ్వు ఇంత బాగా కథ చెప్తావు అని ఎక్స్పెక్ట్ చేయరు నుంచి, దట్ విల్ ఆల్వేస్ బీ యువర్ స్ట్రెంగ్త్ అని సురేష్ బాబు గారు చెప్పేవారు. రాఘవేంద్ర గారు అయితే ఫస్ట్ కథ చెప్పినప్పుడు వచ్చి వాటేసుకున్నాను నన్ను. అండ్ నిజానికి రాఘవేంద్ర గారు నన్ను ఒక కథ దర్శకత్వ పర్యవేక్షణ ఆయన పెట్టుకుని స్టార్ట్ చేయమని ఆయన పిలిచి ఇచ్చారు కూడా, శ్రీకాంత్ కథ. బట్ ఇట్ వాజ్ నాట్ మై స్టోరీ. అండ్ నేను ఎక్కడో ఆ కథలో నేను చేయలేకపోయాను. ఐ కుంట్ ఆ స్టోరీ నాకు ఎక్కట్లా. అబ్బూర్ రవి వాజ్ ద రైటర్. అండ్ దెన్ ఐ వెంట అండ్ టోల్డ్ హిమ్, ఐ సెడ్ సార్ నేను ఇది చేయలేను. సో యూనో ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్. దే వర్ దీస్ బిగ్ పీపుల్ హూ వర్ బ్యాకింగ్ మీ. కానీ ఏదో 18-20 ఏదో ఒక 19-20 అంటారు కదా, అదేదో ఒక పాయింట్ ఎక్కడో కొంచెం మిస్ మ్యాచ్ అయ్యేది. సో వెన్ అలా మొదలైంది, ఫస్ట్ డే ఇట్ గాట్ రిలీజ్డ్ అండ్ ద రెస్పాన్స్ వాజ్ సో గుడ్.
one of the first people to call me were Bunny and Arun garu. ఓకే. It was so sweet. I'll never forget that in my life. They both were on the phone and they called up and they were so happy. I could, అంటే వాళ్ళ వాయిస్ నాకు వినపడుతుంది ఆనందం. అంటే దిస్ ఇస్ వన్ పర్సన్ మేము ఇన్ని సంవత్సరాలు నమ్మకం పెట్టుకున్న మనిషి అండ్ షీ ప్రూవ్డ్ ఇట్ అనేది వినపడింది నాకు ఆ వాయిస్ లో. ఐమ్ షూర్ ఇట్ మస్ట్ వెరీ ఎమోషనల్. ఇట్ వాజ్ ఎందుకంటే అలా మొదలైంది, ఎలా జరిగింది పెద్ద కథ అది గాథ. సో ఇప్పుడు అలా మొదలైంది. ఎలా మొదలైంది ఫస్ట్ అంటే ఆ కథ వినిపించావు కరెక్టే, బట్ చాలా మంది ఒప్పుకోలేదు. ఆ తర్వాత నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుని పోయావు. యాక్చువల్గా ఈ కథ ఫస్ట్ నేను స్వప్న దత్కి చెప్పాను. ఓకే. స్వప్నకి తెగ నచ్చేసింది కదా, షీ లవ్డ్ ఇట్. సో స్వప్న సెడ్ దత్ గారికి చెప్దాం. అయితే నాన్నకు నచ్చదు స్వప్న అనేసాను. బికాస్ ఇట్ వాస్ నాట్ ఓల్డ్ టిపికల్ ఆ ఫార్ములా నుంచి కొంచెం డిఫరెంట్గా వెళ్తున్న సినిమా. సో ఐ సెడ్ ఐ డోంట్ థింక్ డాడీ విల్ లైక్ ఇట్. స్వప్న లేదు కానీ చెప్పాలని చెప్పినట్టు చెప్పాను. దత్ గారు ఏదో ఇది మార్చాలి అది మార్చాలి అని అన్నారు. నేనేమో అప్పటికి స్వప్నగా అన్నాను, మార్చితే పోద్ది స్వప్న అంటే, సరే నందిని, ఐఎమ్ టెలింగ్ యూ టుడే దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్ and daddy will come and say sorry to you. Swapna said it. She said, Anand, the same thing happened again for this. So Swapna's, I really think her judgment on stories is bang on. So she was one of the rare people who really liked Ala Modlain. Then Kalyanam రోజు ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే ఆ ప్రొడ్యూసర్ ఉన్నారు దామోదర్ ప్రసాద్, నువ్వు వచ్చి చెప్పండి ఎరా అంటే, నువ్వు రా, నువ్వు చెప్తున్నాను కదా మంచి ప్రొడ్యూసర్ అంటే. ఏం చేశాడంటే, లేదు 15 years బ్యాక్ వాళ్ళ నాన్న అంటే అన్న ఉన్న ప్రొడ్యూసర్ లేదు ఏట్లేదు, 15 years బ్యాక్ ఏదో సినిమాలు ప్రొడ్యూసర్ ఎలా పని చేసుకోవాలి అంటే, కళ్యాణ్ నేను వచ్చి పికప్ చేస్తాను నిన్ను మీ ఇంటి ఎదురుగానే, సో కాబట్టి క్రాస్ ద రోడ్, అక్కడే ఆయన ఆఫీసు, ప్లీజ్ నా కోసం రా అంటే లిటరల్గా టార్చర్ పెట్టాడు. సో నేను తిట్టుకుంటూ మా అమ్మకు నేను అరగంటలో వస్తానని చెప్పి కళ్యాణ్తో వెళ్ళి కూర్చుంటే, ఫస్ట్ దాముగారు చూడగానే ముందు టిపికల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్లా లేరు. సో దాముగారిని కలిసాను అండ్ ఈ లుక్ వెరీ డిఫరెంట్ అనమాట. డిఫరెంట్గా ఉన్నారు, టిపికల్ ప్రొడ్యూసర్లా లేరు. సో నేను కథ చెప్పడం స్టార్ట్ చేశాను. ఉప్పలపాటి నారాయణరావు గారు ఉన్నారు, దాము గారు ఉన్నారు, కళ్యాణ్ ఉన్నాడు. సో దాముగారు కథ వినేటప్పుడు ఇలా వినరనమాట. కథ చెప్తుంటే ఆయన ఇలా కూర్చుంటారు. సో ఐ హ్యాడ్ టు లుక్ ఎట్ ఉప్పలపాటి నారాయణరావు గారు, సంబడి అండ్ దిస్ థింగ్. దాముగారు విల్ నాట్ రియాక్ట్ త్రూ అవుట్ ద స్టోరీ, హీల్ ఓన్లీ లిసన్ లైక్ దిస్. ఇంటర్వెల్ వరకు చెప్పాను అండ్ ఐ థాట్ ఐమ్ నరేటింగ్ అ ఫనీ స్క్రిప్ట్. ఇట్లాగే విన్నారు, లేశారు, అలా బయటికి వెళ్ళారు. ఇంటర్వెల్లో సిగరెట్ కాల్చుకున్నారు. సరే ఇదేదో మళ్ళీ పోయింది అని అనుకుని కూర్చొని మిగతా సెకండ్ హాఫ్ కూడా చెప్పేసిన వెంటనే హీ సెడ్ ఓకే అమ్మా వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అన్నారు. అని చెప్పేస్తే నేను అవునా సార్ అంటే యా whatever, if there are any corrections we'll do it, we are doing this, congratulations. షాక్ అసలు. ఇంటర్వెల్లోనే చెప్పేశారంట. అప్పుడు తర్వాత తెలిసింది నాకు. ఇంటర్వెల్లోనే ఈ టోల్డ్ ఉప్పలపాటి నారాయణరావు గారు, అండ్ అప్పటికి దామగారు హర్డ్ సమ్ 150-200 స్టోరీస్. ఈ సెట్ ఈ కథ చేస్తున్నాం మనం, సెకండ్ హాఫ్ బాగోకపోయినా ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకుని ముందుకెళ్దాం. సో ఫ్రమ్ దెన్ ఇట్ వాజ్ అ ప్రాసెస్. అంటే 2 year ప్రాసెస్ మేకింగ్ అలా మొదలైంది. కానీ అలా మొదలైంది ఎంత బడ్జెట్తో చేశారు దాన్ని, అది చేసిన తర్వాత వచ్చిన రిటర్న్స్, దాని మీద వచ్చిన ప్రాఫిట్స్, లేకపోతే అప్రిసియేషన్, అసలు మొత్తం ప్రాసెస్ అంతా ఎలా ఉండేది నందిని వెన్ యూఆర్ యాక్చువల్లీ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్? షూటింగ్ అప్పుడు దే వర్ కంటిన్యూస్ డౌట్స్ అగేన్స్ట్ మీ ప్రేమ. ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన వెంటనే మార్తాండ్ గారు వాజ్ ద ఎడిటర్ అండ్ వివేక్ గారు, మై గ్రాండ్ ఫాదర్స్ బ్రదర్ చనిపోయారు అదే రోజు. సో ఐ వెంట్ ఫర్ దట్ థింగ్. ఫోన్ చేశారు నాకు, సార్ ఇక్కడ ఫ్యూనరల్లో ఉన్నాను, నేను వస్తానని చెప్తే అర్జెంట్గా రండి ఆఫీస్కి అన్నారు. టోన్ వాజ్ నాట్ కరెక్ట్. అయితే వెళ్ళాను ఆఫీస్కి. వెళ్తే ఫస్ట్ షెడ్యూల్ రష్ చూసి దే ఆర్ వెరీ అప్సెట్ అండి, దే నాట్ హ్యాపీ విత్ ఇట్. అంటే ఏంటండి ప్రాబ్లం అంటే, లేదు ఏదో టాప్ యాంగిల్ షార్ట్స్ లేవు, ఈ షార్ట్స్ లేవు, ఆ షార్ట్స్ లేవు, ఏదో అన్నారు. అంటే నాకు అక్కడ టాప్ యాంగిల్ షార్ట్ అవసరం ఏంటనేది నాకు అర్థం కాలేదు. దే వర్ టాకింగ్ అబౌట్ సమ్ రూల్స్ అండ్ సంథింగ్ దే వర్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఐ సెడ్ ఓకే, బట్ ఐ డోంట్ నో వాట్ ఎల్స్. So subsequently, I was constant criticism anamata throughout, and parallelly there was Varun Sandesh's film happening, Happy Ga. That was also in that banner, somebody else was producing, but the banner was associated with. ఆ సినిమా తెగ పొగిడేసేవారు, అసలు అద్భుతంగా ఉంది.
మాకు అందరూ దొబ్బులు. అండ్ ఐ డెంట్ హ్యావ్ అ టీమ్ బై మై సెల్ఫ్ ఇన్ ద సెన్స్ ఆ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాస్ ఫ్రమ్ శ్రీరంజిత్ మూవీస్. ఐ డెంట్ హ్యావ్ వన్ పర్సన్ బై మీ. మై పీపుల్ వర్ కళ్యాణ్ అండ్ నాని అండ్ నిత్య. దట్స్ ఇట్. నోబడి ఎల్స్. ఓన్లీ దీస్ 3 people. సో ఫర్ మీ టు ఆస్క్ ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్. సో కాన్స్టెంట్ క్రిటిసిజం. అప్పట్లో కొంతమంది పెద్ద డైరెక్టర్లకు రష్ చూపించడం జరిగింది. అందులో ఒక పెద్ద డైరెక్టర్ ఇదంతా వేస్ట్, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయచ్చు, ఇలాంటివన్నీ జరిగినాయి. అండ్ దెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్ వాజ్ మేడ్ ఆల్సో, ఐ మీన్ క్లైమాక్స్ విచ్ ఇస్ టుడే టాక్డ్ అబౌట్ ఇన్ ఆఫ్ అలా మొదలైంది. చేసిన వెంటనే నెక్స్ట్ డే చూసిన తర్వాత ఐ థాట్ ఇట్ వాస్ ఫైన్. దే సెడ్ నో, ఐ థింక్ యూ నీడ్ టు రీషూట్ సంథింగ్. I said, I don't know what to reshoot. You tell me what to reshoot. Then I'll reshoot it if I'm convinced about it. So ilaga there was constant criticism. Ante ఇది బాగుంది అని నేను ఇప్పటివరకు అలా మొదలైంది అయిపోయే వరకు ఇది చాలా బాగుందండి అని నేను ఐ నెవర్ హర్డ్ వన్ వర్డ్. మీ ప్రొడ్యూసర్ కూడా? నోబడి సెడ్ సింగిల్ వర్డ్. ద ఓన్లీ పీపుల్ హూ వర్ లైకింగ్ ఇట్, నిత్య షెడ్యూల్కి వస్తే నాకు ఆ డౌట్లన్నీ ఉండేవి. సో టెల్లర్ దే ఆర్ నాట్ లైకింగ్ దిస్ అంటే అది కూర్చొని మొత్తం చూసి పక్కా నవ్వేస్తుంది. What are you saying? This is the story you told me. It's fantastic అనేది. And Nitya is very straightforward. నాని ఏమనేవాడు? నాని also used to like it. నాని బాగానే ఉంది కదా అంటాడు. కళ్యాణ్ of course last లో చూశాడు. But these two were fine with it. Then see, నాని also అప్పుడు కొత్త ఇండస్ట్రీలోకి. So he had his opinion, but he's not a big enough hero to go and say, look, ఏంటి బాగానే ఉంది కదా అని ఆ స్తోమత లేదు అప్పుడు. So what can he do? He's doing other films also. So I had to fight my own battles. And finally cinema అయిపోయిన తర్వాత కూడా I don't blame any of them, because I think till అలా మొదలైంది got the response it did in the theatre. ఎవరికి తెలియలా ఇలాంటి ఒక జానరు, ఇలాంటి ఒక స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్పటికి రాలా. సో ఇది విచిత్రంగా అనిపించేదేమో అందరికీ. సో అప్పటికి ఇంకో పెద్ద డైరెక్టర్కి నాని చూపించడం జరిగింది టు రిలీజ్ ఇన్ ద US and all. He said it's crap. Okay. సో మా డిస్ట్రిబ్యూటర్లు అప్పుడు కొందాం అనుకున్న వాళ్ళు కొంతమంది షో వేసిన తర్వాత మా ఫోన్లు ఎత్తల. సో దాము గారు లిటరలీ హీ వాజ్ ఫోర్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఆన్ హిజ్ ఓన్. ఇన్ఫ్యాక్ట్ అట్ వన్ స్టేజ్ దాము గారు థాట్ ఈస్ గోన్ టు స్టాల్ ద ఫిల్మ్. అవునా? అంటే పోయింది అనుకున్నట్టు. దెన్ వివేక్ గారు కేమ్ అండ్ సెడ్, సార్ ఇఫ్ యూ కంప్లీట్ ద ఫిల్మ్ మనకు ₹1 శాటిలైట్ ఎలాగో వస్తుంది, సో అట్లీస్ట్ విల్ కంప్లీట్ ద ఫిల్మ్. యూఆర్ నాట్ గోయింగ్ టు ఫేస్ అ బిగర్ లాస్. మీరు కంప్లీట్ చేసినా అంతే లాసు, చేయకపోయినా అంతే లాసు. So let's complete the film. It's somebody's career at stake అని చెప్తే they completed the film. కానీ while I finished the whole film, నేను ఒక స్టేజ్ సినిమా చూసే వరకు I felt this is good, the film. అప్పటికి ఆశిష్ విద్యార్థి ట్రాక్ లేదు సినిమాలో. I said it's nice, it's a sweet film. కానీ to make it a fantastic film, one more layer needs to come. ఏదో ఒకటి రావాలని అప్పటికి షెడ్యూల్, దే బ్రోక్ ద షెడ్యూల్ అండ్ దే గేవ్ 4-month బ్రేక్. సి వెన్ దేర్ ఇస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ అ ఫిల్మ్, అది కంప్లీట్ చేసే అర్జెన్సీ కూడా లేదు, అదో అలా వెళ్తుంది సినిమా. ఆ 4-month బ్రేక్లో ఐ హ్యాపన్ టు సీ అ ఫిల్మ్ కాల్డ్ ఇన్ జులై. ఆ ఇన్ జులై అనేది జర్మన్ ఫిల్మ్. అందులో ఏంటంటే ఒక అతను ట్రక్ నడుపుతున్నాడు, అతని ట్రక్లో డెడ్ బాడీ ఉంటుంది, స్ప్రే కొడతాడు. మనం మర్డర్ అని అనుకుంటాం కదా, వాడు చైను గీను గ్యాంగ్స్టర్లా ఉంటాడు. ఆడ వెళ్తుంటే దారిలో ఒకటి తగులుకుంటాడు. అంటే ఏంటి సార్ అంటే నాకు లిఫ్ట్ కావాలండి. లిఫ్ట్ తీసుకెళ్తుంటే వీడి కథ చెప్తాడు మొత్తం. సో మొత్తం లవ్ స్టోరీ అంతా చెప్తాడు వాడికి జర్నీలో. ఎండ్లో వెళ్ళేసరికి మనం చూస్తాం ఏంటంటే ఆ గ్యాంగ్స్టర్ కాదు పాపం, వాడు ఒక మామూలు బిజినెస్ మెన్. వాడి అంకుల్ నేను చనిపోతే నా ఊర్లో నన్ను పాతి పెట్టాలరా అని ఒక ప్రామిస్ తీసుకుంటాడు. సో వీడికి డబ్బులు లేవన్నమాట అంబులెన్స్లో తీసుకెళ్ళడానికి. సో వాడు ట్రంక్లో పెట్టుకొని బార్డర్ పోస్ట్ నుంచి వెళ్ళాడు, అంతే కదా. సో ఐ సెడ్ ఓకే, అక్కడి నుంచి ఒక ఐడియా స్ట్రైక్ అయింది. వాట్ ఇఫ్ ఒక గ్యాంగ్స్టర్ నిజంగానే ఉన్నాడు, వాడు ఇంకెవరినో లేపుకెళ్ళాలి, బై మిస్టేక్ నాని లేపుకెళ్ళాలి, అక్కడి నుంచి కథ వెళ్తుంది. అండ్ దెన్ వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్ దట్ హ్యాపెండ్, ఐ బౌన్స్డ్ ఇట్ ఆఫ్ నాని. నాని వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఐ యూస్ టు బౌన్స్ ఆఫ్ ఆల్ మై ఐడియాస్. హీ సెడ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్, ఇట్స్ వర్కింగ్. నేను వెళ్ళి దాము గారికి విగారికి అందరు చెప్పాను. అగైన్ సైలెన్స్, నోబడి రియాక్టెడ్. సో ఐ సెడ్ ఫైన్, దెన్ ఐ కేమ్ బ్యాక్. సో దెన్ థర్డ్ షెడ్యూల్కి కొత్త కో డైరెక్టర్ వచ్చారు. నాని బ్రాట్ హిమ్ ఇన్ టు, బికాస్ దర్ ఇస్ నోబడి ఫ్రమ్ అవర్ సైడ్ టు support Srinivas garu. So then while shooting the third schedule, and by the time of the third schedule, like everything was like doubtful what I'm doing. So literally Damu garu appadi varaku peddaga sets ki vachi daily కూర్చునేవాడు కాదు. The third schedule he came and he was sitting near the monitor, like which I was feeling like okay, చదువుకొని పిల్లలు కూర్చొని రాపిస్తారు చూడు, అలాగా అయిపోయింది. So then I said okay fine, anyway it was going on.
అండ్ ఆ ప్రభాకర్ గారు మన శ్రీనివాస్ గారికి నేను ఇది చెప్పాను, ఇది ఇస్తారంటే ఇది ఈ ట్రాక్ పెడితే సినిమా సూపర్ హిట్ అండి, చాలా బాగుందని. శ్రీనివాస్ గారు వెంట కన్విన్స్ ద దాము గారు అండ్ ఎవ్రీబడి. దట్స్ హౌ వీ బ్రాట్ ఆశిష్ విద్యార్థి ఆన్ అండ్ దట్స్ హౌ ఐ షాట్ ద ఫిల్మ్. సో ఇన్ని పాటలు పడి రిలీజ్ చేసిన ఒక సినిమా నాకు ఫస్ట్ టైం కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, వీ హ్యాడ్ ఒక ముహూర్తం మంచిగా ఉందని రోజు నవంబర్లో వీ హ్యాడ్ అ షో ఇన్ ద డిటిఎస్ థియేటర్. అండ్ డిటిఎస్ మధుసూదన్ రెడ్డి గారు, హీ వాజ్ ద పర్సన్ హూ గేమ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ కళ్యాణ్కి నేను రీరికార్డింగ్కి ఇచ్చాను సినిమా. రీరికార్డింగ్ ఇచ్చినప్పుడు నేను వెయిట్ చేస్తాను. ఫస్ట్ హాఫ్ చూసి కళ్యాణ్ బయటకు వచ్చి నిజం చెప్పనా అన్నాడు. ఇంకా నాకు అప్పటి వరకు అందరూ దొబ్బులు పెట్టిన వాళ్ళు, ఇంకా ఈడేం తిడతాడు అని చెప్పి చెప్పు అన్నాడు. నందిని 50 days కంటే తక్కువ ఆడితే నన్ను కొట్టు సినిమా అన్నాడు. అయితే సో హ్యాపీ. దెన్ హీ సా ద ఫిల్మ్ అండ్ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ హగ్డ్ మీ. హీ సెడ్ ఇట్స్ అ 125-day ఫిల్మ్, ఐఎమ్ టెలింగ్ యూ టుడే అన్నాడు. సరే ఎంతైనా కళ్యాణ్ నా ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అని. హీ లైక్డ్ ఇట్. సాగర్ మహతి వాజ్ వర్కింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. హీ రియలీ లైక్డ్ ఇట్. దోస్ ఆర్ ద ఫస్ట్ పాజిటివ్ రెస్పాన్సెస్ ఐ వాజ్ గెటింగ్. నిత్య రియలీ లైక్డ్ ఇట్, రోహిణి గారు లైక్డ్ ఇట్. బట్ సరే, యువర్ అన్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. దాని తర్వాత మధుసూదన్ రెడ్డి గారు డిటిఎస్ అప్పుడు ఆయన బాగా నచ్చింది సినిమా. దట్ గేమ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బికాజ్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఫేత్ ఇన్ మధు గారు. దెన్ నవంబర్లో, ఐ థింక్ November 26 it was, we had a show. It was the day Orange released. And my friends and all came and saw it. And my school friends, college friends, వాళ్ళు మా బాగుపోతే నీకు అవసరం అని అంటాడు. సో దే అసలు మొహమాటం చెప్పేస్తారు. దే కేమ్ అండ్ హగ్ మీ. దే జస్ట్ కేమ్ అండ్ హగ్ మీ అండ్ దే టోల్డ్ మీ హౌ మచ్ దే లవ్ ద ఫిల్మ్. ఒక అమ్మాయికి అయితే తెలుగు కూడా రాదు పాపం, తనకి హిందీ అమ్మాయి ఎంత ఎంజాయ్ చేసిందో సినిమా. అయితే నాకు అప్పటికి నేనేమనుకున్నానంటే, ప్రేమ ఇది సూపర్ హిట్ అని నేను ఏ స్టేజ్లో అని అనుకోలేదు. నేనేమనుకున్నానంటే, సరే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాత్రం నా సినిమా చూసినా పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, సో ఐఎమ్ సేఫ్. ప్రొడ్యూసర్ ఇస్ సేఫ్. ఇదైతే అట్టర్ ఫ్లాప్. అంటే నీకు అప్పటి వరకు భయంకర ప్రెషర్ ఉండొచ్చు హెడ్ మీద. అంటే అయ్యో తీగ ఒక సినిమా తీస్తున్నాను, అసలు ఆ ప్రొడ్యూసర్ ఎక్స్ప్రెషన్సే లేకుండా ఆ సినిమాను ఒప్పుకున్నారు అంటే ఏమన్నా ప్రెషర్ పెట్టానా, డబ్బులు పోతాయా? బికాస్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ వాజ్ క్రిటిసైజ్ ఇన్ ద మూవీ. సో ఇంకా ఏది నచ్చినప్పుడు ఇంకా నేను సినిమాలు తీయకూడదు. ఎందుకంటే నేను సినిమా తీస్తే ఇలాంటివి తీయడం వచ్చు నాకు. ఇదే నా అభిప్రాయంలో సినిమా, నాకు వేరేది రాదు. సో దట్ వాజ్ ద థింగ్. బట్ ఫ్రమ్ ది ఫస్ట్ షో ఆఫ్ అలా మొదలైంది, మై గాడ్. అండ్ నేను రాత్రంతా ఐ రిమెంబర్ బుక్ మై షో ఓపెన్ చేసి ఎన్ని టికెట్లు బుక్ అయినా చెక్ చేసుకోవడం ఇదంతా. నాని సెడ్ మనం సింగిల్ స్క్రీన్కి వెళ్దాం, క్రాస్ రోడ్స్కి వెళ్ళి చూద్దాము. వి వెంట్ టు ఐ థింక్ బ్రహ్మరాంబ ఆర్ సంథింగ్ టు సీ ద ఫస్ట్ ఈవినింగ్ షో ఆర్ సంథింగ్. మొత్తం ఇలా థియేటర్ ఊగిపోతుంది ప్రేమ. దే వర్ లాఫింగ్ అండ్ రియాక్టింగ్ టు ద స్మాలెస్ట్ జోక్స్. ఐ స్టూడ్ దేర్ జస్ట్ లా కళ్ళమ్మడి నీళ్ళ జస్ట్ క్రైమ్. I know. It was the most amazing experience of my life. Just అంటే ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం ఒక ఎత్తు, ఆ 2 years పడిన కష్టం ఒక ఎత్తు. అంటే నువ్వు వేసిన ప్రతి అడుగు తప్పు, నువ్వు చెప్పిన ప్రతి మాట తప్పు, నువ్వు తీసిన ప్రతి షార్ట్ స్క్రాప్, నువ్వు ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ స్క్రాప్, ఎవ్రీథింగ్ వాజ్ ట్రాష్డ్ బై ఎవ్రీబడి. అండ్ దాట్ ఇలా తిరగబడేసరికి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. అంటే అలాంటివి నాకు ఆస్కార్ వచ్చిన రాదు. ఇట్ వాజ్ మోస్ట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ దట్. బట్ నిజంగా ఆ టైంలో ఏమనిపించింది నందిని, అంటే కావాలని ఇలా అంటున్నారు, కార్నర్ చేస్తున్నారు, కావాలని గ్రడ్జ్ పెట్టుకొని ఎవరు చేయలేదు. బిలీఫ్ లేదా ఇలాంటి సినిమా ఆడుతుందని? డెఫినెట్ గా బిలీఫ్ లేదు. సీ ఇట్ వాజ్ నాట్, ఎవరు నా మీద ఖర్చు పట్టుకొని చేయలేదు, ఎందుకంటే దేర్ వాజ్ నో పర్సనల్ గ్రడ్జ్ విత్ ఎనీబడి. నో, ఇట్స్ నాట్ అబౌట్ పర్సనల్. అగైన్ ఐఎమ్ టాకింగ్, ఇట్స్ అబౌట్ ద జెండర్. నో, ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్. ఐ థింక్ ఇట్ వాజ్ ఒపీనియన్. ఐ థింక్ జెన్యున్గా ఇది ఆడదని తెలియదు ఆ టైంకి. ఐ మీన్ ఐ బిలీవ్ శేఖర్ గారు వెంట్ త్రూ సిమిలర్ థింగ్ ఫర్ ఆనంద్. సో ఐ థింక్ ఇట్స్ జెన్యున్లీ వాట్ పీపుల్ థింక్. ఎవరికి తెలియదు. ఇప్పటికీ నేను అంటాను, నాకు ఫలానా సినిమా కథ నచ్చలేదంటే నేను ఒకటి చెప్తాను కథ చెప్పేటప్పుడు కూడా, నేను బాగాలేదంటే నేను మాత్రం చెప్తున్నానండి, ఇది రేపు వెళ్ళి సూపర్ హిట్ అవ్వచ్చు. ఇట్ ఇస్ ఓన్లీ మై ఒపీనియన్. నాకు అర్థమైన నా పరిధిలోనే ఇంతే అర్థమైంది. సో మీరు డెఫినెట్గా మీకు నమ్మకం ఉంటే ఇంకొకరికి వెళ్ళి చెప్పండి అని చెప్తాను నేను. బికాస్ నోబడీ నోస్ వాట్ వర్క్స్. బట్ ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్ రిలీఫ్. బికాస్ ఆ పాయింట్ వరకు నాకున్న సపోర్ట్ స్ట్రక్చర్స్ ముగ్గురే, నాని, నిత్య, కళ్యాణ్ కోడూర్. దీస్ ఆర్ ద ఓన్లీ 3 people who kept saying, we've not gone wrong, no, push ahead. Rohini to some extent. So ఇవే నాకు, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ కొలాప్స్డ్. సో ఇట్ వాజ్ కంప్లీట్ వ్యాలిడేషన్ అనమాట
స్టేజ్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. సో ఆ పీరియడ్లో మళ్ళీ ఏమైనా ఇటువంటి బ్యాక్ థాట్స్ వచ్చాయా? అంటే ఐ థింక్ ఐ షుడ్ జస్ట్ క్విట్ ఫిల్మ్స్, గెట్ బ్యాక్, ఏదో ఉద్యోగం చేసేసుకుందాం, ఏది పడితే చేసేద్దాం, నేను ఏదైతే వద్దనుకున్నాను చేయొద్దు అనుకున్నాను రిజెక్ట్ చేశాను ఒక పాయింట్ ఆఫ్ ఏజ్లో, అవన్నీ ఇప్పుడు ట్రై చేద్దాం మళ్ళీ అని. అలా మొదలైంది జరిగేటప్పుడు ఐ నెవర్ థాట్ ఆఫ్ గివింగ్ అప్. నాకు చిన్నప్పటి నుంచి ఒక పని స్టార్ట్ చేసి దాన్ని ఫినిష్ చేయాలి. ఐ లైక్ టు ఫినిష్ ఇట్. అంటే మధ్యలో ఒక పని వదిలేయటం నాకు ఇష్టం. వదిలేయటం కాదు, ఈ సినిమా తర్వాత ఇదైతే కంప్లీట్ చేసేద్దాం, దీని తర్వాత ఇది ఎట్లాగో వర్కౌట్ అవ్వదని అందరూ అంటున్నారు కాబట్టి నేను ఐ వాంటెడ్ టు ఫినిష్ ద ఫిల్మ్ ఫస్ట్. సినిమా ఫినిష్ స్టేజ్ వచ్చేసరికి దేవర్ వన్ టెక్నీషియన్ వాచింగ్ ఇట్. అంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ చెప్తారు కదా డబ్బింగ్ ఆర్టిస్టులు, వాళ్ళు రోజు ఒకసారి క్లైమాక్స్ పెట్టమనేవారు. ప్లీజ్ మేడం ఒకసారి పెట్టండి. దే సు లైక్ వాచింగ్ ద క్లైమాక్స్. సో దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ద ఫిల్మ్ దట్ సంబడీ ఈస్ లైకింగ్. మై డబ్బింగ్ ఇంజనీర్ యూస్ లైక్ సమ్ సీన్స్. సో ఎక్కడో ఎవరికో ఏదో నచ్చుతుంది అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రేమ. బట్ ఓకే వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, బట్ సంబడీ ఈస్ లైకింగ్, సో ఇట్స్ నాట్ బ్యాడ్ అనేది ఉండిపోయింది నా బ్రెయిన్లో. సో ఐ నెవర్ థాట్ ఆఫ్ క్విట్టింగ్ ఫిల్మ్స్. బట్ రెండో ప్రాజెక్ట్ ఎట్లా వస్తుంది అనేది డెఫినెట్గా ఆలోచించాను. బట్ ఇట్ వాస్ జస్ట్ అబౌట్ గెటింగ్ దిస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో ఐ మీన్ ది అమౌంట్ ఆఫ్ వర్క్, ది అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దట్ ఐ ఫెల్ట్ ఫర్ అలా మొదలైంది. I don't think I've gone through such a difficult phase in my life. కానీ అలా మొదలైంది సినిమా, నువ్వు రాసిన తీరు, తీసిన పద్ధతి, అంటే జానర్ సంగతి పక్కన పెట్టు, ముందు క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరోయిన్, అక్కడి నుంచి కూడా ప్రతి చోట అంటే ఆమె చెప్పే డైలాగ్ దగ్గర నుంచి, ఆమె బిహేవియర్ దగ్గర నుంచి ఎక్కడో నీ షేడ్స్ కొన్ని కనిపిస్తుంటాయి. అంటే ఒక కైండ్ ఆఫ్ నేను ఉమెన్, ఐఎమ్ దేర్, ఐ ఆల్సో హ్యావ్ అ చాయిస్ టు మేక్, యూనో, నాకు కొన్ని ఇష్టమైన ఉంటాయి, కొన్ని ఇష్టం లేని ఉంటాయి, నేను చెప్పదలుచుకుని నేను చెప్తాను అన్న ఒక కైండ్ ఆఫ్ పాయింట్ ఉంటుంది చూడు, అది చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేసావు అలా మొదలైంది. ఎస్పెషలీ యూ డిడ్ంట్ కండిషన్ దట్ హీరోయిన్. అంటే హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా తయారవ్వాలి, ఇలా రెడీ అవ్వాలి, ఇలా కూర్చోవాలి, ఇలా నిలబడాలి, ఇలా నడవాలి, కొన్ని ఉంటాయి, సమ్ ఫార్మాట్ థింగ్. సో యూ బ్రోక్ ఆల్ దట్. నేను ఇది బ్రేక్ చేయాలని చేయలేదు ప్రేమ. I knew ఒకటి, ఇఫ్ మై ఫిల్మ్ హ్యాస్ టు స్టాండ్ ఇట్ హ్యాస్ టు బీ డిఫరెంట్. సో నేను ఒక డిఫరెంట్ కథ రాస్తున్నాను, డిఫరెంట్ గ్రామర్ మీదకి వెళ్తున్నాను అన్నప్పుడు ఐ జస్ట్ ఫాలోడ్ వాట్ ఇట్స్ ఆనెస్ట్. ఒక రియల్ అమ్మాయి ఎలా ఉంటుంది అని. అండ్ ఇఫ్ ఆ అమ్మాయి డైనామిక్స్ కానీ, ఆ అమ్మాయి ఎనర్జీ కానీ, ఆ అమ్మాయి బిహేవియర్ కానీ డెఫినెట్గా కొంత నా నుంచి వచ్చి ఉంటుంది. బికాస్ సినిమా ఎలాగైనా ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ బిలీఫ్స్, మీ ఫిలాసఫీస్, మీ ఇష్టాలు, మీ కోపాలు అన్నీ కనపడుతుంటాయి సినిమాలో. బికాస్ మీరు కనుక రచయిత అయితే అక్కడి నుంచి వస్తాయి అవన్నీ. సో కాన్షియస్లీ, సబ్ కాన్షియస్లీ దిల్ బీ షేడ్స్ ఆఫ్ మీ, మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, నాకు ఇష్టమైనవి వస్తాయి సినిమాలో. బట్ ఐ నెవర్ కాన్షియస్లీ సెడ్ షీ హ్యాస్ టు మేక్ అ స్టేట్మెంట్ అనేది కాదు. ఆ అమ్మాయి అలాంటి ఒక రెక్లెస్ క్యాండిడేట్. So because she is like that, because Nani is confused, that's how the story forms. So because of that I started, developing. అంటే ఓపెనింగ్ సీనే హీరోయిన్ మందు తాగటం, లేకపోతే ఓపెనింగ్ సీన్ ఇద్దరు ఫుల్ తాగి పడిపోవటం, దెన్ ఆమెకి టాయిలెట్ వస్తుంది అన్నది ఓపెనింగ్ ఎక్స్ప్రెషన్, అబ్బా అర్జెంట్గా నేను అర్జెంట్కి వెళ్ళాలి అంటుంది. సో దీస్ థింగ్స్ జనరల్గా సినిమాలో పెట్టరు. ఒక అమ్మాయి క్యారెక్టర్కి అలాంటివి. ఫర్ మీ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఇది నా జీవితంలో వర్స్ట్ పాయింట్, ఇంతకంటే దరిద్రమైన రోజు నా జీవితంలో లేదు అనుకున్న రోజులు ఇద్దరు కలవాలి. హీఈస్ హార్ట్ బ్రోకెన్, షీఈస్ హార్ట్ బ్రోకెన్, ఇదే నా లైఫ్ అనుకున్న రోజు వాళ్ళిద్దరు కలవాలి. సో వాట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్? సో అబ్బాయి అయితే తాగుతాడు, ఆ అమ్మాయి కూడా ఎందుకు తాగకూడదు. ఓకే, మామూలుగా హీరోయిన్ చూపిస్తే ఫస్ట్ ఒక ఫ్లవర్స్ లోంచో అలా చూపిస్తారు. సో వర్స్ట్ డే చూపిస్తున్నప్పుడు వర్స్ట్ పాసిబుల్ వేలో చూపిస్తే ఇంకేముంది చేయించుకోవడానికి, అంతే కదా. ఫ్రమ్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ బెటర్ ఓన్లీ. కరెక్ట్. సో ఇఫ్ యూ అక్సెప్ట్ సంబడీ అట్ దేర్ వర్స్ట్, ఇంకా ఆ తర్వాత అన్నీ నచ్చుతాయి కదా. దట్ వాజ్ ద పాయింట్. సో వీడు అక్కడి నుంచి వెళ్తే వాంతి వస్తుందంటే, కక్క వస్తుందంటే అక్క నేను పడతాను, అలాగే అంటాడు. సో ఫ్రమ్ దేర్ ఒక అమ్మాయి వాంతి చేసుకోవడం చూసావు, ఇంకా అది వర్స్ట్. ఇంకా అంతకంటే ఏం చూస్తావు? సో ఐ వాంట్ టు టర్న్ ఇట్ ఆన్ ఇట్స్ హెడ్, అంతే. ఎప్పుడైనా నువ్వు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అయ్యావా నందిని? అంటే నీ ఏదైతే ద జనరల్ కండిషన్ ఆఫ్ అ ఉమెన్, అంటే యూ ఫాలింగ్ సిక్ అండ్ దాన్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయటం, లేకపోతే ద జనరల్ విమెన్ థింగ్స్ లైక్ ద మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఉండొచ్చు, సెట్స్లో ఉన్నప్పుడు వాట్ ఆల్ ద జనరల్ స్మాల్ థింగ్ దట్ ఉమెన్ గోస్ త్రూ, అలాంటివి ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం ఓపెన్గా, ఇలాంటివి ఎప్పుడైనా నువ్వు ఎదుర్కొన్నావా?
అవుతాయి. వంశీ సెట్లో, మురారి సెట్లో మామూలుగా నేను నుంచొని ఉంటాను. ఐ నెవర్ సిట్ డౌన్. సో బికాస్ ఆఫ్ మై గైనకలాజికల్ కండిషన్ ఐ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ పీరియడ్స్. అయితే నేను ఒకరోజు అంటే సో సో మచ్ పెయిన్ ఐ వాజ్ అండర్. కూర్చుని ఇలా ఉన్నాను నేను. అయితే వంశీ వచ్చాడు. ఏమైంది అని, ఒంట్లో బాగాలేదు సార్. అంటే ఏమైంది, ఫీవరా అన్నాడు. ఇలా టచ్ మీస్, ఫీవర్ అంటే లేదు సార్ స్టమక్ పెయిన్ అన్నాడు. వెళ్ళిపోతాడేమో, స్టమక్ పెయిన్ అర్థం చేసుకో మౌనబావుడా అని చెప్తాను. వంశీకి ఎక్కువ కేరింగ్. స్టమక్ పెయినా, ఏం తిన్నావు, అందుకే ఇది అది తినొద్దు అంటాను. ఏం చేసావు, ఏం తీసుకున్నావు, ఎలాంటి స్టమక్ పెయిన్, 4-5 క్వశ్చన్స్ అడిగితే చిరాకు వచ్చి, సార్ ఐ హావ్ మై పీరియడ్ సార్, ఇంకేమైనా కావాలి డీటెయిల్స్. వంశీ ఓ సరే ఓకే ఓకే. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వంశీ ఏదన్నా అలా చూస్తే నువ్వు అంటే ఓన్లీ విత్ వంశీ ప్రాబబ్లీ వుడ్ have said it to somebody else. వంశీ is somewhere more than it's like family. So బట్ జనరల్గా కూడా నందిని, హౌ ఓపెన్ ఆర్ యూ అబౌట్ యువర్ స్టేటస్? ఏదన్నా సరే, వెదర్ అంటే నీ మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే నీ ఇంట్రెస్ట్ ఫర్ మెన్ అవ్వచ్చు, లేకపోతే యువర్ లవ్ వాట్ ఎవర్, ఆర్ యువర్ ప్రెసెంట్ హెల్త్ కండిషన్, ఏదన్నా సరే. కొంతమంది అమ్మాయిలు కొన్ని చెప్పుకోరు, కొన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు, అదొక ట్యాబు అనుకుంటారు. హౌ ఓపెన్ ఆర్ యూ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? నేను అందరికీ అన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు దాయాల్సిన అవసరం. నీ అంతా నువ్వు చెప్పడం కదా, ఎవరైనా అడిగారు అన్కంఫర్టబుల్. నాకు దాచుకోవడానికి ఏముంది, నా దగ్గర ఏం లేవు. నాకు పెళ్లి కాలేదు, అవును ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే, నీకు ఆర్ యూ అగేన్స్ట్ మ్యారేజ్? నో, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్. అప్పుడు కుదిరింటే, కరెక్ట్ పర్సన్ దొరికింటే చేసుకునే పని. మేబీ ఇఫ్ ఐ ఫౌండ్ సంబడి సే 5 years బ్యాక్ ఇన్ ద ఇండస్ట్రీ who we have a same mentality, definitely it would have been perfect. కానీ అన్నీ కుదరాలి. నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు. సో కొన్ని మనం కాన్షియస్గా కావాలి అనుకుంటే జరగవు, కొన్ని అవ్వద్దు అనుకుంటే అవాయిడ్ చేయలేము. సో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అంతే. నాకు అగేన్స్ట్ అని ఏం లేదు, ఫారెన్ చేసుకోవాలి బాబోయ్ అని లేదు. సో ఓకే సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్. మామూలుగా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడేదైనా అడిగినా తప్పని చెప్పేస్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్ ఇస్ మై పాయింట్. లవ్ నెవర్ హ్యాపెండ్. లవ్ షార్ట్ టర్మ్ థింగ్స్ హ్యాపన్ అంటే ప్రగాఢంగా ఇప్పటికీ నేను ఆకాశం వైపు చూసి ఆలోచించుకునే కెవ్వు లవ్వులు లేవు, బుజ్జి ఉన్నాయి. ఆఫ్ కోర్స్ యార్, ఐ మీన్ కాలేజ్లో ఉన్నాను, అవే ఫ్రమ్ హోమ్ చేయని. వాట్ యు థింక్? బట్ ఆ బుజ్జి 2 సంవత్సరాలు గోళీలు ఆడుకుంటూ వచ్చాను. బుజ్జి ఎప్పుడు పెద్దగా అవ్వలేదా అంటున్నా? కొంచెం పెద్దగా అయ్యాయి అప్పుడు. ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ సమ్ ఆఫ్ దెమ్ టిల్ టుడే. ఓకే. బట్ ఇప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంటి? శుభ్రంగా ఉన్నాను. ఇప్పుడు బాగా బతుకం వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకరిని లవ్ చేసి వాడి చుట్టూ కెవ్వు చేసి ఇవన్నీ అంత ఓపిక లేదు. బేసిక్గా పోయిందా ఓపిక? ఇప్పుడు ప్రస్తుతానికి ఓపిక లేదు, మళ్ళీ వస్తేమో తెలీదు. అయితే అలా మొదలైంది సినిమా, సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి బిగ్ హిట్ అయిపోయి అందరూ అద్భుతంగా పొగిడేసి నందిని 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 అని వెంట పడేసరికి నందినికి కళ్ళు నెత్తికెక్కాయి, యాడమెంట్ అయిపోయింది, పొగరెక్కింది అని కొంతమంది అన్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నీకేమనిపించింది? అప్పుడు నిజంగా అది కరెక్ట్ అనుకున్నావా? ఆ టైంలో నేను అడిగితే వాట్ ఆర్ యూ టాకింగ్ ప్రేమ, ఎందుకు అలా అంటున్నావు అని నేను డెఫినెట్గా కౌంటర్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం మైండ్ సైట్లో కొంచెం వయసు వచ్చాక ఆలోచిస్తే వచ్చుంటది. అవునా? ఎందుకు రాదు? ఇంత ఆనెస్ట్గా ఒప్పుకుంటున్నావు? వచ్చుంటది డెఫినెట్గా. అంటే ఓవర్ నైట్ నేను అప్పటి వరకు 2 సంవత్సరాలు చెత్త సినిమా అని తిట్టిన వాళ్ళు సడన్లీ గ్రేట్ పీపుల్ లైక్ సంగీతం శ్రీనివాసరావు వాళ్ళకి కాదు. నేను సంగీతం గారు ఫోన్ చేస్తే నేను కార్లో కూర్చొని ఉన్నాను, సార్ అని లేకపోతున్నాను. అంటే నాకు సంగీతం గారు ఇస్ లైక్ గాడ్ ఫర్ మీ. సో వాళ్ళు పొగుడుతుంటే నా సినిమా, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని నేను. సో ఇట్ వాజ్ అన్ అన్రియల్ సర్రియల్ ఎక్స్పీరియన్స్. నెత్తికి ఎక్కిండొచ్చు ఆ టైంకి, భయం వేసిండొచ్చు, నెత్తికి ఎక్కిండొచ్చు. కాన్షియస్గా అయితే నేనేమి చేయలా. ఐ వాస్ థింకింగ్ ఐ వాస్ బీయింగ్ నార్మల్. బట్ రీసెంట్గా నా ఫ్రెండ్ ఉన్నారు డాక్టర్ మనోజ్ అని, కళ్యాణ వైభోగమే రిలీజ్ అయిన తర్వాత దే ఆల్వేస్ కమ్ విత్ మీ ఫస్ట్ 3-4 days టు థియేటర్స్ అండ్ ఆల్ దే కమ్ విత్ మీ. జబర్దస్త్ రిలీజ్ అయినప్పుడు కూడా వచ్చారు, నా మొహంలో డిసప్పాయింట్మెంట్ చూశారు, దే ఆల్ హగ్ మీ అండ్ ఆల్. సో అగైన్ వీ వెంట్ టు ద సేమ్ థియేటర్స్ ఫర్ కళ్యాణ వైభోగం అండ్ ఇట్ వాస్ ఎ ఫెంటాస్టిక్ రెస్పాన్స్. సో there were people taking my photographs and autographs and smiling.
సో స్మైల్ చేసినప్పుడు మనోజ్ చూసి ఈ సెడ్, నందు ఇందాక నువ్వు స్మైల్ చేసి ఇచ్చావు చూడు, డోంట్ ఎవర్ ఫర్గెట్ టు డూ దట్ అన్నాడు. అంతే ఆప్యాయంగా స్మైల్ చేయి టు దీస్ పీపుల్ హూ లవ్ యూ సో మచ్. అంటే అదేంటి మనోజ్, ఐ ఆల్వేస్ డూ దట్ కదా అంటే, నో, ఇట్ చేంజ్డ్ ఇన్ బిట్వీన్. ఆ స్మైల్లో ఒక చిన్న యారగెన్స్ వచ్చింది, సరే రా అన్నట్టు ఉండింది. ఇప్పుడు ఇచ్చిన స్మైల్ వేరు, అప్పుడు ఇచ్చిన స్మైల్ వేరు అని. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ రియలైజ్డ్ మేబీ నెత్తికెక్కినేమో ఆ టైంలో అని అనుకున్నాను. సో గాడ్ కరెక్ట్ టైంకి మొట్టకాయ ఇచ్చాడు కానీ ఓకే గుడ్ అని అర్థమైంది. ఐ టోల్డ్ మనోజ్ సార్, ఇంకెప్పుడైనా ఈ స్మైల్ పోయి ఆ స్మైల్ వస్తే గుర్తు చేయి, నాకు ఫ్యాక్ట్ మని పీక్ ఒకటి అన్న. సో ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, మై ఏంజల్స్ హూ కీప్ బ్రింగింగ్ మీ డౌన్ టు ఎర్త్. అయితే అలా మొదలైంది తర్వాత జబర్దస్త్ రావటం. ఎస్, మేజర్ మ్యాసకర్ ఇన్ యువర్ లైఫ్, అంతేనా? మేజర్ ఒక ఐ ఓపెనర్ కూడా అనొచ్చేమో. పెద్ద ఐ ఓపెనర్, బిగ్గెస్ట్ లెసన్ ఇన్ మై లైఫ్ వాజ్ జబర్దస్త్. ఒకటి, నాట్ టు డూ అ ఫిల్మ్ ఫర్ అ ప్రొడ్యూసర్ హూ డజంట్ అండర్స్టాండ్ యువర్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఎవ్రీబడి, అందరి ఇంటెన్షన్లు బాగానే ఉంటాయి ప్రేమ, ఎవడిని దోచుకోవడం, మోసం చేయాలి, పాడు చేయాలని సినిమాలు చేయడం. ఆయన డబ్బులు పెడుతున్నారు పాపం, నేను సినిమా తీస్తున్నాను. కానీ మీ మెంటాలిటీ నా మెంటాలిటీ కుదరకపోతే అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఫస్ట్ వెళ్ళి చేద్దాం అనుకున్న సినిమా ఇమీడియట్లీ ఆఫ్టర్ అలా మొదలైంది వాజ్ కళ్యాణ వైభోగమే. ఓకే, ఐ వెంట అండ్ నరేటెడ్ దిస్ టు సిద్ధు అండ్ సామ్. ఐ టుక్ అడ్వాన్స్ ఫ్రమ్ బెలంకొండ సురేష్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్. తర్వాత so many things happened which changed, and 2 years time I was stuck with a contract signed that my second film would be there. పైగా భయపెట్టేశారు నన్ను చాలామంది, మీరు ఇలాంటి అంటే కళ్యాణ వైభవం చేస్తే మీరు యూ విల్ గెట్ వాష్డ్ అవుట్, ఇదే చేయాలి, సో మెనీ థింగ్స్. అంటే టూ మెనీ పీపుల్ టాకింగ్, భయం ఒకటి, ఒక విపరీతమైన సక్సెస్ చూసిన తర్వాత అది ఎలా సెక్యూర్ చేయాలని భయం ఉంటుంది. సో ఆ ఫేజ్లో సమ్ రాంగ్ డెసిషన్ మేకింగ్. అంటే ఇప్పటికీ ఐ విల్ నెవర్ బ్లేమ్ ఎనీబడి ఫర్ జబర్దస్త్. అంటే ఎవరు ఏమి చెప్పినా చేసింది నేనే కదా, డెసిషన్ నీదే కదా, నేనే తీసుకున్నాను. భయపడి చేశానా, ఏం చేశానా, ఇంకే దిక్కులకు చేశానా, అది వేరే విషయం. ఐ డిడ్ ఇట్, మై నేమ్ ఇస్ దేర్, సో ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్ వాజ్ అ మిస్టేక్ అండ్ ఐ షుడ్ హ్యావ్ నెవర్ డన్ అ ఫిల్మ్ లైక్ జబర్దస్త్. అండ్ బిగ్ లర్నింగ్ లెసన్. అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నాకు బాగా గుర్తు. ఐ థింక్ ఇన్ దోస్ ఫస్ట్ 3-4 days ఓన్లీ one person called me from the film industry. That was Venu Sriram. And he called me and he said, Nandini, ముత్యాల లాంటి సీన్లు ఉన్నాయి, వాటిని అల్లుకునే ఒక దారం మర్చిపోయావేంటి అన్నాడు. సో ఐ నెవర్ ఫర్గెట్ వాట్ వేణు సెడ్ అండ్ దట్ హీ కాల్డ్ మీ దట్ డే. ఇప్పటికీ నా కథలని నేను చెప్తాను. నేను బిఫోర్ దట్ వేణు అండ్ మీ వర్ నాట్ గ్రేట్ ఫ్రెండ్స్, జస్ట్ పరిచయం అంతే. బట్ సచ్ రెస్పెక్ట్ ఐ హ్యాడ్ ఫర్ హిమ్ దట్ హీ కాల్డ్ మీ దట్ డే. బికాస్ చాలామంది ఏంటంటే ఇండస్ట్రీలో ఫ్లాప్ అయిన తర్వాత ఏం చెప్పాలనేది తెలీదు. నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ సినిమాలు ఏమైనా ఫ్లాప్ అయితే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడతాం, అదే జాలి చూపించలేము, ఏం చెప్పాలి తెలియదు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ స్టేజ్. బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ మేకింగ్ దట్ ఫోన్ కాల్ టు మీ. And so grateful to all my friends who supported me at that stage, financially, emotionally, in many ways. Samantha and all my school friends, college friends, they were all there for me. They're saying, come on, okay, okati poyindi, paraled, it's not the end of the world. Bunny, I mean, huge moral support. He just grabbed me by the collar and said, what the hell, it's just one flop, go, make another film, get out. So, you know, it was బట్ ఎప్పుడు నీకు సింక్ ఇన్ అయింది అంటే నేను ఐఎమ్ మేకింగ్ అ బ్యాడ్ ఫిల్మ్ అర్థమవుతుంది నీకు? ఎప్పుడు అర్థమైంది అది? నాకు మిడ్వే అర్థమైందా లేకపోతే? నో, సీ వాట్ హ్యాపెండ్ ఇస్, నాకు టేక్ ఆఫే నాకు తప్పు. సిద్ధార్థ్, ఈ కథ, ఆల్ గోయింగ్ రాంగ్. సో ఐ కెప్ట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ రైట్. ఓకే, దెన్ రాంగ్ ని రైట్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాను. దెన్ ఐ థింక్ ఐ వాస్ గోయింగ్ ఫర్ సమ్ ఇంటర్వ్యూ అండ్ ఐ వాస్ హ్యావింగ్ సమ్ కాన్వర్సేషన్ విత్ రోహిణితో మాట్లాడుతుంటే నేను ఇది ఏదో కథ అలా ఆవిడ చెప్తున్నాను ఫోన్లో. చెప్తున్నప్పుడే సడన్గా నాకు రోహిణి, ఐ సెడ్ ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ దిస్ హోల్ థింగ్ అన్నాను. అంటే ఏమైందంటే, నో, ఐ మేడ్ ద రాంగ్ స్టెప్ అన్నాను. ఇట్ జస్ట్ క్లిక్డ్ ఫటాక్ మనీ దట్ ఇట్ వెంట్ రాంగ్ అనేది అర్థమైంది ఆమె చెప్తుంటే. వెన్ ఐ థింక్ దట్ వాస్ ద పాయింట్ వెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ గోయింగ్ టు క్రంబుల్. అండ్ ఐ వాజ్ జస్ట్ హోపింగ్ ఫర్ అ మిరకల్. మనం తప్పు చేసినా కూడా కొన్నిసార్లు ఏమనుకుంటా, ఏదో దేవుడి దయ వల్ల ఎస్కేప్ అయిపోతే బాగుండని అనిపిస్తుంది. బట్ ఇట్ వాజ్
బ్రూటల్ అనమాట. అంటే నేను కాకుండా జబర్దస్త్ అనే సినిమా ఎవరో ఒక సీతాదేవి లేకుంటే రాజ్ రావు అలాంటి వాడు ఎవడైనా ఒక వేరే పర్సన్ తీసుంటే ఇంత తిట్లు పడేది కాదు. ఇట్ వుడ్ హ్యావ్ నాట్ బిన్ సో బ్యాడ్. ఇట్ వాస్ ఐ డోంట్ థింక్ జబర్దస్త్ వాజ్ అ బ్యాడ్ ఫిల్మ్. ఐ థింక్ ఇట్ వాజ్ అ రాంగ్ ఫిల్మ్ ఫర్ మీ టు డూ. నాకు అది క్వీన్ సినిమా డైరెక్టర్ చేసిన నెక్స్ట్ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే విపరీతమైన కోపం వచ్చింది. ఆఫ్టర్ క్వీన్ అవుట్ దేర్ అప్పుడు నేను అలా అనుకున్నాను థియేటర్లో టప్మన్నా జబర్దస్త్ రియాక్షన్ జనాల రియాక్షన్ అర్థమైంది. సో ఐ మేడ్ మై పీస్ విత్ ఇట్. అండ్ దెన్ కళ్యాణ వైభోగమే వాజ్ మై హ్యాపీయెస్ట్ ఫిల్మ్ టుడే. I know. True. I made it with such joy. See, again, I didn't have money and we had nothing to make the film with. Nothing. I was like literally peanuts to make the film with. Nothing. But I was having such a blast making that film. I was in total control. There was no fear. భయం లేకుండా తీసిన నా జీవితంలో మొట్టమొదటి సినిమా ఇస్. దానికి కారణం ఏమైంటుంది అనుకుంటున్నావు? అంటే ఒక పెద్ద సక్సెస్ చూసావు, ఒక పెద్ద ఫెయిల్యూర్. ఇంకేముంటుంది ఇంకా మా అయితే కూడా యావరేజ్ వస్తుంది సినిమా. అందుకంటే అంతే కదా, కింద పడ్డాం పైకి లేసాము. సో నో ప్రాబ్లం. జబర్దస్త్ పోస్ట్ జబర్దస్త్ ఎంత గ్రౌండెడ్ అయ్యావు నువ్వు నందిని? గ్రౌండ్ కంటే గ్రౌండెడ్ అయ్యాను, కిందకి వెళ్ళాను, అండర్ గ్రౌండ్ అయ్యాను. అండర్ గ్రౌండ్ అయ్యాను. ఐ థింక్ ఐ వెంట్ త్రూ massive depression for maybe a month or something. But I have wonderful friends, Prema. And I used to just go to my friend's house and there, అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది. షీ 6 years old. her name is Amara. దాన్ని హగ్ చేసుకుంటాను నేను. హగ్ చేసుకుంటే ఐ టు ఫీల్ సో మచ్ వైబ్రెంట్, హ్యాపీ, పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఐ జస్ట్ రీకూప్డ్. ఎప్పుడన్నా ఏడ్చావా? జబర్దస్త్ అయిన 2-3 ఏడ్చుంటానులే, డెఫినెట్గా ఏడ్చుంటాను. బాధ కదా, అంటే మోర్ దెన్ సినిమా హిట్ టు ఫ్లాప్ కంటే కూడా తిట్లు అందరూ. అంటే యువర్ అ ఫ్లూక్ అంటే దేవర్ వెయిటింగ్ అనమాట. అలా మొదలైంది ఒక ఫ్లూక్ అని అనడానికి నేను ఛాన్స్ ఇచ్చాను. దేవుడా అని చెప్పి కొట్టుకున్నాను. సరే అనంటరా బాబు. అయితే జనరల్గా నీకు డిప్రెషన్ గున్నా, ఫ్రస్ట్రేషన్ గున్నా, చికాకు గున్నా, కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా రూమ్లోకి వెళ్ళిపోయి దుప్పటి కప్పుని పడుకుంటావట, నిజమేనా ఇది? నాకు కోపం వచ్చినా ఏడుపు వచ్చినా ఎక్కువసేపు ఉండదు, ఆ తర్వాత పడుకుంటా. నిద్ర ఎట్లా పడుతుంది? నా పడుతుంది. ఐ డోంట్ నో, దేవుడు ఇచ్చిన వరం అనుకోండి. చాలా మంది డిప్రెషన్ ఉంటే నిద్ర రాదు కదా, నాకు విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది. ఇఫ్ ఐఎమ్ సాడ్ ఐ కెన్ జస్ట్ స్లీప్. ఐ జస్ట్ గో టు స్లీప్. టూ మచ్ ఇది. ఇట్స్ ఆసమ్ కదా. రివర్స్ అయితే ప్రాబ్లం. ఐ నో. బట్ ఐ విల్ జస్ట్ గో గెట్ అండర్ మై బ్లాంకెట్, ఒక కామిక్ బుక్ పెట్టుకుంటాను, పడుకుంటాను. అగైన్ నీ మూవీస్లో కళ్యాణ వైభోగం అవ్వచ్చు, లేకపోతే అలా మొదలైన అవ్వచ్చు, ఒకటి క్యారెక్టరైజేషన్ పక్కన పెడితే కొన్ని ఇష్యూస్, పెళ్ళిళ్ళకి ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు, లేకపోతే అమ్మాయి అంటే అమ్మాయికి ఇలాంటి గౌరవం ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక బోధించినట్టు కాకుండా సినిమా ద్వారా ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తూ ఉంటావు. డూ యూ థింక్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ డైరెక్టర్? అంటే ఒక సామాజిక బాధ్యత నిజంగా ఉంటుంది అనుకుంటున్నావా దర్శకుల మీద? ఐ థింక్ సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ షూర్, కానీ మీకు ఒక రీచ్ ఉంది. సో ఐఎమ్ అగేన్స్ట్ గివింగ్ మెసేజెస్ ఇన్ ద సెన్స్, నాకేమనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మన స్కూల్ కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఇది చేయకూడదు, ఇది చేస్తే తప్పు అని ఎవరో ఒకటి చెప్తున్నారు మనకి. టీచర్ దగ్గర నుంచి, పక్కింటి అంకుల్ దగ్గర నుంచి, పాలోడి దగ్గర నుంచి అందరూ ఆయ్ అని చెప్పేవాడే. మళ్ళీ నువ్వు సినిమాకి వెళ్ళి మళ్ళీ వాడు ఆయ్ అని చెప్తే ఎందుకు? సో అక్కడ ఏమైనా స్కోప్ దొరికితే, కావాలని దూర్చను కానీ స్కోప్ దొరికితే, వాట్ ఎవర్ మై థాట్స్ ఆర్ ఆన్ అ సర్టన్ సబ్జెక్ట్ దే టెండ్ టు కమ్. ఇఫ్ ఐ కెన్ get it across to a few people, good. If not, it will just be part of the story. Ante kavalani doorchanu, but I feel there is definitely a social responsibility on filmmakers because mana viewership is large. మీ ఇంట్లో ఏమైనా చేసుకోండి, మీ ఇంట్లో ఏమైనా రాసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఒక వందలాది లక్షలాది మంది చూస్తున్నప్పుడు ఇట్స్ కమింగ్ ఆన్ టీవీ, ఇట్స్ కమింగ్ ఇన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఐ ఫీల్ ద నీడ్ టు బీ లిటిల్ బిట్ రెస్పాన్సిబుల్. I don't like vulgar things in my movie. I don't like heroines exposing. Heroes maybe ఆలోచిస్తున్నాను, but yeah, I don't like heroines exposing. ఇలాంటి కొన్ని ఉన్నాయి నాకు, which I do's and don'ts. Like I said, నీ పర్సనాలిటీ ఎక్స్టెండ్ అవుతుంది ఈ సినిమాలో. సో వల్గర్ మాటలు పెట్టను, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టను, నాకు ఇష్టం లేదు అంతే. సో I see, if you're making a double meaning adult based cinema, do it.
but say it's adult based. You know, when Maruti garu started his career, everybody was scolding him, ee rojullo whatever. I said, what is wrong? ఆయన ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ఒక డిఫరెంట్ టైప్, ఆయన అడల్ట్ సినిమానే చెప్తున్నారు, ఆయన ఇదేదో అందరూ ఫ్యామిలీతో సకుటుంబంగా వెళ్ళి చూడాల్సిన సినిమా నేను ఎప్పుడు చెప్పలేదే. ఇన్ అమెరికా ఆల్సో అమెరికన్ పై అని సిరీస్ ఉన్నాయి విచ్ ఆర్ అడల్ట్ కామెడీస్. దట్ ఈస్ స్లాట్, బట్ ప్యాకేజ్ యువర్ ఫిల్మ్ కరెక్ట్లీ. దట్స్ మై ఓన్లీ పాయింట్. I tend to make universal family films. So అందులో what I believe, certain philosophies, certain do's, certain don'ts, certain things you can think about, అవి పెట్టే ప్రయత్నం చేస్తాను. కృష్ణవంశీ గారితో అన్నేళ్ళు పనిచేసి నీకు ఈ ట్రేడ్ ఎట్లా వచ్చింది? ఆయన విమెన్ని చాలా అత్యద్భుతంగా చూపించడమే కాకుండా చాలా గ్లామరస్గా, చాలా సెన్షియస్గా, సెక్షువల్గా చూపిస్తారు. సెక్షువల్గా చూపించడానికి మేబీ హీఈస్ అ మ్యాన్, సో దట్స్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఎప్పుడు నువ్వు అబ్జెక్ట్ చేయలేదా? ఐ కాంట్ అబ్జెక్ట్, హీస్ అ ఫిల్మ్ మేకర్. అబ్జెక్ట్ అంటే తీయొద్దు అని కాదు, ఒక సజెస్టివ్గా సార్ ఇది మరీ కొంచెం ఎక్కువైందేమో అని చెప్పటం, అలాంటివి నేను నసుగుతూనే ఉంటాను, ఆయన తీస్తూనే ఉంటాడు, అది వేరు. సో లైక్ మురారిలో ఏదో షార్ట్ మీరు సొనాలి రోడ్డు మధ్యలో మహేష్ డ్రీమ్ సాంగ్ సొనాలిది, సో ఇలాగా చీర కొంగు ఇలా తీస్తుంది. సో ఆయన సోనాలికి వెళ్ళి ఆ షార్ట్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు, నన్నేం చెప్పండి, నేనేం చెప్పడం. సో ఐ సెడ్ బట్ వై డస్ షీ హ్యావ్ టు డూ దట్ అన్నాను నేను ఆర్గ్యుమెంట్. అయితే ఆయన అన్నాడు లేదు నా సర్వం నీకు సమర్పిస్తున్నాను. అయితే ఇలా అంటే సరిపోతుంది కదా, కొంగిందు తీయాలన్న. మహేష్ ఏమైనా ప్యాంట్ తిప్పుతున్నాడా అన్న. సీరియస్లీ ఐ మీన్ వై? సో I found it ridiculous. And then he said, you just go and tell her the short. చెప్పేసి వెళ్ళాను సోనాలికి, అంతా షార్ట్ అన్న. వాట్? యా ఎగ్జాక్ట్లీ మై రియాక్షన్ అన్న. I don't know man, it's between you and the director, you want to do it, you do it అన్న. So there'll be some things that I don't like, some things he thinks is poetic. I think it's a gender difference. So yeah, maybe I'll make my heroes do something. చేయించుతావా ఎప్పుడైనా? ఏమో ప్రస్తుతానికి ఇప్పటికైతే నాకు పెద్ద బాడీ వచ్చిన హీరోలు, కానీ ఇప్పుడు మన అబ్బాయిలు కూడా పాపం ఎప్పుతున్నారు కదా చొక్కాలు కదా. ప్రభాస్ అక్కడ కూర్చొని ఎక్స్పోజింగ్ షర్ట్ తిప్పేసి ఇంక నేను షార్ట్ కట్ అని చెప్తాను. వద్దులే అలాంటి డిస్ట్రాక్షన్, వద్దు వద్దు వద్దు, మనం ఇంకా ఫ్యామిలీ సినిమాలు ఇస్తున్నాం, అలా కంటిన్యూ అయిపోదు. ఓకే, కళ్యాణ వైభోగమేలో ఒక ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ రియలీ లైక్ అంటే పర్సనల్గా రాశి క్యారెక్టరైజేషన్. రాశికి అసలు డైలాగులు ఉండవు, కళ్ళతోటే ఎక్స్ప్రెస్ చేసుకుంటూ సినిమా అంతా ఐ థింక్ పోస్ట్ ఇంటర్వెల్ ఎక్కడో ఒకటి రెండు అలా చిన్న చిన్న పదాలు, అది కూడా ఒక 2-3 వర్డ్స్ డైలాగ్స్ ఉంటాయి. అంటే అది కూడా అంటే కాన్షియస్గా చేసిన, అంటే దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద క్యారెక్టర్. సి మాలవిక క్యారెక్టర్ ఏంటంటే అందులో 2 షేడ్స్ ఉంటాయి అమ్మాయిలు. ఒక ఫాదర్ ప్రెజెన్స్లో బాగా అణిగిమణిగి ఉన్న ఒక మదర్ లాగా ఈ అమ్మాయి అయిపోతుంది. షీ బికమ్స్ లైక్ ఎ షాడో ఆఫ్ ద మదర్. ఆ కాలేజ్ బయటకు వచ్చేస్తే కొంచెం కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట, రౌడీ. సో ఈ 2 షేడ్స్ ఉన్న అమ్మాయి ఉంది. ఫస్ట్ షేడ్ వచ్చింది మదర్ దగ్గర నుంచి. సో అలాగ ఒక ఉన్న క్యారెక్టర్. సో ఐ ఫెల్ట్ అండ్ రాజ్ గారు వాజ్ ఎక్స్ప్రెసింగ్ బ్యూటిఫుల్లీ విత్ హర్ ఐస్. సో అంత అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు మాటలు పని లేదు అక్కడ. సో ఆవిడ ఎంత తక్కువ మాట్లాడితే అంత గ్రేస్ఫుల్గా ఉంటుంది, అంత క్యారెక్టర్ పలుకుతుంది అక్కడ. అండ్ వెన్ షీ టాక్స్ దిస్ అ వాల్యూ ఫర్ వాట్ ఎవర్ షీ సేస్. సో ఆ చిన్న రాశి గారికి చెప్పింది ఏంటంటే మీరు చాలా అణిగిమణిగి ఉంటారండి, మీకు మీ కూతురు మధ్యన మాత్రం ఒక చిన్న చిలిపి ఈక్వేషన్ ఉంటుంది. ఆ చిన్న అల్లరి, మీలో ఒకప్పుడున్న అల్లరి ఆ అమ్మాయి ముందే వస్తుంది. సో ఆ కూతురు దగ్గర కూడా భోజనాలు పెడుతుంటే అమ్మాయి చెప్తారు, నాకేం భయమా, మీ ఆయన ముందు నేను కూడా చెప్తానని చెప్పేసి వెళ్ళి అలాగే నాన్నగారు అంటే రాశి గారు అక్కడ చూసి అంటారు అంటది. సో ఆల్ దోస్ లిటిల్ క్యూట్ థింగ్స్ వర్ దేర్ అండ్ రాశి వాజ్ పర్ఫార్మింగ్ లైక్ అమేజింగ్లీ. సో దట్స్ హౌ ద క్యారెక్టర్ వాజ్. సో క్యారెక్టర్ సంగతి పక్కన పెడితే జనరల్గా కూడా యూ హ్యావ్ దట్ అంటే వెరీ ఇంటెన్స్ ఉమెన్ థింగ్ ఇన్ యూ అనుకుంటాను నందిని. అంటే అంటే అఫ్కోర్స్ సి యు ఆర్ అ ఉమెన్, ఐఎమ్ నాట్ సెయింగ్ దాట్. నేనేమంటున్నానంటే ఒక ఉమెన్లో ఉన్న వెరీ వెరీ ఇంటెన్స్ ఇమోషన్స్, ఒక కైండ్ ఆఫ్ ఇమోషన్స్, వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్, అవన్నీ కూడా ఒక్కోసారి ఎక్స్ప్రెస్ చేస్తేనే బాగుంటాయి మోర్ దెన్ డైలాగ్స్. సో అవన్నీ బికాజ్ యూ బీయింగ్ అ ఉమెన్ ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ యూ టు షో దెమ్. అలాంటివి డెపిక్ట్ చేయటం ఇట్స్ పాసిబుల్. సి డెఫినెట్లీ సి లైక్ హౌ మెన్కి కొన్ని ఈజీగా వచ్చేస్తాయి బాయిష్ కైండ్ ఆఫ్ థింగ్స్.
విమెన్కి ఇవి న్యాచురల్గా ఉంటాయి. బట్ ఆల్సో ఐ థింక్ వెదర్ ఇట్స్ వంశీ and another director whom I really like his writing in terms of women in the modern directors is Shekhar Kamala. ఆయన ఫీమేల్ క్యారెక్టర్స్ ఎంత లేయర్డ్గా ఉంటాయంటే నాకు అసూయ పుడుతుంది ఆయన క్యారెక్టర్స్ చూస్తే. అంటే ఆయన క్యారెక్టర్స్ చూస్తే నా ఇంకా అసలు జుజ్జుబి అనిపిస్తాయి నాకు అసలు. ఐ ఫైండ్ దెమ్ జస్ట్ 2-3 డైమెన్షన్స్. ఆ శేఖర్ గారి ఎన్నో లేయర్స్ ఉంటాయి. యునో ఐ అడ్మైర్ దోస్ క్యారెక్టర్స్. అండ్ వెదర్ ఇట్ వాస్ బాపు గారు, విశ్వనాథ్ గారు, దోస్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఫ్యాసినేటెడ్ మీ ఎప్పటి నుంచో. బాలచంద్ర గారు. సో నాకు ఎక్కడో ఐ థింక్ దట్ హిస్టరీ ఆఫ్ సినిమా హ్యాస్ ఆల్వేస్ స్టేడ్ విత్ మీ. సో అదొక ఇన్ఫ్లుయెన్స్ అని అనుకుంటున్నాను నేను. ఇష్టం నాకు బాగా అలాగా. సో అండ్ ఆల్సో వంశీ దగ్గర పనిచేయడం వల్ల ఏంటంటే వంశీ సినిమాలు హీరో సినిమాలు అయినప్పటికీ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అగైన్. ఇఫ్ యూ నోటీస్ ఇన్ వెదర్స్ నేను నేపలాడతా అంతపురం, సో మెనీ ఫిల్మ్స్. అంతపురం సరే ఉమెన్ డామినేటెడ్ ఫిల్మ్, కానీ ప్రతి సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఊరికే వచ్చేసి 2 పాటలు చేసేసి వెళ్ళిపోయేది ఉండదు వంశీ దాంట్లో. ఆ అమ్మాయికి ఒక మొత్తం స్టోరీ ఉంటుంది. సో ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మీ బీయింగ్ అ ఉమెన్ ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఐ ఫీల్ విమెన్ ఆర్ ఇంట్రెస్టింగ్. అసలు అమ్మాయిలే లేకుండా సినిమా తీస్తే ఎంత బోసిగా ఉంటుంది. కరెక్ట్, అంతే కదా. అలాగే అందరూ అమ్మాయిలు పెట్టి ఒకే అబ్బాయిని పెట్టు బాగుంటుంది, అది కూడా బాగుంటుంది కదా. సో విమెన్ బ్రింగ్ కలర్, లైఫ్, ఎమోషన్స్, ఎనర్జీ, మ్యాడ్నెస్, సో మెనీ థింగ్స్. సో తర్వాత కృష్ణవంశీ స్కూల్ నుంచి బయటకు వచ్చేసి నువ్వు సినిమాలు తీయడం మొదలు పెట్టావు. ఆ మధ్యలో కృష్ణవంశీ గారి సినిమాలు ఫ్లాప్ అవ్వడం, ఆయన సినిమాలు హిట్ కాకపోవడం, ఆ తర్వాత ఆయన కొంచెం హీ వెంట్ టు హిస్ కుక్కూన్, హీ వాజ్ లైక్ టు హిమ్సెల్ఫ్. ఆ పీరియడ్ ఎలా ఉంటుంది? అంటే నువ్వు ఎప్పుడన్నా ఆ టైంలో కృష్ణవంశీ గారిని కలిసావా, మాట్లాడావా? ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ వంశీ. సమ్ టైమ్స్ 2 నెలలు మాట్లాడకపోయినా పట్మను మెసేజ్ పెడతాడు, నేను మెసేజ్ పెడతాను. సో నాకేదో వంశీ నుంచి ఇప్పుడు కట్ ఆఫ్ అయినట్టు ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ హిమ్. ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ ఐ విల్ వాచ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. నచ్చకపోతే ఫోన్ చేసి తిట్టేస్తాను నేను. మొగుడు సినిమా నాకు బాగా గుర్తు. అప్పుడే విజయవాడ నుంచి హైదరాబాద్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నైట్ 10:30కి ఫ్రంట్ సీట్ దొరికింది నాకు టికెట్. మా అమ్మని తీసుకొని వెళ్తే చూసి ఎంత కోపం వచ్చింది, ఫోన్ చేసి చడప్పడా తిట్టేసాను నేను. ఏంటంటే ఏంటే నీకు పాపైనా. బట్ ఐ థింక్ ఇట్స్ అ ఫేజ్ ఎవ్రీ టెక్నీషియన్ గోస్ త్రూ. బట్ అకార్డింగ్ టు మీ he's an amazing technician. I've seen him at work and the depth of his thought process, layers and తీసుకొచ్చేది యాక్టర్ నుంచి, the way he makes the actor perform, he's brilliant. His stories sometimes are a hit, sometimes are a miss. Maybe he needed to reinvent himself and I'm hoping now with వచ్చే సినిమాతో చేస్తారని అనుకుంటాను. బట్ నాకు వంశీతో ఎప్పుడు ఈయన హిట్ కొడతాడనే హోప్ ఉంటుంది. నెక్స్ట్ సినిమా ఐ కెన్ నెవర్ రైట్ కృష్ణవంశీ ఆఫ్, హీస్ టూ బిగ్ ఫర్ మీ. వంశీ అలా కొండంత కనపడతాడు నాకు ఎప్పుడు. వంశీకి హిట్లున్నా ఫ్లాప్లున్నా నాకు వంశీ ఎప్పుడు కొండంత కనపడతాడు. సో ఐ ఆల్వేస్ హ్యావ్ ఫేత్ దట్ హీ విల్ మేక్ ఇట్. సో డై హార్డ్ కృష్ణవంశీ ఫ్యాన్. సో అప్పట్లో కూడా దే ఆర్ ఫ్రెండ్స్ నౌ. అంటే అంత రిలేషన్షిప్ పెరిగింది. I'm always there and he's always there for me. So నీ సినిమాలు చూసి ఆయన ఏమంటారు? వంశీ నుంచి నాకు కాంప్లిమెంట్ వస్తే ముందు నేను పడిపోతాను. ఇంతవరకు రాలేదా 3 సినిమా? అంటే ఏదో కాదనుకో చెప్తాడు. అంటే నా ముందు పొగట్టం కంటే మూడో వ్యక్తికి అసలు ఇలాంటి థాట్ మనకు రాదే, అసలు దానికి వచ్చింది చూడు అని చెప్తాడు. ఎవరికో చెప్తారు, అది ఎవరో వచ్చి చెప్తారు మళ్ళీ నాకు. నా ముందు ఇది బాగా తీసావు నువ్వు అంటాడు. He's like those typical, you know, those fathers who tell the kid, okay, you can do, this is decent, but you can do better. He's like that. So he calls me after every film and he'll. అలా మొదలైంది. ఆయన కూడా ముందు చూసారా? అంటే సినిమా రిలీజ్ కాక ముందు చూసి ఏమన్నారు? చూసి ఫస్ట్ 15 minutes, ఫస్ట్ హాఫ్లో 15 minutes బిగినింగ్లో ఎంత తీయగలితే తీసేయమన్నాడు. క్లైమాక్స్ సమ్వేర్ సేవ్డ్ యూ అన్నాడు. ఈ థాట్ ఇట్ వాజ్ ఓకే. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. అవునా? బట్ అలా మొదలైంది. యూనో థింగ్ ఇస్ I didn't think Vamsi will like it at all. I thought he'll hate it. Okay. Because it's not to his meter at all. It's a very mild film. You know, Vamsi's films are very intense and tam jig jig. Correct. It's like ala elipothuntadi. So I didn't think he'll like it at all. So I told Nani, I said, see, even if he doesn't like it, tittina vodu em feel avako. So but he wasn't as critical like so many. Ante antamandi anta tittin tarvata Vamsi cheppindi maaku compliment ఆ టైంకి.
ఈ 12 ఏళ్ళుగా కృష్ణవంశీ గారి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించావా, లేకపోతే 3 సినిమాలు తీసి ఎక్కువ సంపాదించావా? ఐ థింక్ 2 కలిపి అంతే అంటే లేదు 3 సినిమాల్లో కొంచెం ఎక్కువే వచ్చింది, కానీ అలా మనకు ఏమో నేను విన్నది ఏంటంటే నువ్వు మొత్తం డబ్బులు పోయాయని. అసలు నీకు బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇప్పుడు ఓ 50,000 1,00,000 ఉందని నేను విన్నా. 1,20,000 ఉన్నాయి. నీ బ్యాంక్ వాళ్ళు చెప్పారు. అసలే మోదీ గారు వచ్చిన దగ్గర నుంచి అందరు బ్యాంక్ బ్యాలెన్స్ అందరికీ తెలుసు ఇప్పుడు. 1,00,000 రూపాయలు ఉన్నాయి, పర్లేదు బ్యాంక్. బట్ 6 years, ఓకే, 3 films. అందులో ఫస్ట్ ఫిల్మ్కి ఏమొస్తాయి 5 lakhs, ఓకే. దెన్ ఐ థింక్ ఐ గాట్ సమ్ 20 lakhs as remake, 10 lakhs I cleared some loans, 10 lakhs I bought a car. బల్పే అంటే ఇది టూ మచ్. అది నేను చెప్తున్నాను కదా, నాకు నంబర్లకు చిన్నప్పటి నుంచి పడదని చెప్పాను. నంబర్లు పడినోడికి డబ్బులు ఎలా ఉంటాయి చేతిలో. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకి ఐ థింక్ ఐ గాట్ సమ్ 50 or 55 lakhs. బట్ 2 yearsలో ఏముంటాయి ప్రేమ చేతికి? నెలకి 2,000 చొప్పున 2 లక్షల చొప్పున వేసుకున్నా కూడా అయిపోతాయి కదా. బికాస్ నాకు ఓన్ హౌస్ లేదు హైదరాబాద్లో, ఐ లివ్ ఇన్ అ రెంటెడ్ హౌస్. సో ఖర్చులు అయిపోతాయి. అండ్ ఆ తర్వాత నీకేం ఖర్చులు ఉంటాయమ్మా? సిగరెట్లు తాగవు, డ్రింక్, సిగరెట్లు మందు తప్పితే ఏం లేదా ఏంటి? నేను అడుగుతాను. నువ్వేం నువ్వు సిగరెట్లు తాగుగా మందు పెట్టుగా, మరి ఏంటి ఏదైనా ఖర్చు పెడుతున్నావు? అంటే నేను అనేది సిగరెట్లు తాగవు, మందు లేదు, జ్యువెలరీ లేదు, డ్రెస్సులు లేవు, చీరలు లేవు, నువ్వు దేని మీద ఖర్చు ఉంటాయి? ఎలక్ట్రానిక్స్, పెద్ద టీవీ ఒకటి కొన్నాను, ఒక కారు కొన్నాను, ఇలాంటివన్నీ, హెడ్ ఫోన్స్ కొంటాను, ఇలాంటివన్నీ గాలి ఖర్చులు అవుతాయి. సో 2వ సినిమా కూడా అలా, దానివల్ల కూడా సంపాదించుకోలేకపోయావు. 3వ సినిమా కనీసం ఇది కూడా హిట్ కదా. 3వ సినిమా హిట్టే, బట్ see the terms under which I made it was not and I had a flop. We had to get the movie made, so it was not something that I was going to make money on. It was decent, okay, పర్లేదు, అప్పులని తీరిపోయినాయి కదా. సరే, మీ అమ్మ నుంచి ఇప్పుడు వచ్చే ప్రెషర్ ఏమన్నా ఉంది? దేని గురించి? ఇల్లు కొను, లేకపోతే ఇంకో 2 కార్లు కొను? నో కార్లు కాదు, కానీ మా అమ్మ కొంచెం డబ్బులు కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. మై బ్రదర్ ఆల్సో టోల్డ్ మీ హీఈస్ బెటర్ దెన్ మీ అట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో యా, కొంచెం అందరు ఫ్రెండ్స్ కూడా నీకు వచ్చిన డబ్బులు నా చేతిలో పెట్టేసాయి, ఇంకా నువ్వు ఖర్చు పెడతా ఇలా ఉన్నారు అందరూ. సో యా, ఐఎమ్ ట్రైయింగ్ టు బీ లిటిల్ రెస్పాన్సిబుల్ మనీ. సో నందిని దగ్గర వైట్ మనీ లేదు, బ్లాక్ మనీ లేదు. హాయ్ కదా, డిమానిటైజేషన్ నుంచి అసలు ఎంత హాయిగా తిరుగుతున్నాను ఇన్ని సంవత్సరాలు. అసలే డబ్బు లేదు, అయినా ఎంత ట్యాక్స్ కడుతున్నావు అని సిఏతో ఏడ్చిన ఘోరంతా ఇప్పుడు ఏమీ లేకపోయేసరికి అసలు హాయిగా ఉంది. పర్సులో ఎన్ని 500, 1,000 రూపాయల నోట్లు ఉన్నాయి? పర్సులోనా? ఇదిగో నాకు తీస్తున్నాను, నాకు జేబులో. ఐ థింక్ ఐ హ్యావ్ 1,000 rupees. 1,000 రూపాయల నోట్ ఉందా అంటున్నా. 1,000 రూపాయల నోట్లు ఏం లేవు, ఇదిగో ఏం లేవు నా దగ్గర. మరి ఎక్స్చేంజ్ చేసుకోలేదు? ఒక్కటి ఉంది, ఒక్కటి. అది 2,000 రూపాయలు. ఇది కూడా ఎలా వచ్చిందంటే, మొన్న మా పనమ్మాయి తెచ్చిచ్చింది నాకు ఈ 2,000 rupees. ఎందుకంటే తను నేపాల్కి డబ్బులు పంపించాలి. సో దే వర్ నాట్ టేకింగ్ 2,000 rupee notes in Nepal. సో నా దగ్గర ఇంట్లో 1,000 రూపాయలు ఉంటే ఇది ఇచ్చేసి వెళ్ళింది, మీరు ఇది ఉంచండి అమ్మ, నాకు 1,000 రూపాయలు ఇచ్చేయండి. 100 rupee notes ఉన్నాయి నా దగ్గర. సో తీసుకొని వెళ్ళిపోయింది. సో ఇవే ఉన్నాయి. బాగుంది. జనరల్గా నీ అలవాట్లు ఏంటి? బుక్స్ చదవటం, మ్యూజిక్ వినటం, వంట చేయటం. వంట? ఐ కుక్. అంటే ఐ కుక్ సమ్ థింగ్స్, ఫ్యూ థింగ్స్. పాస్తాలు కుక్ చేస్తాను, కొన్ని కూరగాయలు చేస్తాను. సో నా టైప్ వంటకాలు ఉంటాయి, బట్ బాగానే ఉంటాను. అండ్ ఐ గో సైక్లింగ్, ఐ లైక్ టు ప్లే బ్యాడ్మింటన్, స్పోర్ట్స్ సంథింగ్ ఐ లైక్ టు ప్లే. దెన్ మా ఫ్రెండ్స్, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో ఉంటాను, సినిమాలు చూస్తాను, ట్రావెలింగ్, ఇంకేమన్నా మొక్కలు, అంతే. ఫుడ్ ఆల్వేస్ బిగ్ ఫుడీ. అవునా? నాకు పెద్దగా పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ కంటే బండీస్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ బండి బాగుందంటే తప్పని వెళ్ళిపోతాను. అలాగా. సో ఫిట్నెస్ కాన్షియసా కాదా నువ్వు? ఐ ట్రై టు బీ, డిస్పైట్ మై సైజ్ ఐ ట్రై టు బీ. కానీ నేను ఈ మాత్రం ఇలా ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఐ ఆల్వేస్ ప్లేడ్ స్పోర్ట్స్. సో ఇప్పుడు కూడా ఐ కెన్ రన్ 100 meters like pretty fast, decent ga I can run. So I think I'm reasonably fit. I have to get fitter. This year I have made it a goal that I want to drop some weight for fitness. నాకు ఈ సైజు, ఈ షేప్ అనేది ఏం లేదు, కానీ జస్ట్ బీ ఫిటర్. ఓకే. నీ ఫిల్మీ జీవితంలో కొంతమంది వెరీ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు యూ. ఇప్పుడు వాళ్ళతో నీ ఈక్వేషన్స్ ఎట్లున్నాయి? లైక్ నిత్య మేనన్, రోహిణి,
దెన్ రమ్య, నాని, కళ్యాణ్ కోడూర్, లక్ష్మీ భూపాల్, కరెక్ట్ పేర్లు చెప్పాను. సో వీళ్ళందరితో ఇప్పుడు రైట్ నో 1 by 1 హౌ ఆర్ యూ రైట్ నో విత్ దెమ్? వాళ్ళతో నీ బంధం, అనుబంధం, ఫ్రెండ్షిప్? అందరితో బాగానే ఉన్నాను ప్రేమ. సి ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఫ్యూ ఆఫ్ దెమ్ మోర్ రెగ్యులర్లీ, నాట్ ఇన్ టచ్ విత్ అ ఫ్యూ. దట్స్ మోర్, ఐ మీన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. I think all the people who are my age group, I'm more in touch with. It's my generation, so I'm more easy. So Rohini Gani, Kalyan, all these people are, I mean, they have been working with them. Kalyan and Bhupal, I worked with my last film. Bhupal is right now writing dialogues for me. Rohini I'm always in touch with. Nitya, Nani, I'm little bit out of touch with them. But whenever we do meet at functions and all, we say hi, hello. My brother told me one sentence long back, because I'm a very emotional person. I get very attached easily. He said, "You are like a railway station. All your actors are passing trains. Please remember that. Stop trying to hold on to them." అంతేనా? నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. యు ఆర్ అ స్టేషన్. కదే కరెక్టే కదా. నేను ప్రతి సినిమా ఎవ్రీ టైం కొత్త యాక్టర్లు వస్తూ ఉంటారు. సో హీ సెస్, be nice to them but don't get emotionally attached to everybody. So అది నేను కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు. అట్లా ఎప్పుడన్నా ఎమోషనల్గా బాగా అటాచ్ అయిపోయి బాధపడిన సందర్భాలు? రకరకాలు అసలు చాలా సార్లు. బస్సులో అలా మీద చెప్పకుండా ఇన్సిడెంట్? నో, లాట్ ఆఫ్ టైమ్స్. ఇన్సిడెంట్లు ఏం లేదు ప్రేమ. ఎవరు నువ్వు అటాచ్ అవ్వు అని అనరు. బట్ ఐఎమ్ వెరీ బేసికలీ లైక్ దట్. దట్స్ యువర్ నేచర్. ఐ గెట్ వెరీ ఫాండ్ ఆఫ్ పీపుల్ క్విక్లీ. ఐ గెట్ అటాచ్డ్ క్విక్లీ. బట్ రాను నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఐ మీన్ అప్ టు మై జనరేషన్ రిలేషన్షిప్స్ ఆర్ అ సర్టన్ వే. ఆఫ్టర్ మై జనరేషన్ రిలేషన్షిప్స్ ఈక్వేషన్స్ మారిపోయినాయి. అది నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో ఇట్స్ జస్ట్ డిఫరెంట్. ఇట్స్ వాళ్ళు తప్పు నువ్వు రైట్ అనేది కాదు, ఇట్స్ డిఫరెంట్. సో లెర్న్ టు యాక్సెప్ట్ దట్ డిఫరెన్స్. ఎంత చేయాలో అంతే చేయి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, తక్కువ అవసరం లేదు. డోంట్ నీడ్ టు బి రూడ్ టు ఎనీబడి. మరీ అతిగా చేయాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ నీడ్ మోర్ ఫ్రెండ్స్. యూ కెన్ బీ ఫ్రెండ్లీ, డోంట్ కన్సిడర్ ఎవ్రీబడి యువర్ ఫ్రెండ్స్. అంతే డిఫరెన్స్. రమ్యకృష్ణ నీకు 3 AM ఫ్రెండ్ అంట, నేను విన్నాను. రమ్య ఇస్ ఆల్ AM ఫ్రెండ్. ఆల్ AM ఆల్ PM. రాక్షస. ఫోన్ చేసి ఎత్తకపోతే వాయించేస్తుంది, మళ్ళీ ఎత్తలేదని ఫోన్ తట్టేస్తుంది. సో షీ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ అ థింగ్. అండ్ ఆల్సో ఐ కెన్ కాల్ హర్ ఎనీ టైమ్. అండ్ షీ ఇస్ అ వెరీ honest, sincere, open person. And through very difficult times she stood by me, and she's fantastic. కానీ రమ్యని నువ్వు స్క్రాచ్ నుంచి చూసావు. అంటే ఎప్పటి నుంచో స్క్రాచ్ నుంచి ఏం కాదు, తను స్టార్ అయినప్పటి నుంచి నువ్వు తనని చూస్తున్నావు. బట్ అంటే అప్పట్లో సినిమాల్లో చేసే యాక్ట్రెస్లకి ఎలాంటి ఇబ్బందులు, ఇష్యూస్ ఉండేవి, అప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు ఇప్పటి వరకు. అంటే నేను అప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యాను ప్రేమ. సో నాకు అంత అవగాహన లేదు. ఇన్ఫాక్ట్ రమ్య ఐ థింక్ వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ హర్ పీక్ వెన్ ఐ మెట్ హర్. షీ వాజ్ డూయింగ్ ఆహ్వానం అట్ దట్ టైమ్. దట్ ఇంకా పెద్ద ఫేజ్ ఉండింది. ఆఫ్టర్ దట్ ఐ మెట్ హర్. బట్ వెన్ ఐ మెట్ హర్ ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, దిస్ ఇస్ రమ్య కృష్ణ. అండ్ షీ వాజ్ లైక్, ఏ వాటర్ ఐ కమ్ సిట్. నేను అసలు ఎంత మామూలుగా మాట్లాడుతుంది. సో దట్స్ వేర్ ఐ గాట్ ఫ్లోడ్ యాక్చువల్లీ. అంటే షీ ఇస్ వెరీ నార్మల్ and she never talked films to me and we never discussed filmy stuff. We just discussed normal. I said, my God, she's a normal person like me. That's what, worked for me about Ramya. And ippudaithe manam appude actors ibbandulu ani antunnam, they all took it like part of their work. అంటే నేను అలా అంటలేదు. తను నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తను అప్పటి విషయాలు నీతో చాలా షేర్ చేసుకొని ఉండొచ్చు. అంటే హౌ షీ యాక్చువల్లీ ఇవాల్వ్డ్, అంటే యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, తను పడ్డ కష్టాలు కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, ఫేస్ చేసినవి ఏమైనా అలాంటి ఇమోషనల్ మూమెంట్స్ ఏమన్నా గుర్తున్నాయా నీకు? She used to talk about it. Probably better you should talk to her. But the thing about Ramya is, అలాంటి ఇన్సిడెంట్స్ మాట్లాడినా కూడా she spoke about it in such a positive way. అంటే నేను ఎంత కష్టపడ్డాను తెలుసా లైఫ్లో, ఆ ఫీలింగ్ ఇవ్వాల. అప్పుడు ఏం జరిగింది తెలుసా అని చెప్పేది, ఒక సంఘటనలా చెప్పేది. సో షీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అండ్ ఎనీ ఛాలెంజ్, ఏది ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే తన మైండ్ సొల్యూషన్కి వెళ్ళిపోతుంది. దాట్స్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హర్. బాబోయ్ నాకు ఈ కష్టం వచ్చింది అనేది ఉండదు. ఎప్పుడూ నేను చూడలేదు ఆ ఫేజ్ రమ్యలో. ఒకటి వచ్చింది అంటే ఓకే, ఇందులోంచి ఎలా బయటపడాలి. షీఈస్ అ ప్రాబ్లమ్ సాల్వర్. కొంతమంది ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ముందు ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లము, నాకు ఎంత కష్టం వచ్చింది దేవుడా
అని ఫీల్ అవుతారు కాసేపు. రమ్యకి అంత టైం లేదు. ప్రాబ్లం వచ్చిందా, ఓకే ఇప్పుడు నెక్స్ట్ దారి ఏంటి, షీఈ్ లైక్ దట్. So I never found it like such a big catastrophe, you know. One particular incident was, she told me when she was 14, she said she was just out of school and సినిమాలోకి ఎంటర్ అయింది. రాత్రులు లేచి షూటింగ్ చేయడం అలవాటు లేదు కదా పాపం, 9:00కో 9:30కో పడుకునే పాప. సో 3-4 nights కంటిన్యూస్లీ దే వర్ షూటింగ్. సో 5th night షీ వాంటెడ్ టు స్లీప్. ఎక్కడో ఒక ప్లేస్ వెతుకుతుంది స్టూడియో ఫ్లోర్లో పడుకోవడానికి. అయితే అలాగా పైకి వెళ్ళిందంట. పైకి వెళ్ళి ఒక ప్లేస్ అక్కడ పడుకుంటే ఎవరు లేపరని చెప్పేసి వెళ్ళి పడుకుందామని వెళ్ళేసరికి ద సీలింగ్ వాజ్ అ ఫాల్స్ సీలింగ్. షీ డెంట్ రియలైజ్. సో ఆల్మోస్ట్ ఒక 10-15 feet హైట్ నుంచి కింద పడింది అండ్ షీ బ్రోక్ హర్ యాంకిల్. షీ వాజ్ 14 years old అండ్ ఆ ఫ్రాక్చర్ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇట్ వాస్ స్టిల్ నాట్ అండ్ ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్, టుక్ మెనీ months టు హీల్. అయినా కూడా షీ హ్యాడ్ టు కంప్లీట్ ద షూటింగ్. సో ఫర్ 14-year-old కిడ్ టు డూ దాట్, కమిట్మెంట్ ఉండాలి, ఎంత డిటర్మినేషన్, ఎంత స్ట్రెంగ్త్ కావాలి. సో ఫర్ మీ రమ్య ఇస్ అ సూపర్ స్టార్ ఆఫ్ అ పర్సన్ ఆల్వేస్. అయితే కళ్యాణ్ కోడూరుతో నీకు ఒక అద్భుతమైన బాండింగ్ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన మీద నీకు రకరకాల కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. బాండింగ్ ఏంటి, కంప్లైంట్స్ ఏంటి? బాండ్, I think there are lot of similar things we have as people. We're very honest, we're straightforward. మ్యూజిక్ కూడా ఇద్దరికి ఒకే రకమైన, we like similar things. Complaints is that I find Kalyan, he doesn't push himself. I always told him, I said, నువ్వు నాకు మహేష్ బాబు లా కనపడుతూ ఉంటావు, నువ్వు నీకు ఒక కామెడియన్ లా చూసుకుంటావు నేను నువ్వు అని చెప్తూ ఉంటాను. సో ఐ ఫీల్ హీఈస్ నాట్ పుష్డ్ హిమ్సెల్ఫ్ తన ఫుల్ పొటెన్షియల్కి. బట్ దట్స్ ద మెయిన్ థింగ్. మేబీ హీల్ డూ ఇట్ సమ్డే. Maybe his and my music taste matches more for my film and I'll push him out of the comfort zone a little bit. ఇలాంటిది ఒకటి చేయలేదు కదా అని మళ్ళీ తోస్తానట్టు నేను. అంత కళ్యాణ వైభోగంలో పెళ్లి పాట మ్యూజిక్ కోసం ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవలు అయ్యాయట, నిజమేనా? మాకు ప్రతిసారి మ్యూజిక్ గొడవలే అవుతాయి. కళ్యాణ వైభోగంకి యాక్చువల్గా తక్కువనే అయినాయి, తక్కువ. అలా మొదలైంది 10 tunes రిజెక్టెడ్. సో ఈ రాయన్ ఆఫీసర్ ఇదేదో పెద్ద కుట్ర జరుగుతుంది నన్ను తీసేయడానికి అని చెప్పేసి అలిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను వెళ్ళి బతిమలాడి బాబు బాబు అని చెప్పి పిలుచుకొచ్చి చాలా జరిగిన స్టోరీ. ఫర్ కళ్యాణ వైభోగమే యాక్చువల్లీ ట్యూన్స్ రిజెక్ట్ అవ్వాల, బికాస్ వీ డిస్కస్డ్ అ లాట్ అండ్ చాలా మాట్లాడుకున్నాం ఒక్కొక్క సాంగ్ ముందు. సో మహా అంటే 1-2 ట్యూన్స్ ఇటు అటు అయినాయి కానీ బట్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ ఎవ్రీథింగ్ గాట్ ఓకే. అంటే నేను చెప్తున్నాను కదా, కళ్యాణ వైభవం భయం లేకుండా చేసిన సినిమా, మేము అందరం ఇష్టపడి చేసిన సినిమా. అందరికీ ఇప్పుడు మనం అందరం ఒక టీం, మనం బాగా ఇష్టపడిన ఒక కథ ఉంది, దీన్ని ప్రేమించి తీద్దామని చెప్పి చేసిన సినిమా. సో కళ్యాణ వైభవమే పెళ్లి పాట మేము అందరం భయపడ్డాం ముందు. ఎందుకంటే ఒక మంచి పెళ్లి పాట అంటే అక్కడ 2 పెద్ద కొండల్లాగా బాపు గారి పెళ్లి పుస్తకం పాట ఉంది, మురారి పాట ఉంది. బాబోయ్ ఇంకేం తీస్తాం మనం. సో వి సెడ్ ఓకే సరే ఇజ్జత్ కా సవాలే, పెద్ద పాటలు ఉన్నాయి అక్కడ, కొంచెం పర్వాలేదు మర్యాదగా పక్క సందులోంచి వెళ్ళిపోగలగాలి అని చెప్పి తీసాము. అండ్ వీ didn't have a big budget. In fact, I think a chunk of the budget in the film went for the song. అయినా కూడా ఇట్ వాజ్ లెస్, వెరీ లెస్. సో ఎలా చేయాలంటే మేము అన్నాం, ఇప్పుడు మనం ఎంత గ్రాండియర్గా చూపించలేం కానీ అందంగా చూపించేద్దాం, సోల్ పెడదాం అండ్ ఎమోషన్ పెడదాం. సో దిస్ ఇస్ వాట్ వీ కన్క్లూడెడ్. సో స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ వీ డిస్కస్డ్. వాట్ షుడ్ ద చరణం హ్యావ్, వాట్ షుడ్ ద పల్లవి హ్యావ్. కళ్యాణ్ కెప్ట్ టాకింగ్ టు మీ, అంటే నీకు ఎలా కనపడుతుంది, ఏం ఎమోషన్ కనపడుతుంది ఇందులో అని చాలా డిస్కషన్ జరిగింది. సో ఫర్ ద పల్లవి ఐ టోల్డ్ హిమ్, పెళ్ళి అంటే సందడి, ఒక ఆహ్లాదంగా ఆనందంగా ఉన్న వాతావరణం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్లో 3 ఉంటారు అనుకో, పెళ్లి టైంలో 15, 20, 30 మంది ఉంటారు. అందరూ అదే ఫ్లాట్లో ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు, చోటు ఉండదు, ఇంత కూడా ప్లేస్ ఉండదు, ఎవరికి ప్రైవసీ ఉండదు, కానీ అందరూ హ్యాపీగా ఉంటారు. బికాస్ అందరు ఎంతసేపు తర్వాత కలుస్తున్నాం, కలెక్టివ్ ఎనర్జీ, ఆ కలరు, వైబ్రేషన్ ఉంటుంది. సో ఐ సెడ్ ఆ సందడి ఉండాలని. ఓకే ఫస్ట్ చరణంలో ఏం చేద్దాం అంటే, పేరెంట్స్కి పెళ్లి చేసేటప్పుడు ఆనందంతో పాటు ఒక చిన్న భయం ఉంటుంది. ఆ భయంతో కూడిన ఆశీర్వచనాలు ఉంటాయి. నా మావాడు పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడు ఈ జీవితం ఎలా ఉంటుందో, నాకంటే బాగుండాలి వీళ్ళ లైఫ్ అని ఒక ఆశీర్వచనం ఉంటుంది, ఒక చిన్న భయం ఉంటుంది. నాన్న నువ్వు ఇంకో ఇంటికి వెళ్తున్నావు అని ఆడపిల్లకి చెప్పడం, నువ్వు ఇలా నడుచుకోవాలని చెప్పడం. సో ఇవన్నీ ఉంటాయి అందులో. సో లెట్స్ బ్రింగ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఎమోషన్స్ ఇన్ దట్. మరి సెకండ్ చరణం ఏం చెప్దాం అంటే, పెళ్ళి అంటే ఏంటి,
సెంట్రల్ కాన్సెప్ట్ అని, ఆత్మ ఏంటి, సోల్ ఏంటి, తత్వం ఏంటి అని, ఆ రిలేషన్షిప్ గురించి, ఆ పవిత్రత గురించి మాట్లాడదాం, ఆ బంధం ఇంపార్టెన్స్ మాట్లాడదాం, బికాస్ దట్స్ క్రూషియల్ ఫర్ ద ఫిల్మ్ అని చెప్పి వి వెంట్ లైక్ దట్. సో భూపాల్ యాక్చువల్లీ రోట్ చరణాలు ఫస్ట్ రాశాడు, బికాస్ ఈ సైడ్ ఆ పల్లవి ఈజీ రాయటం, ముందు చరణాలు రాయాలి, చరణాలు అది టెన్షన్, ముందు డిఫికల్ట్ పార్ట్ అయిపోతే ఇది వచ్చేస్తుందని చెప్పి హీ రోట్ ది చరణాలు. వన్స్ కళ్యాణ్ ఆ ట్యూన్ చేసేసరికి భూపాల్కి ద వే హీ పుట్ ఇట్ వీ జస్ట్ న్యూ. ఇంకా వాళ్ళు పాట చేసిన తర్వాత ఇంకా నాకు భయం వచ్చింది, అంటే చాలా బాగా రాశారు, తీశారు, ఇప్పుడు నేను తీయాలి దాన్ని. సో దెన్ ఐ డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్, అంటే ఎవ్రీ షార్ట్ వాట్ షుడ్ బి దేర్ లిటరలీ ఆలోచించి దెన్ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ డౌన్. దెన్ ఇది చిన్ని మాస్టర్ తీస్తేనే బాగుంటుందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి, మీరు ఎలాగైనా రావాలి మాస్టర్ అని చెప్పేసి, పెళ్లి పాట తీయాలి, 3 days 3.5 days ఉన్నాయి, 3.5 days అని తిట్టాడు. ఆ ఈజీ పాట అయితే మీరు ఎందుకండి, మరి నేనే తీసుకుంటాను, కొంచెం కష్టమైతే కదా మీరు రావాల్సింది, పెద్ద జోదా అక్బర్లు తీస్తారు, ఇది చదివాను. ఆయన ఈజ్ వన్ మోర్ పర్సన్ ఐ హావ్ రైట్ ఓవర్, వేసాలే ఎప్పుడు ఇదే టెన్షన్ నేను అని చెప్పేసి ఆయన. దెన్ వీ డిడ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ వర్కింగ్ అంబియన్స్ డ్యూరింగ్ దట్ పెళ్లి సాంగ్. ఎవ్రీబడి అంటే లిటరల్గా ఒక ఇంట్లో అందరు ఎలా ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాశి గారికి ఐశ్వర్య నీడెడ్ సమ్ నగ, రాశి గారు మీ దగ్గర ఇదేమైనా ఉందా అంటే ఆవిడ ఇవ్వటం, మాలవిక చీర కట్టాలంటే ఐశ్వర్య వెళ్ళటం. సో ఇట్ వాజ్ లైక్ హౌస్ హోల్డ్, ఇట్ వాజ్ సో క్యూట్. అండ్ శౌర్య సాంగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మకి ఫేస్ టైం చేసి, అమ్మ ఐఎమ్ వెరీ సారీ నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటా, రాక్షసుడు. దెన్ అప్పుడు తిప్పి, లేదమ్మా నందిని గారి షూటింగ్ లో ఉన్నా అని చెప్పి. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ అంబియన్స్, వీ వర్ ఆల్ రియలీ ఎంజాయింగ్ ఇట్. నువ్వు రాసే ప్రతి కథ, నువ్వు తీసే ప్రతి సినిమా ముందు రాసే కథ మాత్రం నువ్వు రాస్తావు, కానీ డైలాగ్స్ స్క్రీన్ పే కూడా నువ్వే రాస్తావు, బట్ డైలాగ్స్ దగ్గర మాత్రం యూ టేక్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ లక్ష్మీ భూపాల్, ఆయనే మొత్తం రాస్తారు. కానీ పాటలు కూడా ఆయనతో రాయించడానికి కారణం ఏంటి? అలా జరిగింది బికాస్ ఫస్ట్ సినిమా కూడా రాశాడు నాకు, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. అంటే భూపాల్ హీ నోస్ ద స్టోరీ ఇన్సైడ్ అవుట్, క్యారెక్టర్స్ తెలుసు. సో నా సినిమాలో ఏంటంటే కథ కట్టు సాంగ్ అని ఉండదు, ఆ సాంగ్ కూడా పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఆ సాంగ్లోని భాష కానీ గ్రామర్ కానీ ఇందులోంచి పుట్టుకొచ్చేది. సో ఐ ట్రైడ్ ఇట్ అవుట్ ఫర్ అలాముద్దీన్ అండ్ ఐ లైక్ వాట్ హీ రైట్స్. సో వీ ట్రైడ్ ఇట్. కళ్యాణ వైభవంలో ఒక సాంగ్ రాశాడు, మళ్ళీ నెక్స్ట్ అలా ఇట్ వెంట్ ఆన్. ఆల్మోస్ట్ మధ్యలో ఒక సాంగ్ ఆల్మోస్ట్ అలా బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది వీటి దగ్గరికి, అంతే. పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు తీయాలని ఎప్పుడు అనిపించలేదా నందిని? ఎందుకు అనిపించదు, ఫ్యూచర్ లో ఎప్పటికైనా ఎందుకు అనిపించదు? మొన్న ఏదో ఇంటర్వ్యూ ఫేస్బుక్ లో ఏదో జరుగుతుంటే, మీరు పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు తీస్తారు అంటే నేను అన్నాను, మనం పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడమ్మా, ఆయన డిసైడ్ అవుతాడు, నేను పలానా వాళ్ళతో తీస్తానని చెప్తే పిలుస్తారు, ఎక్కడ ఉన్నాను అన్నా. లేకపోతే నేను అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టోరీ చెప్తున్నాను, బాబు పవన్ కళ్యాణ్ గారు నేను కథ చెప్పాలంటే రెండే అంటాడా? పవన్ కళ్యాణ్కి ఏదో సినిమా నచ్చి నందిని బాగా తీసింది పిలువ అంటే అప్పుడు వెళ్ళాలి. సో ద థింగ్ ఈస్ ఐ లవ్ ఆల్ ద బిగ్ స్టార్స్. నో, ఇట్స్ నాట్ అబౌట్ లవింగ్. బిగ్ స్టార్స్ ఒక ఇమేజ్ అనేది ఉంటుంది, దాన్ని నీ సినిమాలో నిజంగా తీసుకురాగలవా? రైట్ నా నేను జిమ్కి వెళ్తున్నాను, బిల్డప్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ ఇమేజ్ మొయ్యాలి నేను. మసిల్స్ పెంచుకొని ఒక 2 హిట్లు వేసుకుంటే మళ్ళీ. అంటే ప్రాబ్లం ఏంటంటే ప్రేమ, దేర్ ఆర్ సో మెనీ boundaries that are there which limit you for a big star. Fans have so many expectations. So ఒక హీరో ఇంట్రడక్షన్ సీక్వెన్స్, ఒక ఫైట్, నా సినిమాలో హీరో టూమని వచ్చేస్తాడు, లల్లి వచ్చేస్తాడు. సో నేను అలా మహేష్ బాబుతో సినిమా చూసి, మహేష్ బాబు పాపం ఒక డోర్ చేసి చెప్పండి అని చెప్తే ఇంట్రడక్షన్ కొడతారు పట్టుకొని. సో there's a certain image, there's a certain thing. So maybe if one day there's a story, ఇప్పుడు షారుఖ్ ఖాన్ did Dear Zindagi, yeah, now I can't think of another, maybe Venki or somebody will do it now. I can't think of actors here, maybe Venki and Nag will do it now, but ఇప్పుడు ఉన్న current crop of actors, I can't imagine Mahesh or somebody doing a Dear Zindagi kind of story, because హిందీలో you're catering only to multiplex audiences. ఇక్కడ రియాలిటీ ఏంటంటే వీ హ్యావ్ టు కేటర్ టు బీ సెంటర్, సి సెంటర్, ద డైనామిక్స్ వేరుగా ఉన్నాయి. సో అక్కడ మీకు ఓన్లీ మెట్రో ఆడియన్స్ ఒకటే ఉన్నారు, విచ్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. ఇక్కడ వీఆర్ కేటరింగ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. సో మేబీ సమ్డే ఏదన్నా ఒక కథ అలా కలిసి వస్తే ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు డూ విత్ అ బిగ్ స్టార్. మేబీ
somewhere between that kind of cinema and my kind of cinema ఒక బ్రిడ్జ్ లాంటి ఒక రావచ్చేమో. బట్ ఈ బిగ్ స్టార్స్ లో బన్నీ నీకు చాలా క్లోజ్. సో కొంచెం స్కోప్ అక్కడి నుంచి ఏమన్నా ఉండొచ్చా ఎప్పటికైనా? అంటే మిగతా వాళ్ళని ఇప్పుడు ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వడం. దేర్ ఈస్ ఆల్వేస్ స్కోప్. సినిమా అదే గొప్పతనం. నీకు ఆస్కర్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉందంటే ఎస్ ఉంది, ఎప్పుడూ ఉంది. బన్నీ నేను అసలు ఫస్ట్ ఇండస్ట్రీలో ఏ సినిమా చేయకముందే నా కథలు విన్నాడు. సో ఐ థింక్ దట్ డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ మీ. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, రాఘవేంద్రరావు గారి కంపెనీ, దే ఆర్ ఆల్ హోమ్ బ్యానర్స్ ఫర్ మీ. అంటే నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను అరవింద్ గారికి ఫోన్ చేసి సార్ ఒక కథ ఉంది వినండి సార్ అంటే వినేస్తారు. బన్నీకి చెప్తూ వింటాడు. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఐ థింక్ ద ప్రెరోగేటివ్ ఇస్ దేర్ ఆన్ మీ టు టేక్ అ స్టోరీ దేర్. ఐ వాంట్ టు డూ. అంటే తప్పు అవుతుంది నేను బన్నీతో సినిమా చేయకపోతే. బిఫోర్ ఐ ఫినిష్ మై కెరియర్ ఆర్ hang my boots up, I have to do a film with Bunny. Antena? Definitely, I have to do it. And I want to do a film with Mahesh also. He's an absolute sweetheart. I worked with him for Murari. Manchi person, wonderful human being, and very, very nice person. So, ఏమైనా గుర్తున్నాయా some kind of good memories with him during Murari? మీ ఇద్దరి మధ్య ఏమైనా ఇంటరాక్షన్ జరిగింది? చాలా. I used to talk to Mahesh every day. I mean, రోజు అప్పుడే ఐ థింక్ కొన్ని రోజుల తర్వాత మేము కొంచెం క్లోజ్ అయ్యాము. ఫస్ట్ నేను వెళ్ళి అందరూ మహేష్ని, వాసు వీళ్ళందరూ బాబు షార్ట్ రెడీ అనేవాడు. నేను బాబు అని ఎందుకు పిలుస్తాను? నేను వెళ్ళి మహేష్ షార్ట్ రెడీ అన్నాను. బికాస్ మహేష్ వాజ్ మై ఏజ్. ఇఫ్ ఇట్స్ వెంకీ ఆర్ సంథింగ్, వెంకీని కూడా నాకు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు వెంకీ తెలుసు కాబట్టి ఐ స్టిల్ కాల్ హిమ్ వెంకీ. ఐ డోంట్ సే సార్. సో మహేష్ని నేను మహేష్ షార్ట్ రెడీ అన్నాను. అంటే వెళ్ళాడు. తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చి అడిగాడు, అందరూ వచ్చి బాబుకి ఇవ్వంటే నువ్వేంటే వచ్చి మహేష్ అని అన్నావు. అయితే ఏంటి మరి వచ్చి బాబు, బేబీ, బుజ్జి అని చెప్పేది పక్కన నవ్వేశాడు. సో వీ హ్యావ్ అ వెరీ ఫన్ రిలేషన్షిప్ విత్ మహేష్. సో బాగా ఆట పట్టించేవాడు. ఐ టు కాల్ హిమ్ హేష్ అండ్ టు కాల్ మీ ఈని. హేష్ మహేష్ని హేష్ చేశాను, నందిని ఈని చేశాడు. సో సాప్ హేష్ అంటే సాప్ ఈని అంటాడు. Sweetheart, very nice guy. And చిరంజీవి గారిని ఎప్పుడు కలిసావా? చిరంజీవి గారు అంటే నుంచుంటాను నేను. I freeze when I see చిరంజీవి. అదేంటి అంటే చిరంజీవి గారు is like a demigod. ఓకే. చిరంజీవి గారు, దెన్ I met పవన్ కళ్యాణ్ గారు once in Bangkok ఎయిర్పోర్ట్ లో. ఆయన అలా ఉన్నారు, నేను దూరం నుంచి చూస్తున్నాను. నేను అప్పుడే అలా మొదలైంది, రిలీజ్ అయిపోయింది. సో గోపి గారు హీ వాజ్ అ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. సార్ కళ్యాణ్ గారిని కలిసావా అంటే లేదండి. So he took me, introduced me, I shook hands, I was just watching him like this. హలో అండి, మీ సినిమా చాలా బాగుందంట, చూడలేదు, చూస్తాను. నైస్గా మాట్లాడారు. సో ఐ డోంట్ నో, ఐ థింక్ బికాస్ ఐ వర్క్ విత్ మహేష్ ఇట్స్ మోర్ అ ఫ్రెండ్లీ ఈక్వేషన్. తారక్ ఇస్ అగైన్ గ్రేట్. అండ్ వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు నాకు. రాఖీ ఎప్పుడు అంటే తారక్ నేను వర్క్ చేయడం కంటే ఐ మెట్ హిమ్ ఇన్ ఫ్యూ సోషల్ ఒకేజన్స్. అండ్ తారక్ ఇస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అన్ని మాట్లాడేస్తాడు హ్యాపీగా, ఏంటక్క అంటాడు. సో హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. మహేష్ అగైన్ బ్రాట్. అంటే మహేష్ విపరీతమైన అల్లరి చేస్తాడు, అది కనిపించదు అసలు. ఫ్రంట్లో అలా స్ట్రైట్ ఫేస్ పెట్టుకుంటాడు కానీ విపరీతమైన అల్లరి. ఓకే. అండ్ బట్ పవన్ కళ్యాణ్, చిరంజీవి and all, I'm like, sir. What about Charan and Prabhas? I never met, I think I met Charan once. He was perfect gentleman. Prabhas, I'm like, I become like one 16-year-old teenager. Only someone could move you. అంటే నందిని అనే ఒక మనిషి మనసును కదిలించిన చాలా మంది ఉన్నారు, పెద్ద లిస్ట్ యాక్టర్స్ చాలా ఉన్నారు. ఒక 10 పేర్లు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రభాస్. అంటే see, I can't have a crush on Mahesh because he is my friend. Okay. తారక్ అక్క అనేసాడు. Then బన్నీ ఎప్పటి నుంచో I have. Bunny is buddy. Then ఇంకెవరు ఉన్నారు? So Prabhas is the బాహుబలి. So how is Prabhas to work with? చక్రం సెట్ కి పర్టికులర్ గా ఒక రోజు ప్రభాస్ చూడడానికి వెళ్ళాను. వంశీని ఎంత తిట్టుకున్నాను, ముందే చేయొచ్చు కదా ప్రభాస్. సో అప్పటి నుంచి ఉందన్నమాట ప్రభాస్ మీద హ్యూజ్ క్రష్ ఆన్ ప్రభాస్. అండ్ నీ కన్ను ఆయన మీద పడిందని తెలుసా తెలీదా ప్రభాస్ కి? వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసు. ఎందుకు బెదర్ కొట్టడం, మళ్ళీ నేను వెళ్ళి కథ చెప్తే భయపడి చేయడం. ఓకే.
in Hollywood, in Bollywood, I like Farhan Akhtar. Huge crush on Farhan Akhtar. I was very happy when I heard he got divorced recently. ఇది ఎక్కడ శాడిజం అంటే అంతా ఒకే ఏజ్ గ్రూప్ కదా, ఎక్కడ కలిసి ఒక ఛాన్స్ ఉంటుందేమో ఆశ దురాశ ఇలాంటివి. ఐ థింక్ ఫర్హాన్ అఖ్తర్ ఇస్ వెరీ క్యూట్ లుకింగ్. దెన్ ఇంకెవరు, జాన్ అబ్రహాం ఐ లైక్. ఇలా ఏదో ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. జనరల్గా ఇప్పటివరకు నేను చూసినవి ఏంటంటే, నువ్వు అందరూ నీ హైట్ కంటే కొంచెం ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళని ఇప్పుడు పేర్లు చెప్పావు. ఫర్హాన్ అఖ్తర్ తప్ప, అదే అంటున్నా, ఫర్హాన్ అఖ్తర్ తప్ప. ఫర్హాన్ నా హైటే ఉంటాడు. నీ హైట్ ఉంటాడు అనుకుంటా. బాగానే ఉన్నాడు కదా, లేకపోయినా పర్లేదు, నేను కొంచెం అలా కూర్చుంటాను. He's very funny and he's cute. And I also have a huge crush on Shah Rukh. I was working with him for Shakti. Oh, Shah Rukh was అంటే పర్ఫెక్ట్ చార్మర్ అనమాట, నవ్వుతాడు మాట్లాడు. అండ్ వాట్ ఐ లైక్ అబౌట్ షా రూఖ్ అంటే, పెద్ద సూపర్ స్టార్ కదా, ఇలా దువ్వుతూ బ్రష్ కింద పడింది, పక్కనే ఇటో 4 అటో 4 స్టాఫ్ ఉన్నారు, సూపర్ స్టార్, ఎవడు కదలలేదు. షా రూఖ్ అలా వంగి బ్రష్ తీసుకొని దులిపేసుకొని మళ్ళీ చేసుకున్నాడు. ఇట్ వాస్ సో నార్మల్ అండ్ నైస్, ఇట్ వాస్ సో ఆసమ్. అండ్ శక్తి అప్పుడు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, అంటే ఇలాంటి కొన్ని డ్రీమ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అనమాట. నాకు వైరల్ ఫీవర్, అది కూడా అయింది విత్ కరిష్మా, మీ షారుఖ్, ఆల్ వి హ్యాడ్ డిన్నర్. ఓకే, సో శక్తి షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు ఫుల్ ఫీవర్ అయితే 4-5 రోజులు ఐ వాజ్ లిటరలీ లైక్ పాసింగ్ అవుట్. సో 4 రోజుల తర్వాత ఐ కేమ్ బ్యాక్ ఆన్ టు ద సెట్. అయితే నైట్ షూటింగ్ జరుగుతుంది, ఆ క్యామెల్స్ మధ్యలో షారుఖ్ దాక్కునే లేప్స్. సో వంశీ చూసి, ఎందుకు వచ్చావు, జ్వరం కదా నీకు అన్నాడు. అంటే బెటర్ అండ్ బోర్ కొడుతుంది, కాసేపు ఉండి వెళ్తాను అంటే, తొందరగా వెళ్ళిపో, అసలే నీరసంగా ఉన్నాం అని తిట్టాడు వంశీ. సరే అని చెప్పి, నాకు 4 days ఐ డెంట్ డూ ఎనీ వర్క్, ఐ వాస్ గెటింగ్ బోర్డ్. సో నేను వెళ్ళి లొకేషన్లో ఏదో పొజిషన్ మారుస్తున్నా, క్యామెల్స్ ఇటు టు ద థింగ్, ఇట్లా పెద్ద కటర్ బోర్డులు ఉన్నాయి అండ్ ఓపెన్ ప్లేస్. ఆ గాలితోటి వన్ కటర్ బోర్డ్ అండ్ కటర్ బోర్డ్కు ఇలా నట్టు ఉంటుంది, పడి టప్మని ఇట్ హిట్ మీ ఆన్ మై హెడ్ హియర్. ఓకే, ఆ హైట్ నుంచి. సో ఐ పాస్డ్ అవుట్. అంటే ఇట్ హిట్ మీ ఫ్రమ్ అ హైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 feet. సో ఆ ఇంపాక్ట్ తోటి ఐ జస్ట్ కొలాప్స్డ్. కళ్ళు ఓపెన్ చేస్తే అసలు ఇది సినిమాటిక్. అసలు షారుఖ్ ఖాన్ ఇలా ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఇలా ఉండి బ్యాండేజ్ పట్టుకున్నాడు నాకు. పుట్ట బ్యాండేజ్, ఐ వాజ్ బ్లీడింగ్. సో నాకు బ్లడ్, పెయిన్, బ్యాండేజ్, తొక్క షారుఖ్ ఖాన్ ఇక్కడ. ఓ మై గాడ్, హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. షారుఖ్ అయ్యి ఓకే అంటే, దెన్ వచ్చి వాసు లాక్కెళ్ళి కాసేపు ఉండనే కదా తీసుకెళ్ళి, ఆ తర్వాత 5-6 కుట్లే సరే, ఏం గుర్తులేదు. షారుఖ్ ఖాన్ అలా యా, వంశీ పుణ్యాన అని అది కూడా జరిగిపోయింది. మొత్తానికి యు ఓ లాట్ వంశీ అన్ని రకాలుగా. ఎస్ కదా, నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ కెరియరే కాకుండా ఇలా నీకు మధ్య మధ్యలో స్మాల్ ప్లెజర్స్ కూడా. హీస్ మై గూగుల్ మ్యాప్. ఎటు వెళ్ళాలన్నా గూగుల్ చెప్తా ఉంటుంది, గో స్ట్రైట్, టేక్ అ లెఫ్ట్ హియర్. సో హీస్ మై జీపీఎస్ మ్యాప్. అంతేనా? ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేయబోతుంది? విత్ మై న్యూ కొండ, విజయ్ దేవరకొండ. న్యూ కొండ, పెళ్లి చూపుల కొండ, కళ్యాణ వైభవం తర్వాత పెళ్లి చూపుల హీరో తోటి ఇంకో సినిమా. ఓకే, సో యా, డూయింగ్ ఇట్ విత్ విజయ్ అండ్ ఇట్స్ అ కామెడీ. అంటే నేను యాక్చువల్గా ఐ వాస్ ప్లానింగ్ అ సీరియస్ లవ్ స్టోరీ టు డూ ఆఫ్టర్ దిస్, కానీ నా ఫ్రెండ్స్ అందరు తిట్టారు. అంటే సి వెరీ ఫ్యూ డైరెక్టర్స్ డూ గుడ్ న్యాచురల్ కామెడీ అండ్ అందరు నీ కామెడీ ఎంజాయ్ చేస్తారు, వై డోంట్ యూ డూ 1-2 more కామెడీస్ దెన్ డూ అ లవ్ స్టోరీ అని అన్నారు. సరే ఓకే అని చెప్పి, it's a fun film. So after Kalyana Vaibhagame also, lot of youngsters came to me and said, ma'am, we really like Kalyana Vaibhagame, can you out and out comedy cheyandi ma'am? And so I said okay. So yeah, looking forward to. Who is the producer going to be? Producer, I think there are a lot of speculations and names going around. I will have the announcement out soon. నేను విన్నది త్రివిక్రమ్ అని విన్నాను, కరెక్టేనా? Trivikram is not the producer. Trivikram is connected to the film, let me say. He's not the producer. వస్తుందిగా అనౌన్స్మెంట్ అన్ని వచ్చినప్పుడు. త్రివిక్రమ్ బాగా తెలుసా నీకు, నందిని? యా, త్రివిక్రమ్ అండ్ మీ హ్యావ్ బిన్ ఫ్రెండ్స్ సిన్స్ సముద్రం డేస్. సముద్రంలో మేమిద్దరం అసిస్టెంట్ డైరెక్టర్లు. ఓ, సో ఓకే.
అప్పటికి శ్రీను, నాకు ఇప్పటికీ శ్రీను అంతేనా? అంతే. అప్పటి శ్రీనుకి ఇప్పుడు శ్రీనుకి ఏం తేడా లేదు. ఈజ్ ద సేమ్ గై, సింపుల్, స్వీట్, ఫన్నీ. వాట్ యు లైక్ ఇన్ హిమ్? అంటే నేను అనేది ఆయన డైరెక్టోరియల్ స్కిల్స్ కావచ్చు, ఆయన స్క్రిప్ట్, ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్, వాటి గురించి అడుగుతున్నా ఎక్కువగా. అన్నిటికీ మించింది ఐ లవ్ శ్రీను ద పర్సన్. అవునా? ఈజ్ అ వెరీ సింపుల్ గై. ఆ సింప్లిసిటీ ఎక్కడికి పోలా. అండ్ విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, వాస్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, చాలా గొప్ప ఫిలాసఫీని చాలా సింపుల్ వర్డ్స్లో చెప్తాడు. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్. అండ్ ఈజ్ వెరీ సింపుల్. ఏది కాంప్లికేట్ అవ్వదు సీన్ దగ్గర. ఏది మాట్లాడినా టిక్ 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 మన సింప్లిఫై చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ జబర్దస్త్ తర్వాత he was one of the people I went to and spoke to, and he set my mind right in many ways. He uncomplicated a few things. He said నీకు అనవసరమైన లగేజ్లు మొయ్యకు, simplify it, and he gave me a pep talk also. సో నేను ఎప్పుడు అంటే మేము ఏదో రోజు మాట్లాడుకునే ఫ్రెండ్స్ కాదు, బట్ వెన్ ఎవర్ ఐ టాక్ టు హిమ్ ఇట్స్ ద సేమ్. నాకు అప్పుడు ఆ 15 years బ్యాక్ మేము ఎలా మాట్లాడుకునే వాళ్ళం, అప్పుడు మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆ భీమ్లీ బీచ్లో తిరుగుతూ అలా బోల్డ్ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ సునీల్, ఐ థింక్ ఫస్ట్ టైం మన హీరో సునీల్ నన్ను చూసినప్పుడు సీనుని కొట్టేస్తున్నాను నేను, పొటవ తెగ ఇరిటేట్ చేసేవాడు నన్ను కావాలని. ఈ గిల్లుతాడని చెప్తాం కదా, మాటలతో గిల్లేవాడు, రెచ్చగొడతాడు. నేను అలిగి వెళ్ళిపోతే ఏదో ఒకటి చెప్తాడు ఇరిటేట్ చేయడానికి, టైం పాస్ అంతే. సో ఇస్ టు గెట్ సో యాంగ్రీ, తను చెప్పే మాటల్లాగా నాకు రావబట్టి కొట్టేసేదాన్ని, రెడ్ అయిపోయాడు. సో ఫస్ట్ టైం 5:30 in the morning ఐ థింక్ సునీల్ స్వామి బీటింగ్ శ్రీను అప్పం, భయపడ్డాడు. సునీల్ ఇప్పటికీ అంటాడు మిమ్మల్ని చూసినప్పుడు అలా ఫస్ట్ ఇమేజ్ వస్తుంది. బట్ ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సక్సెస్ హ్యాజంట్ చేంజ్డ్ హిమ్ ఎట్ ఆల్. వెరీ గ్రౌండెడ్, వెరీ అసలు ఒక యోగిలాగా ఉంటాడు, బైరాగి. ఈ డబ్బు ప్రపంచం, మాయా, ఈ సినిమా ప్రపంచంలో ఉన్న ఒక యోగి సీను. నందిని, నాకు ఒక్క విషయం అడగాలని ఫస్ట్ నుంచి, అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అనుకుంటున్నాను. నువ్వు జేఎన్యూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చేసావు, అంతర్జాతీయ రాజకీయాలు. అసలు రాజకీయాలు అంటే ఇష్టమా? ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తావా? అందుకే చదువుకున్నాను కదా. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు, అందులో ఏమన్నా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యానంటే నవిలి ఊసి పారేస్తారు బయటికి. ఎవడేం చెప్పినా అవునా నేను నమ్మేస్తాను, అయ్యో పాపం అవునా అని చెప్పి నమ్మేస్తాను. ఇంకా ఇలా చుట్టేది పడేస్తారు బయటికి, నన్ను సమస్య లేదు. If at all I do something, I have some social responsibilities that I want to do, నేను క్వైట్గా చేసుకుంటాను అంతే. నాట్ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. నేను ఏమన్నా చేసినా ఒక ఎన్జిఓ అలాగా ఏదైనా చేస్తే చేస్తాను, కానీ నాట్ ఫర్ పాలిటిక్స్. ఐ డోంట్ థింక్ ఐఎమ్ కట్ అవుట్ ఫర్ పాలిటిక్స్. సినిమాల ద్వారా కూడా ఎంతో చేయొచ్చు. సో ఎట్లాగో నువ్వు స్మాల్ ఇష్యూస్ని త్రూ యువర్ ఫిల్మ్స్ టచ్ చేస్తున్నావు కాబట్టి ఎప్పటికైనా భవిష్యత్తులో అంటే ఒక, బికాజ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, అంటే నేను ఉమెన్ కాబట్టి విమెన్ సినిమాలు తీయాలా అని అనుకోకపోతే నువ్వు, ఈజ్ దర్ ఎనీ స్కోప్ ఆఫ్ యునో మేకింగ్ అవుట్ అండ్ అవుట్ విమెన్ ఎంపవర్మెంట్ మీద, విమెన్ ఇష్యూస్ మీద, లేకపోతే ద థింగ్ ఇస్ నాకు హ్యూమన్ స్టోరీ ఎప్పుడు నాకు ఇంపార్టెంట్. సంథింగ్ లైక్ అ క్వీన్. ఇప్పుడు అంటే అలాంటి సినిమా అంటలేదు, క్వీన్ చూసిన వెంటనే నాకు విపరీతమైన అసూయ పుట్టింది. నేను కదా చేయాల్సింది సినిమా, వీడు ఎందుకు రాసి చేసాడు అనేది అనిపించింది. సో ఇట్ స్ట్రక్ యూ కాబట్టి స్ట్రక్ మీ. ఇఫ్ ఐ మేనేజ్ టు రైట్ సంథింగ్ యాజ్ బ్రిలియంట్ యాజ్ క్వీన్, ఆఫ్ కోర్స్ ఐల్ డూ ఇట్. లేదా నా అదృష్టం బాగుండి ఎవరో రాసి ఏమండి మీరు ఇది తీస్తారంటే డబ్బకు మంది తీస్తాను. ఎందుకు దీను క్వీన్ లాంటి సినిమా వస్తే. సీ ద థింగ్ ఈజ్ ఇట్స్ సో బ్యూటిఫుల్లీ రిటర్న్. అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని లేదు. సో I want to do. No, నీ సినిమాలో కూడా బ్యూటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. Yeah, I would like to do it. I don't think I'm such a great writer. I think I'm a very average writer. I'm an average writer and I'm slightly above average director maybe. సో ఈ ఇద్దరి కాంబినేషన్ ఎక్కడో కొంచెం పర్వాలేదు అనుకున్న సినిమా తీయగలుగుతున్నాను. నేను వెతుకుతూ ఉంటాను మంచి కథలు రావాలని. అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీ సో ఫార్, బట్ డెఫినెట్లీ వెతుకుతున్నాను. అండ్ ఇఫ్ ఐ మేనేజ్ టు రైట్ ఇట్, నేను నన్ను ఒక రైటర్గా చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాను.
నాకు అంటే రాయడం బద్ధకం బేసిక్గా, నాకు డిసిప్లిన్ లేదు రాయడానికి. యూ నీడ్ పర్సిస్టెన్స్. ఎందుకంటే నాకు ఇది ఒకటి పెన్ను పెడితే నాకు అది కరెక్ట్గా రావాలి, రాకపోతే నాకు ఇరిటేషన్. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఐ హ్యావ్. సో ఐడియలీ ఇఫ్ సంబడి గివ్స్ మీ అ గుడ్ బుక్ ఆర్ అ స్క్రిప్ట్, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఐ కెన్ మేక్ 2 or more films a year if I have ready scripts. నేను రాసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంత గ్యాప్ వస్తుంది. సో just now I've started meeting other writers and hopefully I'll be doing different kind of stories. After Vijay's film, I have a very interesting script I've heard, and Bhupat Raja garu chepparu naku oka, I was shocked. Aina anta senior writer oka kotta thought chepte, I was stunned, and it's another film I'm looking forward to doing. So yeah, I want to do something different. Chesinde cheste same result వస్తుందంటారు కదా Einstein. So yeah, let's do different. కొత్త గోతుల్లో పడదాం చలంగారు చెప్పినట్టు. కొత్త గోతులు వెతుక్కుంటున్నాను. I want to do a biopic. I want to do an action film. I want to do so many things. I want to do, నాకు చిన్నప్పటి నుంచి ఈ ఒక్కల్ట్ అంటే పెద్ద ఫ్యాంటసీ ఉంది నాకు. మా స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎక్కువగా తెలుగు నవల్ కానీ చదివేదాన్ని కాదు, నేను రీడ్ ఇంగ్లీష్. సో మై ఫ్రెండ్ లక్ష్మీ సు రీడ్ అ లాట్ ఆఫ్ తెలుగు నావెల్స్, అండ్ మన తులసీదళం యూస్ టు కమ్ సీరియల్గా అప్పుడు. సో ప్రతి వారం తులసీదళం వచ్చి క్లాసులో చెప్పేది మాకు ఇంటర్వెల్లో అని వినేదాన్ని. అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఐ యూస్ టు బి సో స్టన్డ్ బై దట్. నేను కాశ్మోరా కేమ్ రౌండ్ ఇవ్వలేక. సో యునో దట్ ఫ్యాసినేషన్ ఇస్ స్టిల్ దేర్. సో ఐ కీప్ ఆస్కింగ్ ఎవ్రీబడి, ఒక్కల్ట్ మీద ఒక సినిమా చెప్పండి నాకు. ఐఎమ్ సో ఫ్యాసినేటెడ్ బై దట్ సబ్జెక్ట్. నాకు అది రాయడం రాదు. నాకు ఈజీగా ఏమొస్తుందంటే కంటెంపరీ రిలేషన్షిప్స్, మోడర్న్ రిలేషన్షిప్స్, యంగ్స్టర్స్, ఇవి ఈజీగా వస్తాయి. బట్ ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై థ్రిల్లర్స్, బట్ ఐ కాంట్ రైట్ థ్రిల్లర్స్. సో ఐ లుక్ ఫర్ స్క్రిప్ట్స్. సో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు డూ. సో హోప్ఫుల్లీ ఐ వాంట్ టు డూ అ ట్రావెల్ ఫిల్మ్ లైక్ హైవే. అంటే ఐ లైక్ ద వే దే మేడ్ ద ఫిల్మ్. ఓ ట్రక్లో వేసుకొని వెళ్ళిపోయి ఎక్కడ దారిలో ఏది నచ్చితే షూట్ చేశారు. ఇట్స్ సచ్ అ ఫెంటాస్టిక్ వే ఆఫ్ మేకింగ్ అ స్టోరీ. దాని ఎనర్జీ కానీ వైబ్ కానీ ఎంత డిఫరెంట్గా ఉంటుందో. ఐఎమ్ సో జెలస్ ఆఫ్ ద వే రాజు హిరానీ రైట్స్, వే ఇంతియాజ్ అలీ రైట్స్. నాకు చాలా ఇష్టం. ఐ లవ్ అంజలి మెనన్ స్క్రీన్ ప్లేస్, బ్యూటిఫుల్ స్టోరీస్. బెంగళూరు డేస్ పెద్ద హిట్ అయింది, కానీ ఆవిడ ఫస్ట్ సినిమా అసలు ఒక పెద్ద ఆయన ఇంట్లో చనిపోతే కుటుంబీకులు అందరూ వచ్చి ఒక ఇంట్లో ఉంటారు. అక్కడ జరిగే అందరి మధ్యన 10 రోజులు జరిగిన ఇష్యూస్ అనమాట. కొన్ని హ్యూమరస్గా ఉంటాయి, కొన్ని సీరియస్గా ఉంటాయి, రకరకాలు. ఎంత అందంగా రాసిందో ఆవిడ. అసలు అలా చూసినప్పుడు నేను రాయకూడదు అనిపిస్తుంది. మనది కూడా రైటింగ్ అయినా, మనది కూడా సినిమా అని తిట్టుకుంటాను నేను. బట్ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఏదో చెత్త సినిమా చూసి పర్లేదు మనం బెటర్. వెరీ గుడ్, పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్. కానీ ఫిల్మ్ మేకింగ్ ఇస్ చేంజింగ్ కదా నందిని. ఐ థింక్ దట్స్ గుడ్. స్లోలీ అండ్ స్టడీలీ నువ్వు ఆలోచించేలాంటి సినిమాలు నువ్వు తీస్తావని నేను అనుకుంటున్నా ఎప్పటికైనా. Hopefully. And I want to make them in Telugu also, because this is my space and place. I know ikkada konjam restrictions unnai because of the way we release our films compared to Hindi, but still we'll do it. అయితే నా ఇంటర్వ్యూలో ఒక రూల్ ఉంది, ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరు పాట పాడాలి. అమ్మో, నువ్వు కూడా పాడతావు? నీ ఇంటర్వ్యూకి నువ్వు కూడా వస్తావు కదా మరి, అదేంటి? నువ్వు పాడేవనుకో, నువ్వు ఒకవేళ అపశృతిలో పాడితే అప్పుడు నేను అందుకుంటా. ఇప్పుడు ఏం పాడదాం? ఏదో ఒకటి నీ ఇష్టం, నీకు నచ్చిన పాట చెప్దాం. నీకు ఉందిగా ఫేవరెట్ ఒకటి? నాకు చాలా ఇష్టం ఆ పాట. ఏదో పాడేదా? రెడీ. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగిందే. చాలుగా. సో మొత్తానికి నువ్వేదో అనుకున్నావు, ఏదో జరిగిపోయింది, అన్ని మంచిగా జరుగుతుంది. కాదు, లైఫ్ మనం అనుకున్నదే జరిగితే ఏమవుతుంది కదా. సో ఇలా జరిగితేనే కిక్ ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియకూడదు, ట్విస్ట్ టర్న్స్ ఉండాలి లైఫ్ లో కూడా. థ్యాంక్స్ నందిని, థ్యాంక్ యూ. అసలు సూపర్ కాన్వర్సేషన్ we had together. Thank you so much. Bye. Hi, this is Nandini Reddy and you're watching iDream Media.